నెక్స్ట్ టాపిక్ స్టడీ నోట్ నెంబర్ 3 లీజింగ్ డెసిషన్స్. సో సెక్షన్ ఏ మనకి 3 టాపిక్స్ ఉన్నాయి సెక్షన్ ఏలో, అవునా? సెక్షన్ ఏలో 3 టాపిక్స్ ఏంటమ్మా? క్యాపిటల్ బడ్జెటింగ్, రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్ అండ్ అలాగే లాస్ట్ వన్ లీజింగ్ డెసిషన్. ఈ 3 టాపిక్స్ కూడా సిమిలర్, నథింగ్ బట్ అన్నీ కూడా క్యాపిటల్ బడ్జెటింగ్ లానే అనిపిస్తాయి 3 టాపిక్స్ కూడా. ఓకే, సో ఫస్ట్ టాపిక్ క్యాపిటల్ బడ్జెటింగ్ అర్థమైంది కదా. సో క్యాపిటల్ బడ్జెటింగ్లో ఏం నేర్చుకున్నాం మనం? నాన్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ చూసాం, అలాగే డిస్కౌంటింగ్ టెక్నిక్స్ చూసాం, అవునా? అలాగే రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బర్స్టింగ్లో ప్రాబబిలిటీ మెథడ్ చూసాం. కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ చూసాం, స్టాండర్డ్ డీవియేషన్ చూసాం, వేరియన్స్ చూసాం. అర్థమైందా? కోరిలేషన్ కోఎఫిషియంట్ ఇక్కడ రాదమ్మా, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వస్తుంది. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి? లీజింగ్ డెసిషన్. సింపుల్ టాపికే, అర్థమైతే సింపుల్ టాపిక్ లీజింగ్ డెసిషన్. కొంచెం జాగ్రత్తగా వినండి. మనకి లీజింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లీజింగ్ అనే ఆప్షన్ మనకి ఎందుకు లీజింగ్ తీసుకుంటాం? మనలాంటి వాళ్ళు అయితే అసెట్ కొనేంత మన దగ్గర స్తోమత ఉంటుంది కాబట్టి, బడ్జెట్ ఉంటుంది కాబట్టి వీ టేక్ అప్ బిల్డింగ్ ఆన్ అ లీజ్. బిల్డింగ్ కానీ ప్లాంట్ అండ్ మెషినరీ కానీ అవన్నీ కూడా లీజ్లో తీసుకుంటాం. ఎందుకు? రీజన్ ఏంటి? మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి మనం అసలు లీజింగ్ అనే ఒక టాపిక్ ఉందని, లేదా దాన్ని లీజా బయ్యా, పర్చేస్ చేయాలా లీజా అనే ఆప్షనే లేదు మనకి. డైరెక్ట్ మనం ఏం చేస్తాం? లీజుకి తీసుకుంటాం. ఎందుకని? రీజన్ ఏంటి? మన దగ్గర సఫిషియెంట్ అమౌంట్ లేదు కాబట్టి. బట్ కంపెనీస్ దగ్గర, కార్పొరేట్ కంపెనీస్ దగ్గర సఫిషియెంట్ అమౌంట్ ఉంటుంది, లేదా క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోవచ్చు కావాలంటే, ఫర్ పర్చేస్ ఆఫ్ బిల్డింగ్ కానీ లేదా ప్లాంట్ అండ్ మెషినరీ కానీ కావాలంటే ఏం చేయొచ్చు? వాళ్ళు లోన్ తీసుకోవచ్చు, అవునా కదా? సో కాబట్టి వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటమ్మా? బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేస్ చేయడం. సెకండ్ వన్ ఏంటి? అదే ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేస్ చేయకుండా లీజ్కి తీసుకుంటాం. ఎవరో కొంటారు, వాడికి ఏంటమ్మా? రెంట్కి తీసుకొని రెంటల్స్ పే చేస్తాం. అంటే కార్పొరేట్ కంపెనీస్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ప్లాంట్ అండ్ మెషినరీ కావాలి ప్రొడక్షన్కి అనుకుంటే 2 ఆప్షన్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఆప్షన్ ఏంటమ్మా? పర్చేస్ చేయడం, బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని పర్చేస్ చేయడం. సో బ్యాంక్ నుంచే లోన్ తీసుకోవాలని లేదు. సమ్ టైమ్స్ ఏంటి, 100 రూపీస్ ప్లాంట్ అండ్ మెషినరీ అయితే కనుక ఒక 20 రూపీస్ ఈక్విటీ, 80 రూపీస్ ఏంటమ్మా? డెట్. ఎందుకంటే బ్యాంక్ వాడు కొన్నిసార్లు 100% ఫైనాన్స్ చేయడు. 100% ఫైనాన్స్, 80% ఫైనాన్స్ చేయవచ్చు. అంటే 20% ఏంటి? ఖచ్చితంగా మనం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో డిపెండ్స్. అంటే మొత్తానికి ఏంటంటే ఫండ్ మనం ప్రొక్యూర్ చేసి ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేస్ చేయడం ఒక ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఏంటి? లీజ్కి తీసుకోవడం. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి ఈ లీజింగ్ డెసిషన్ ఏం ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ మనకి? అసలు నువ్వు లీజ్కి తీసుకోవాలా, పర్చేస్ చేయాలి? ఏది బెస్ట్ ఆప్షన్? ఆబ్వియస్లీ ఏంటో నీకు ఎక్కడైతే అవుట్ఫ్లో తక్కువ ఉంటుందో అదే బెస్ట్. ఒకవేళ అసెట్ కొంటే అవుట్ఫ్లో తక్కువ ఉంటుంది అనుకుంటే నువ్వు అసెట్ కొంటావు. లేదు అసెట్ లీజుకి తీసుకుంటే అవుట్ఫ్లో తక్కువ ఉంటుందంటే అసెట్ లీజుకి తీసుకుంటావు. అంటే నీకు ఇక్కడ ఈ చాప్టర్లో నువ్వు తీసుకునే డెసిషన్ ఏంటి? వెదర్ టు టేక్ అ ప్లాంట్ అండ్ మెషినరీ ఆన్ అ లీజ్ ఆర్ నాట్. ఇది ఎవరి పర్స్పెక్టివ్లో? లెస్సీ పర్స్పెక్టివ్లో. అలాగే లెస్సార్ ఏం ఆలోచిస్తాడు? మనం అసెట్ లీజ్కి ఇద్దామా వద్దా? ఒక లీజ్కి ఇస్తే ఎంత లీజ్ రెంట్ ఛార్జ్ చేద్దాం? అసెట్ లీజ్కి ఇద్దామా వద్దా? ఒకళ్ళు ఇస్తే ఎంత లీజ్ రెంట్ ఛార్జ్ చేద్దాం? అలాగే లెస్సార్ ఏం ఆలోచిస్తాడు? మనం పర్చేస్ చేద్దామా, లీజ్కి తీసుకుందామా? కొన్నిసార్లు ఏంటి, మ్యాక్సిమం మనం ఎంత లీజ్ రెంట్ పే చేయొచ్చు అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఎవరు? లెస్సీ. ఇందుకే లెస్సార్ ఎవరు, లెస్సీ ఎవరు? లెస్సార్ అంటే ద పర్సన్ హూ ఈస్ గివింగ్ అన్ అసెట్ ఆన్ అ లీజ్. ఎవరైతే అసెట్ లీజ్కి ఇస్తున్నారో ఆ పర్సన్ ఏమంటాం? లెస్సార్ అంటాం. అంటే బిల్డింగ్ ఓనర్ ఏంటమ్మా? లెస్సార్. టెనెంట్ ఏంటి? లెస్సీ. ఓకే, సో లీజింగ్లో 2 పార్టీస్ ఉంటారు, లెస్సార్ అండ్ లెస్సీ. లెస్సార్ మీన్స్ ద పర్సన్ హూ గివ్స్ అన్ అసెట్ ఆన్ అ లీజ్. లెస్సీ మీన్స్ ద పర్సన్ హూ హ్యాస్ టేకెన్ అన్ అసెట్ ఆన్ అ లీజ్. అర్థమైందా? సో లీజింగ్ డెసిషన్స్ అనగానే ఏం డెసిషన్స్ ఉంటాయి చెప్పండి? లెస్సీ పర్స్పెక్టివ్ ఏంటి? అసెట్ పర్చేస్ చేద్దామా, లీజ్కి తీసుకుందామా? ఒక లీజ్కి తీసుకుందాం.
లీజ్ రెంట్ వాడు ఒకటి ఫిక్స్ చేసాడానికి ఏం లేదు. లేదంటే ఏంటమ్మా, ఒకవేళ లీజ్కి తీసుకుంటే ఎంతవరకు పే చేయొచ్చు, మాక్సిమం ఎంత లీజ్ రెంట్ పే చేయొచ్చు, అది క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఎవరు, లెస్సీ. అలాగే లెస్సార్ ఏంటి ఆలోచిస్తాడు, లెస్సార్ నువ్వు అసెట్ లీజ్కి ఇద్దామా వద్దా, ఒకవేళ అసెట్ లీజ్కి ఇస్తే ఎంత లీజ్ రెంట్ ఛార్జ్ చేయాలి. సో యాజ్ అ ఫైనాన్స్ ఆఫీసర్ నువ్వేం చేయాలి ఇక్కడ, నీ కంపెనీ ఒకవేళ లెస్సార్ కంపెనీ అయితే కనుక నువ్వేం క్యాలిక్యులేట్ చేయాలి, లీజ్ రెంట్ టు బి ఛార్జ్డ్, లీజ్ రెంట్ టు బి ఛార్జ్డ్. అదే ఒకవేళ లెస్సీ కంపెనీ అనుకోండి, నువ్వేం క్యాలిక్యులేట్ చేయాలి, బై ఆర్ లీజ్, పర్చేస్ చేస్తే బెస్టా లీజ్కి తీసుకుంటే బెస్టా చెప్పాలి. అర్థమైందా? సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండేవి అంతే. ఫస్ట్ టైప్ ఏంటంటే బై వర్సెస్ లీజ్ ఆప్షన్, బై వర్సెస్ లీజ్ ఆప్షన్. సో బై వర్సెస్ లీజ్ ఆప్షన్లో అండర్ బై నీకు అవుట్ఫ్లో ఎంతో క్యాలిక్యులేట్ చేస్తావు, అండర్ లీజ్ ఆప్షన్ అవుట్ఫ్లో ఎంతో క్యాలిక్యులేట్ చేస్తావు. రెండు కంపేర్ చేసి ఎక్కడ అవుట్ఫ్లో ఉంటే ఆ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటాం. ఎక్కడ ఇది ఫస్ట్ టైప్ ప్రాబ్లమ్స్, బై వర్సెస్ లీజ్ ఆప్షన్, బై వర్సెస్ లీజ్ ఆప్షన్. సెకండ్ ఏంటి, సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే లీజ్ రెంటల్ క్యాలిక్యులేట్ చేయడం. ఏం క్యాలిక్యులేట్ చేయడం, లీజ్ రెంటల్. లీజ్ రెంటల్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం, లెస్సార్కి తెలియాలి నేను ఎంత ఛార్జ్ చేయొచ్చు లీజ్ రెంట్ అనేది, అలాగే లెస్సీకి తెలియాలి ఏం తెలియాలి, మ్యాక్సిమం నేను ఎంత లీజ్ రెంట్ పే చేయొచ్చు అని. ఓకే, ఈ చాప్టర్కి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే ఆల్రెడీ మీకు క్యాపిటల్ బర్స్టింగ్ వచ్చి ఉంటే బాగుంటుంది, అలాగే రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బర్స్టింగ్ రాకపోయినా ఈ టాపిక్ వినొచ్చు పర్లేదు. టైం వాల్యూ ఆఫ్ మనీ రావాలి. ఏం రావాలమ్మా, టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్ వాల్యూకి తీసుకొని రావడం, ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ని సపరేట్ చేయడం, హౌ టు క్యాలిక్యులేట్ ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్, ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేట్ చేయడం. మీకు గుర్తుందో లేదో క్యాపిటల్ బర్స్టింగ్లో ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ డిస్కస్ చేసాం. ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ ఎలా వచ్చింది, ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో డివైడెడ్ బై ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్, అంతేనా? అలాగే ఇప్పుడు బ్యాంక్ పర్స్పెక్టివ్ చూడండి, బ్యాంక్కి లోన్ అనేది ఏంటమ్మా, అవుట్ఫ్లో. బ్యాంక్కి లోన్ అనేది ఏంటమ్మా, అవుట్ఫ్లో. బ్యాంక్కి లోన్ అనేది సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. లోన్ ఈజ్ నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. ఫ్యూచర్లో పే చేసే ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నిటి ప్రెసెంట్ వాల్యూనే లోన్ అమౌంట్. ఓకే, మీరే చెప్పండి, ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అయితే ఫార్ములా ఏమవుద్ది, ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు లోన్ అమౌంట్ డివైడెడ్ బై ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. బేసిక్ టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ వస్తే బాగుంటుంది. ఓకే, సరే డైరెక్ట్ ప్రాబ్లమ్స్ కాకుండా కొంచెం ఫార్మాలిటీ, కొంచెం థియరీ చూడాలి కదా. సో వాట్ ఈజ్ లీజింగ్, వాట్ ఈజ్ లీజింగ్? ఏ లీజ్ ఈజ్ అన్ అగ్రిమెంట్ వేర్ బై లెస్సర్ conveys to the lessee in return for a payment of series of payments the right to use an asset for an agreed period of a time. ఏం కన్వే చేస్తాడమ్మా, కన్వేస్ ద రైట్ టు యూజ్ అన్ అసెట్, కన్వేస్ రైట్ టు యూజ్ అన్ అసెట్ ఆఫ్ అన్ అగ్రీడ్ పీరియడ్ ఆఫ్ అ టైమ్. లెస్సార్ ఈస్ కన్వేయింగ్ రైట్ టు యూజ్ అన్ అసెట్ ఫర్ అన్ అగ్రీడ్ పీరియడ్ ఆఫ్ అ టైమ్. అదే రైట్ టు యూజ్ కన్వే చేస్తాడు ఎవరు, లెస్సార్ లెస్సీకి. ఊరికేనా, ఇన్ రిటర్న్ ఫర్ పేమెంట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ పేమెంట్స్, వాటిని ఏమంటాం, సిరీస్ ఆఫ్ పేమెంట్స్ని లీజ్ రెంటల్స్ అంటాం. లీజెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్, ఇది మీకు తెలుసు, నాకన్నా మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. అకౌంటింగ్ స్టాండర్డ్ 19 సిఎఫ్ఆర్లో ఉందా అకౌంటింగ్ స్టాండర్డ్ 19 అంటే మీరు ఎక్స్పర్ట్స్, మీరే నాకు చెప్పాలి, అవునా కదా. లీజెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఏంటమ్మా, ఫైనాన్స్ లీజ్, ఆపరేటింగ్ లీజ్. ఫైనాన్స్ లీజ్ is a lease that transfers substantially all the risk and rewards incidental to ownership of an asset. Finance lease lo emavuddi, substantially all risk and rewards will get transferred to lessee. అంటే ప్లాంట్ అండ్ మెషినరీ లీజ్కి ఇచ్చేసాం, లీజ్కి ఇచ్చేసిన తర్వాత ఒకవేళ ప్లాంట్ అండ్ మెషినరీ పాడైనా కానీ దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి, లెస్సీ తీసుకోవాలి. బికాస్ సబ్స్టాన్షియలీ ఆల్ ద రిస్క్ అండ్ రివార్డ్స్ ఇన్సిడెంటల్ టు ఓనర్షిప్ ఆర్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్. సో ఫైనాన్స్ లీజ్లో కంప్లీట్ ఏమవుద్దమ్మా, ట్రాన్స్ఫర్ అయిపోతాయి రిస్క్ అండ్ రివార్డ్స్ అన్నీ కూడా. బట్ వేరే ఆపరేటింగ్ లీజ్లో రిస్క్ అండ్ రివార్డ్స్ ట్రాన్స్ఫర్ కావు, ఎవరి దగ్గర ఉంటాయి, లెస్సార్కి. ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్స్ లీజ్ అండ్ ఆపరేటింగ్ లీజ్. అర్థమైందా? జనరల్గా ఫైనాన్స్ లీజ్ ఫుల్లీ పే అవుట్ అవుతుంది, ఫుల్లీ పే అవుట్. ఫుల్లీ పే అవుట్ అంటే మెషినరీ కాస్ట్ 100 crores అనుకుంటుంది, మన లీజ్కి ఇచ్చే పీరియడ్, ఆ లీజ్కి ఇచ్చే పీరియడ్లో మనం కలెక్ట్ చేసే లీజ్ రెంటల్స్ అన్నీ కూడా
కంప్లీట్గా 100 crores కవర్ అయిపోతుంది. ఫుల్లీ పే అవుట్ అంటే ఏంటి అర్థం? అదేనా మనం కలెక్ట్ చేసే లీజ్ రెంటల్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం ఏంటమ్మా రికవర్ అయిపోతుంది. ఫుల్లీ పే అవుట్ ఎక్కడ? ఫైనాన్స్ లీజ్లో. జనరల్గా ఫైనాన్స్ లీజ్ అనేది అసెట్ లైఫ్ ఎంత ఉంటే అంత పీరియడ్కి ఇచ్చేస్తాం. సో దట్స్ వై ఏంటి ఫుల్లీ పే అవుట్. బట్ ఆపరేటింగ్ లీజ్ నార్మలీ నాట్ ఫుల్లీ పే అవుట్. ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ ఓనర్ ఎవరు ఇక్కడ? అసెట్ ఓనర్. లెస్సారా లెస్సీనా? లెస్సార్. లెస్సార్ ఈజ్ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ డిప్రిసియేషన్ ఆన్ లీజ్డ్ అసెట్స్. డిప్రిసియేషన్ ఎవరు క్లెయిమ్ చేసుకుంటారు? లెస్సారా లెస్సీనా? లెస్సార్ విల్ బి క్లెయిమింగ్ డిప్రిసియేషన్. లెస్సార్ క్లెయిమ్ చేసుకుంటాడు. సో అకౌంటింగ్ స్టాండర్డ్ 19 అయితే మీకు తెలిసి ఉంటుంది, అవునా కదా? డిప్రిసియేషన్ ఎవరు క్లెయిమ్ చేసుకుంటారు? లెస్సార్ క్లెయిమ్ చేసుకుంటాడు అన్ని లీజుల్లో, ఆపరేటింగ్ అండ్ ఫైనాన్స్ లీజ్ రెండిట్లోనా? ఓకే సరే. ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ ఏంటమ్మా లెస్సార్ ఈజ్ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ డిప్రిసియేషన్ ఆన్ లీజ్డ్ అసెట్స్. క్లియరా? అర్థమైందమ్మా? అడ్వాంటేజెస్ ఆఫ్ అ లీజింగ్ ట్రాన్సాక్షన్. లీజింగ్ ట్రాన్సాక్షన్లోకి ఎంటర్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? లెస్సార్కి వచ్చే అడ్వాంటేజ్. లెస్సార్ అంటే ఎవరు? ఓనర్. ఓనర్కి వచ్చే అడ్వాంటేజ్ అని చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ సెక్యూరిటీ. ఫుల్ సెక్యూరిటీ అంటే లీజ్ రెంటల్స్ వస్తాయి టైం టు టైం, ఫుల్లీ పే అవుట్. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్. ఏంటమ్మా ట్యాక్స్ బెనిఫిట్స్? లెస్సార్ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్. సో దానివల్ల ట్యాక్స్ ఏమవుద్ది? సేవ్ అవుద్ది. అలాగే హై ప్రాఫిట్స్. హై ప్రాఫిట్స్. ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ. ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ. ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ అంటే ఎగ్జాంపుల్కి ప్లాంట్ అండ్ మెషినరీ 100 crores అనుకోండి. ప్లాంట్ అండ్ మెషినరీ 100 crores అయితే ఒక 20 crores ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసి 80 crores ఏంటమ్మా బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని అసెట్ ఏంటి పర్చేస్ చేసి ఏం చేస్తాం మనం? లీజ్కి ఇచ్చేస్తాం. అసెట్ ఏంటమ్మా లీజ్కి ఇస్తాం. అసెట్ మనం లీజ్కి ఇచ్చినప్పుడు 20 crores ఈక్విటీ, మిగిలిన 80% ఏంటి? లోన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నువ్వు లోన్ తీసుకున్నావు కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకోండి. బట్ నీకు ఐఆర్ఆర్ లీజ్కి ఇవ్వడం వల్ల వచ్చే రిటర్న్ ఎంత అంటే 18%. అంటే నీకు ఎక్స్ట్రా ఎంత వస్తున్నట్టు? 8%. అర్థమైందా? దీన్నే మనం ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ అంటాం. ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ అంటే ఈక్విటీ కొంత పార్ట్ పెట్టుకొని మిగిలినంతా కూడా ఏం చేస్తావు? డెట్ తీసుకొచ్చి నువ్వు బిజినెస్ చేస్తావు, దానివల్ల నీకు ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది. దాన్ని ఏమంటాం మనం? ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ టు ద లెస్సర్. ఓకే. సో ఫస్ట్ వన్ ఇన్ ఫుల్ సెక్యూరిటీ, సెకండ్ వన్ ఏంటమ్మా ట్యాక్స్ బెనిఫిట్స్, థర్డ్ వన్ హై ప్రాఫిట్స్, అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ. ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ అంటే అర్థమైందా? ఈక్విటీ కొంత పోర్షన్ పెట్టుకొని మిగిలినంతా కూడా ఏంటి? డెట్ తీసుకొస్తావు. నువ్వు లోన్ తీసుకొచ్చేది ఏ రేట్కి? 10%కి. బట్ నీకు వచ్చే రిటర్న్ ఎంత? 18%. ఆ ఎక్స్ట్రా 8% ఎవరు తీసేసుకుంటారు? ఈ 20 crores ఈక్విటీ తెచ్చారు కదా వాళ్ళే. అర్థమైందా? సో అడ్వాంటేజెస్ టు ద లెస్సీ. లెస్సీకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? సోర్స్ ఆఫ్ ఫైనాన్సింగ్. ఒకటేసారి 100 crores తీసుకుని రావాల్సిన అవసరం లేదు. నో డైల్యూషన్ ఆఫ్ ఓనర్షిప్. ఒకటేసారి 100 crores తీసుకుని రావాలంటే ఏం చేయాలి? ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయాలి. ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తే ఓనర్షిప్ డైల్యూట్ అయిపోద్ది. ట్యాక్స్ బెనిఫిట్స్. లీజ్ రెంట్ పే చేయడం వల్ల అది ఎక్స్పెన్స్ కాబట్టి ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. లీజ్ రెంట్ కెన్ బి క్లెయిమ్డ్ యాజ్ అన్ ఎక్స్పెన్స్. దానివల్ల ఏమవుతుంది? ట్యాక్స్ సేవ్ అవుతుంది. నో రిస్క్ ఆఫ్ అబ్సోలెసెన్స్. రేపొద్దున టెక్నాలజీ చేంజ్ అయింది అనుకో, టెక్నాలజీ చేంజ్ అయ్యి ప్లాంట్ అండ్ మెషినరీ అవుట్డేటెడ్ అయిపోతే లెస్సీకి వచ్చే నష్టమేం లేదు. నష్టపోయేది ఎవరు? లెస్సార్. అర్థమైందా? సో రిస్క్ ఆఫ్ అబ్సోలెసెన్స్, చేంజ్ ఇన్ టెక్నాలజీ. సో టెక్నాలజీ చేంజ్ అయితే లెస్సీకి ఏమైనా నష్టం ఉందా అంటే ఆన్సర్ ఈజ్ నో. అర్థమైందా మణి గారు? క్లియరా? ఇవేంటంటే మా అడ్వాంటేజెస్ ఆఫ్ అ లీజింగ్ ట్రాన్సాక్షన్ టు లెస్సార్ అండ్ లెస్సీ. సరే, లిమిటేషన్స్ ఆఫ్ లీజింగ్. రిస్ట్రిక్షన్ ఆన్ యూస్. తెలిసిందే కదా, మీకు సినిమాల్లో కూడా చూసుంటారు. రెంట్కి ఇచ్చినప్పుడు ఇల్లు మేకులు కొట్టొద్దు. అదేనా? తెలుసు కదా మీకు. మేకులు కొట్టొద్దు, నాన్ వెజ్ వండుకోవద్దు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి జనరల్గా లీజ్కి ఇచ్చినప్పుడు. సో ఫస్ట్ వన్ ఏంటమ్మా రిస్ట్రిక్షన్స్ ఆన్ యూస్. హై పే అవుట్. లీజ్కి ఇచ్చేవాడు తెలియదు కూడా 100 crores పెట్టి అసెట్ కొని లీజ్కి ఇచ్చినప్పుడు వాడు మన దగ్గర నుంచి కలెక్ట్ చేసేది ఏంటమ్మా 150 crores ఉంటుంది. హై పే అవుట్. హై పే అవుట్. నెక్స్ట్ నో ఓనర్షిప్. ఓనర్షిప్ రాదు. జీవితాంతం ఏం చేయాలి మనం? లీజ్ రెంటల్స్ పే చేసి కూర్చోవాలి. సో ఓనర్షిప్ వస్తుందా రాదా? రాదు. రిస్ట్రిక్షన్ ఆన్ యూజ్ అంటే అర్థమవుతుందా? మీరే చెప్పండి. కార్ లీజ్కి తీసుకున్నాం అనుకోండి, ఆడేం చెప్తాడు? 100% లవ్ మూవీ చూశారు కదా, కార్ ఇస్తాడు ఎవరికి? షారుఖ్ ఖాన్ కాజోల్కి. ఏమంటాడు?
కార్ జాగ్రత్త, ఇలా వాడండి అలా వాడండి అని చెప్తాడు కదా. అంటే ఏంటమ్మా, రిస్ట్రిక్ట్ చేస్తారు యూజ్ని. ఎవరు? లెస్సీని రిస్ట్రిక్ట్ చేస్తాడు, మీరు ఇలాగే వాడాలని చెప్పి. మీకు అర్థమైంది చెప్పింది. ఇప్పుడు మనం బిల్డింగ్ లీజుకి తీసుకున్నా అంతే కదా, ఏం చేస్తారు? బిల్డింగ్ కానీ లేకపోతే రెంట్కి తీసుకున్నా ఫ్యామిలీ మాత్రమే ఉండాలి, ఫ్రెండ్స్ ఎవరు రాకూడదు, మేకులు కొట్టకూడదు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి లేదా? సో అది పార్టీలు అవి చేసుకోకూడదు, అదే రిస్ట్రిక్షన్ ఆన్ యూజ్. అలాగే హై పే అవుట్, నో ఓనర్షిప్. క్లియరా? సో నెక్స్ట్ చూడనా, ఇవాల్యుయేషన్ ఆఫ్ లీజెస్ వర్సెస్ బై ఆప్షన్. చెప్పాను కదా, ఫస్ట్ కేటగిరీ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఇవాల్యుయేషన్ ఆఫ్ లీజెస్ వర్సెస్ బై ఆప్షన్స్. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, పర్చేస్ చేద్దామా, లీజ్కి తీసుకుందామా. పర్చేస్ చేద్దామా, లీజ్కి తీసుకుందామా. పర్చేస్ చేద్దామా, లీజ్కి తీసుకుందామా అంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? అవుట్ఫ్లో క్యాలిక్యులేట్ చేయాలి. బై ఆప్షన్లో నీకు అవుట్ఫ్లో ఎంత, లీజ్ ఆప్షన్లో అవుట్ఫ్లో ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. అదేనా? కొంచెం విజువలైజ్ చేసుకోండి. In the context of a lease, the firm will have a 2 option. First, it may buy the asset or it may acquire the asset under lease agreement. Purchase చేయొచ్చు లేదా లీజ్కి తీసుకోవచ్చు. In case of a lease, the lessee firm has to make lease payments. Lessee firm ఏం చేయాలమ్మా? లీజ్ పేమెంట్ చేయండి. And also to meet some or all of the maintenance expenses as per contract. As per contract కొన్ని మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అవి కూడా ఏం చేయాలి? లెస్సీనే మీట్ అవ్వాలి. అండ్ ఆల్ సచ్ పేమెంట్స్ ఆర్ ట్యాక్స్ డిడక్టబుల్. అన్నీ కూడా ట్యాక్స్ డిడక్టబులే. లీజ్ రెంట్ పే చేసిన, మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఇంకర్ అయినా అవన్నీ కూడా ఏంటమ్మా? సో దానికి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా లేదా? సో మెయింటెనెన్స్ అనేది నువ్వు పర్చేస్ చేసినా చేయాలి, లీజుకి తీసుకున్నా చేయాలి. కాబట్టి అది 2 కేసెస్లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం. కదా నేను చెప్పిన పాయింట్. మెయింటెనెన్స్ అనేది నువ్వు కొన్నా మెయింటైన్ చేయాలి, లీజ్కి తీసుకున్నా మెయింటైన్ చేయాలి. కాబట్టి నువ్వు మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ 2 ఆప్షన్స్లో కూడా తీసుకో. బై ఆప్షన్లో తీసుకో, లీజ్ ఆప్షన్లో కూడా తీసుకో. ఎందుకు తీసుకో? నువ్వు పర్చేస్ చేసినా ఏం చేయాలి? మెయింటైన్ చేయాలి. లీజ్కి తీసుకున్నా మెయింటైన్ చేయాలి అన్నాడు అనుకో, తీసుకో. ఓకే సరే, 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో బై ఆప్షన్లో అవుట్ఫ్లో క్యాలిక్యులేట్ చేయాలి. బై ఆప్షన్లో అవుట్ఫ్లో అంటే ఎలా? జనరల్గా నువ్వు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటావు కదమ్మా. బ్యాంక్ నుంచి ఏంటి? లోన్ తీసుకుంటావు. బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని నువ్వు ఎలా పే చేస్తావు? ఆ లోన్ని రీపే ఎలా చేస్తావు? ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తావు. అది ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అవ్వచ్చు, మంత్లీ ఇన్స్టాల్మెంట్ అవ్వచ్చు, లేదా 6 మంత్స్కి ఒకసారి ఇన్స్టాల్మెంట్ అవ్వచ్చు. జనరల్గా మనకి ఎగ్జామినేషన్లో యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఇస్తాడు. ఏంటమ్మా? యాన్యువల్ ఇన్స్టాల్మెంట్. ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తూ ఉంటాం కాబట్టి బ్యాంక్ ఏంటి, ఒకటేసారి 5 years తర్వాత 10 years తర్వాత కాకుండా బ్యాంక్ విల్ ఆస్క్ టు రీపే ద లోన్ ఎవ్రీ ఇయర్. సో నువ్వేం పే చేస్తావు చెప్పు? ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. అసలు ట్యాక్స్ అనేది లేదనుకోండమ్మా, ట్యాక్స్ అనేదే లేదు. ట్యాక్స్ అనేదే లేకపోతే బై ఆప్షన్లో నీ అవుట్ఫ్లో ఎంత అంటే నీ లోన్ అమౌంట్ అంతే. అదేనా? ఏంటిది? లోన్ అమౌంట్. అదేంటి సార్, నేను ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎవ్రీ ఇయర్ పే చేస్తాను కదా. కరెక్టే, ఎవ్రీ ఇయర్ నువ్వు ఏం చేస్తావు? ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తావు. అట్లా నువ్వు ఎవ్రీ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇయర్ ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇయర్, అలా ఎవ్రీ ఇయర్ నువ్వు పే చేసి ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ మొత్తాన్ని ప్రెజెంట్ వాల్యూ తీసుకునిరా. అప్పుడు ఎంత వస్తుంది? లోన్ అమౌంట్ వస్తుంది. సో క్వశ్చన్లో ట్యాక్స్ రేట్ లేదనుకోండి, సింపుల్ బై ఆప్షన్లో అవుట్ఫ్లో ఎంత? లోన్ అమౌంట్, నథింగ్ బట్ అసెట్ కాస్ట్. అసెట్ కాస్ట్ నీ అవుట్ఫ్లో. క్వశ్చన్లో ట్యాక్స్ రేట్ లేకపోతే ఏంటమ్మా పాయింట్? నీ లోన్ అమౌంటే, అదే అసెట్ కాస్టే నీ అవుట్ఫ్లో. అదేనా? కానీ జనరల్గా ట్యాక్స్ ఉంటుంది కదా. ట్యాక్స్ ఉంటే ఏమవుద్ది? ట్యాక్స్ ఉంటే అప్పుడు కాంప్లికేట్ అవుద్ది ప్రాబ్లం. ఎట్లా కాంప్లికేట్ అవుద్ది చూడండి. ఫస్ట్ నీకు లోన్ అమౌంట్ ఇచ్చావు. లోన్ అమౌంట్ ఇచ్చినప్పుడు అదే నీ అవుట్ఫ్లో అంటే కాదు. ఎందుకు? రీజన్ ఏంటి? ట్యాక్స్ రేట్ ఇచ్చినప్పుడు నువ్వు లోన్ ఎలా రీపే చేస్తున్నావు? ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్లో రీపే చేస్తున్నావు. ఎవ్రీ ఇయర్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నావు. నువ్వు పే చేసే ఆ ఇన్స్టాల్మెంట్లో ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్ కదా. మరి దానిపైన ట్యాక్సెస్ సేవ్ అవుతుంది కదా. అర్థమైందా? మరి ట్యాక్సెస్ సేవ్ అయితే అది ఇన్ఫ్లో, అది నీకు వచ్చే బెనిఫిట్. కాబట్టి నువ్వేం చేయాలి? అది మైనస్ చేసుకోవాలి.
ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ సేవ్ అవుతుంది కదా ఆన్ ఇంట్రెస్ట్. కాబట్టి నువ్వు ఏం చేయాలమ్మా, నువ్వు ఎవ్రీ ఇయర్ పే చేసి ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్లో నుంచి ఒకటి మైనస్ చేయాలి. ఏంటది? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్. ఇంకొకటి తక్కువైంది. ఏంటది? నువ్వు అసెట్ కొన్నప్పుడు నువ్వు లెస్ ఆర్వి దానిపైన, ఐ మీన్ అసెట్ ఓనర్ అయిపోయావు కదా, ఓనర్వి నువ్వే అన్నప్పుడు నువ్వేం చేస్తావు? డిప్రిషియేషన్ కూడా క్లెయిమ్ చేసుకుంటావు. కాబట్టి నీకు ఇంకోటి సేవ్ అవుతుంది. ఏంటిది? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్. అంటే నువ్వేం చేయాలి? ఎవ్రీ ఇయర్ పే చేసి ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్లో నుంచి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ మైనస్ చేసి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ మైనస్ చేస్తావు. అప్పుడు నీకు ఎవ్రీ ఇయర్ నెట్ అవుట్ఫ్లో వస్తుంది. ఎవ్రీ ఇయర్ నెట్ అవుట్ఫ్లో. అర్థమైందా? ఇది కాకుండా నువ్వేం చేయొచ్చు? మేబీ లాస్ట్ ఇయర్లో అసెట్ని సేల్ చేయొచ్చు, నువ్వు ఓనర్వి కాబట్టి సాల్వేజ్ వాల్యూ వస్తుంది. అది ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? ఇన్ఫ్లో. కాబట్టి అది లాస్ట్ ఇయర్ వచ్చిన దానిలోంచి మైనస్ చేసి ఈ మొత్తాన్ని నువ్వేం చేస్తావమ్మా? డిస్కౌంట్ చేస్తావు. అప్పుడు నీకు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో అండర్ బై ఆప్షన్ వస్తుంది. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది మణి గారు? ఓకే. చక్రమాదిత్య వింటున్నావా? పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? పాస్ అయిపోతావా? ర్యాంకులు చూసుకుంటున్నావా? ర్యాంక్ ఉందా? ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటి ఇక్కడ? ఇప్పుడు బై ఆప్షన్లో ఒక్కసారి సినిమాల గురించి మాట్లాడితే వెళ్ళిపోతారు. సరే, ఇప్పుడు ఏంటమ్మా ఇక్కడ పాయింట్ ఏంటి? బై ఆప్షన్లో ట్యాక్స్ రేట్ లేదనుకోండి అమ్మా, సింపుల్. అది ఫౌండేషన్లో టైం వాల్యూ ఆఫ్ మనీ చాప్టర్, సిఏ ఫౌండేషన్ టైం వాల్యూ మనీ చాప్టర్లో అలాగే ఇస్తాడు. అలాగంటే ట్యాక్స్ రేట్ లేకుండా బయ్యా లీజా అంటాడు. అప్పుడు సింపుల్. బై అయితే ఏంటి? నీ అసెట్ కాస్టే అవుట్ఫ్లో. కానీ ట్యాక్స్ రేట్ ఇచ్చినప్పుడు తలకాయ నొప్పి వచ్చేస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది. ఎందుకని? ఫస్ట్ నువ్వేం చేయాలి? ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. దానిలోంచి ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ సపరేట్ చేసి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్లోంచి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ మైనస్ చేసి అవన్నీ డిస్కౌంట్ చేస్తే సేల్ చేస్తే సాల్వేజ్ వాల్యూ కూడా వస్తుంది. కాబట్టి అది 5th ఇయర్ ఎండింగ్లో తీసుకోవాలి. వండర్ఫుల్ విక్రమాదిత్య. అర్థమైందా? ఓకే. మరి లీజ్ ఆప్షన్ అయితే ఏంటి చెప్పండి? లీజ్ ఆప్షన్ అయితే ఏంటి? ఎవ్రీ ఇయర్ ఏం పే చేస్తావు? లీజ్ రెంటల్స్. ట్యాక్స్ లేదనుకో, డైరెక్ట్ ఆ లీజ్ రెంటల్స్ అన్ని డిస్కౌంట్ చేస్తావు, సమ్ చేస్తావు, అయిపోయింది. ట్యాక్స్ సేవింగ్ ఉందనుకోండి, ఐ మీన్ ట్యాక్స్ రేట్ ఇచ్చాడు 30%, నువ్వు లీజ్ రెంట్ ₹1,00,000 పే చేస్తున్నావు అనుకోండి, నువ్వు ఎంత తీసుకోవాలి? 1 lakh తీసుకో, 70,000 తీసుకుంటావు. ఎందుకు? నువ్వు 1 lakh లీజ్ రెంట్ పే చేయడం వల్ల నీ ఇన్కమ్ 1 lakh తగ్గుతుంది. దానివల్ల ట్యాక్స్ ఎంత తగ్గుతుంది? 30,000 రూపీస్ ట్యాక్స్ రెడ్యూస్ అవుతుంది. సో దట్స్ వై లీజ్ రెంట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అంటే 70,000. నువ్వు లీజ్ రెంట్ పే చేయడం వల్ల ట్యాక్స్ సేవ్ అవుతుంది. కాబట్టి నువ్వు ఎంత తీసుకోవాలమ్మా? 70,000 తీసుకొని అది మొత్తం డిస్కౌంట్ చేసి టోటల్ చేస్తావు. బై ఆప్షన్లో ఎంత? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. లీజ్ ఆప్షన్లో ఎంత? రెండు కంపేర్ చేస్తాం. ఎక్కడ తక్కువ ఉంటుంది అది చూస్ చేసుకుంటాం. అంతే, సింపుల్. ఇలా ఉంటాయి ఫస్ట్ కేటగిరీ ప్రాబ్లమ్స్. ఏదో గాల్లో చెప్పాను కాబట్టి అర్థం కాలేదు కదా మీకు, అందుకని పీపీటీ. అవుట్ఫ్లో ఏముంటుంది చెప్పండి? బై ఆప్షన్లో ఇన్స్టాల్మెంట్. ఏంటమ్మా? ఇన్స్టాల్మెంట్. ఎవ్రీ ఇయర్ ఏంటి? అవుట్ఫ్లో ఇన్స్టాల్మెంట్. ఇన్ఫ్లో ఏముంటుంది? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ అండ్ సాల్వేజ్ వాల్యూ. నెట్ క్యాష్ అవుట్ఫ్లో ఎలా వస్తుందమ్మా? A మైనస్ B. అంటే ఇన్స్టాల్మెంట్స్లోంచి ఏం మైనస్ చేయాలి? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్, సాల్వేజ్ వాల్యూ అట్ ద ఎండ్ తీసుకోవాలి. క్లియరా? అదే లీజ్ ఆప్షన్ అయితే బెనిఫిట్ ఏంటి? అవుట్ఫ్లో ఏంటమ్మా? లీజ్ రెంట్. ఇన్ఫ్లో ఏంటమ్మా? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ లీజ్ రెంట్. నెట్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత అవుద్ది? A మైనస్ B, నథింగ్ బట్ లీజ్ రెంట్ మైనస్ ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ లీజ్ రెంట్. క్లియరా? అర్థమైందా? అర్థమైందా మీకు? క్లియర్ కదా? సార్ సేల్ అండ్ లీజ్ బ్యాక్. సేల్ అండ్ లీజ్ బ్యాక్ అంటే ఏంటమ్మా? మన దగ్గర అసెట్ ఉంటే దాన్ని ఏం చేస్తాం? సేల్ చేసి మళ్ళీ లీజ్కి తీసుకుంటాం. మనం సేల్ చేసేస్తాం, సేల్ చేసి ఏం చేస్తాం? మళ్ళీ మనమే లీజ్కి తీసుకుంటాం. వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఫైనాన్స్. సేల్ చేసినప్పుడు డబ్బులు వస్తాయి కదా, లంసమ్ అమౌంట్. అర్థమైందా? సో ఒకసారి సేల్ చేసి మళ్ళీ ఏం చేస్తాం? దాన్ని బ్యాక్ లీజ్కి తీసుకుంటాం. దాన్ని మనం ఏమంటాం? సేల్ అండ్ లీజ్ బ్యాక్. క్రాస్ బోర్డర్ లీజింగ్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం.
క్రాస్ బోర్డర్ ట్రాన్స్ లీజింగ్ అంటే 2 డిఫరెంట్ కంట్రీస్లో ఉంటారు. లెస్సర్ ఒక కంట్రీలో ఉంటాడు, లెస్సీ ఒక కంట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ జెస్సీ ఫ్రమ్ ఆస్ట్రేలియా, షీఈస్ లీజింగ్ ఆ ప్లాంటెడ్ మెషినరీ టు మణికంఠ ఫ్రమ్ రాజమండ్రి. రాజమండ్రిలో ఉన్న మణికంఠకి జెస్సీ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఏం చేస్తున్నారమ్మా? ఫ్లవర్స్ కాదు, ప్లాంటెడ్ మెషినరీ లీజ్కి ఇస్తున్నారు. ఇప్పుడేంటి, జెస్సీ ఎక్కడున్నారు? ఆస్ట్రేలియా, మణికంఠ ఇండియా, రాజమండ్రిలో ఉన్నారు. సో దీన్ని ఏమంటాం మనం? క్రాస్ బోర్డర్ లీజింగ్ అంటాం. క్రాస్ బోర్డర్ లీజింగ్. ఓకే, సరే ఒకసారి చూడండి అన్న, కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ కొంచెం బేసిక్ కావాలి కదా. కొంచెం ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఎలా వస్తుంది మనకి? ఇది టైం వాల్యూ మనీ చాప్టర్లో చెప్తా. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఎలా వస్తుంది అంటే యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. మీరు ఐఆర్ఆర్ అప్పుడు కూడా చెప్పాం, యాన్యుటీ ఇంటూ పీవీఏఎఫ్ చేస్తే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ వస్తుంది. మరి యాన్యుటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డివైడెడ్ బై పీవీఏఎఫ్. మీరు ఒకసారి ఆలోచించండి, వాడు ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేట్ చేయమండి. ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అనేది యాన్యుటీ కాదా? యాన్యుటీ అంటే ఏంటమ్మా? ఈక్వల్ అమౌంట్ అట్ ఈక్వల్ ఇంటర్వెల్స్. మరి ఇన్స్టాల్మెంట్ అనేది ఈక్వల్గా పే చేస్తావు కదా. ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఈక్వల్ అని. యాన్యువల్ అన్నాం అంటే ఏంటి దాని అర్థం? ఎవ్రీ ఇయర్ పే చేస్తామని. సో ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ నథింగ్ బట్ యాన్యుటీ. మరి లోన్ అమౌంట్ ఏంటి? లోన్ అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ కదా. లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ రోజు నువ్వు తీసుకునే లోన్ అమౌంట్ అదేంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. సో బ్యాంక్ పర్స్పెక్టివ్లో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ ఏంటమ్మా? లోన్ అమౌంట్. సో నీకు ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ రావాలంటే ఎలా వస్తుంది? లోన్ అమౌంట్ డివైడెడ్ బై పీవీఏఎఫ్. లోన్ అమౌంట్ డివైడెడ్ బై ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. అర్థమైందా? ఇది ఎక్కడ చెప్పాము ఆల్రెడీ? టైం వాల్యూ ఆఫ్ మనీ చాప్టర్లో వచ్చింది, ఐఆర్ఆర్లో వచ్చింది. మీకు ఆ టైం వాల్యూ పర్ఫెక్ట్గా రావాలి, ఆ కాన్సెప్ట్ అని. మీకు అర్థమైందా? మరి ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటే ఏం చేస్తాం? మంత్ ఇన్స్టాల్మెంట్ అయితే మంత్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అయితే 1 డివైడ్ బై 1.12 పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ 12% అనుకోండి. నీకు ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ కావాలి. లోన్ టర్మ్ 5 years. లోన్ టర్మ్ ఎంత? 5 years. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? 1 డివైడెడ్ బై 1.12 ఈక్వల్ టు ఎనీ టైమ్స్? 5 times గ్రాండ్ టోటల్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. సో లోన్ అమౌంట్ని తీసుకొని డివైడెడ్ బై ఏం చేస్తాం? ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ చేస్తాం. ఇదే ఒకవేళ 5 years లోన్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేయాలి? 1 డివైడ్ బై 1.12 చేయకూడదు. 12 అనేది ఏంటమ్మా? 0.12 అనేది పర్ యానం కదా. నువ్వు తీసుకోవాల్సిన ఏంటి? పర్ మంత్. 12% పర్ యానం అంటే పర్ మంత్ ఎంత? 1%. అంటే నువ్వేం చేయాలి? 1 డివైడెడ్ బై 1.01. 1 డివైడ్ బై 1.01. 1 డివైడ్ బై 1.01 ఈక్వల్ టు ఎనీ టైమ్స్ చేయాలి? 60 times చేయాలి. 5 yearsకి 60 months ఉంటాయి కాబట్టి. సో 1 డివైడ్ బై 1.01 ఈజ్ ఈక్వల్ టు 60 times చేసి గ్రాండ్ టోటల్ చేసి 5 lakhsని డివైడెడ్ బై ఏం చేద్దాం? పీవీఏఎఫ్ చేద్దాం. అప్పుడు నీకు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. అదే 6 months ఇన్స్టాల్మెంట్ అడిగాడు అనుకో, 6 months ఇన్స్టాల్మెంట్ అడిగితే ఏం చేస్తాం? 1 డివైడెడ్ బై 1.06 ఈక్వల్ టు ఎనీ టైమ్స్? ఈక్వల్ టు ఎనీ టైమ్స్ అమ్మ? 10 times గ్రాండ్ టోటల్. క్లియరా? అర్థమైందా ఈ కాన్సెప్ట్? డన్ కదా? ఫస్ట్ టైం వింటున్నారు అయినా ఓకే కదా? మీకు ఫాస్ట్ అనిపిస్తుందా? లేదు కదా? మణికంఠ ఓకే కదా? ప్రేరణ చక్రవర్తి అర్థమవుతుందమ్మా? ఆవిడెవరా? సినిమా చూడలేదా రాధేశ్యామ్? ఆవిడ పేరేంటి? ప్రేరణ. ఓ ప్రాబ్లం నెంబర్ 1 స్టార్ట్ చేద్దామా? ఓకే, ప్రాబ్లం నెంబర్ 1 చూడండి. పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది, అలాగే స్టడీ మెటీరియల్ క్వశ్చన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఏంటి? సిఎంఏ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్. మొత్తం మన ఎస్ఎఫ్ఎం క్లాస్లో డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటమ్మా? ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ సిఎంఏ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ అండ్ అలాగే పాస్ ఎగ్జామినేషన్ పేపర్స్. ఇవి కనుక మీరు తరోగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయితే చాలు, పక్కా 70 above వస్తాయి. 70 above ఎందుకు వస్తాయి అంటే రీజన్ ఏంటమ్మా? స్కోరింగ్. ఇది ఎస్ఎఫ్ఎం ఏంటి? స్కోరింగ్. కాబట్టి వస్తాయి. నేను చెప్తున్నాను కాబట్టి వస్తాయి అని చెప్పట్లా.
సరే స్టార్ట్ చేద్దామా? వావ్, సింహం గాండ్రించింది. స్కోరింగ్, రోరింగ్. ప్రాబ్లం నెంబర్ 1 చూడండి అన్న. యువర్ కంపెనీ ఏంటమ్మా? యువర్ కంపెనీ ఈజ్ కన్సిడరింగ్ టు అక్వైర్ an additional computer to supplement its time share computer services to its clients. Additional computer ఒకటి కొందాం అనుకుంటున్నారు. It has a 2 options. First one, to purchase the computer for 22 lakhs. Straight away computer కొనేయడం ఎంతకి? 22 lakhs. Next, to lease the computer for 3 years from a leasing company for rupees 5 lakhs as annual lease rent. 5 లక్షలు అంటే తక్కువ కదమ్మా. టైం వాల్యూ మనీ ఇగ్నోర్ చేసినా కానీ 3 ఏళ్ళకి ఎంత అవుద్ది? 15 లక్షలే. అసెట్ కొంటే ఎంత? 22 lakhs. అంటే పిచ్చోడు కాదు కదా, అందుకని ఏమన్నాడు? ప్లస్ ఏమన్నాడు? 5 lakhs యాజ్ యాన్యువల్ లీజ్ రెంట్ ప్లస్ 10% ఆఫ్ గ్రాస్ టైమ్ షేర్ సర్వీసెస్ రెవెన్యూ. వచ్చే రెవెన్యూలు ఎంత ఇవ్వాలంట? 10% ఇవ్వాలి. అంటే ఇక్కడ ఫిక్స్డ్ లీజ్ రెంట్ ఉంది, వేరియబుల్ కూడా ఉంది. ద అగ్రిమెంట్ ఆల్సో రిక్వైర్స్ అన్ అడిషనల్ పేమెంట్ ఆఫ్ rupees 6 lakhs at the end of a 3rd year. మొత్తం ఆస్తులు రాయించుకుని ఎలా ఉన్నాడు? అడిషనల్ పేమెంట్ చేయాలంటే ఎంత? 6 lakhs at the end of a 3rd year. 3rd year ఎండింగ్లో మళ్ళీ అడిషనల్గా ఎంత పే చేయాలి? 6 lakhs పే చేయాలి. Lease rents are payable at the year end and the computer reverts to the lessor after the contract period. లీజ్ రెంటల్స్ అనేది ఇయర్ ఎండ్లో పే చేస్తావు. సో ఒకసారి కాంట్రాక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కంప్యూటర్ ఏం చేయాలి? రివర్ట్ చేయాలి. రివర్ట్ అంటే బ్యాక్ ఇచ్చేయాలి. అర్థమైందా? సో మన దగ్గర ఏంటమ్మా? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కంప్యూటర్ కొనడం ఎంతకి? 22 lakhs. రెండో ఆప్షన్ ఏంటి? లీజ్కి తీసుకోవడం. ఎన్ని ఇయర్స్? 3 years. 3 years లీజ్కి తీసుకున్నప్పుడు నువ్వు ఎంత పే చేయాలి? ఫిక్స్డ్గా 5 lakhs పే చేయాలి ప్లస్ 10% గ్రాస్ టైమ్ షేర్ సర్వీసెస్ రెవెన్యూ. అది కాకుండా 3rd year ఎండింగ్లో ఎంత? 6 lakhs. కొన్ని 3rd year ఎండింగ్ తర్వాత కంప్యూటర్ మంది అయిపోద్దా? నో, మంది కాదు కదా. నో ఓనర్షిప్. అదే కదా డిసడ్వాంటేజ్ లీజ్లో. ఏం చేయాలి? మళ్ళీ రివర్ట్ చేయాలి, బ్యాక్ చేయాలి. బెటర్ టు పర్చేజ్ అని ఎలా చెప్తావు మాస్టర్? కంప్యూటర్ తీసేసుకుంటారని కొనేస్తావా నువ్వు? కొంచెం చూద్దాం, రెండు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి నేను. The company estimates that the computer under review will be worth rupees 10 lakhs at the end of a 3rd year. At the end of a 3rd year computer value ఎంత? 10 lakhs. చూసారా, కొంటే ఏంటి మనకి? 3rd year ఎండింగ్లో దాని వాల్యూ ఎంత? 10 lakhs. అది కూడా బెనిఫిటే కదా కొంటే. ఫోర్కాస్ట్ రెవెన్యూ ఎంతమ్మా? 1 to 3 yearsకి రెవెన్యూ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అది 10% పే చేయాలి కదా వేరియబుల్ రెంట్, అది క్యాలిక్యులేట్ చేయడానికి ఇచ్చాడు. ఓకే. Annual operating cost excluding depreciation or lease rent of computer are estimated at rupees 9 lakhs. Annual operating cost excluding depreciation, lease rent ఎంతమ్మా? 9 lakhs అంట annual operating cost. చూద్దాం ఇదేంటో. With additional rupees 1 lakhs for startup and training cost at the beginning of the first year. ఏంటమ్మా? With additional rupees 1 lakh for startup and training cost at the beginning of first year beginningలో ఏం చేయాలి? ట్రైన్ చేయాలి ఎంప్లాయీస్ని. దీస్ కాస్ట్ ఆర్ టు బి బార్న్ బై లెస్సీ. ఈ కాస్ట్లన్నీ కూడా ఎవరు బేర్ చేయాలి? లెస్సీయే బేర్ చేయాలి. యువర్ కంపెనీ విల్ బారో అట్ 16% ఇంట్రెస్ట్ టు ఫైనాన్స్ ద అక్విజిషన్ ఆఫ్ ద కంపెనీ. కంప్యూటర్ కొనడానికి లోన్ తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ పే చేయాల్సింది? 16%. రీపేమెంట్స్ టు బి మేడ్ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ షెడ్యూల్. రీపేమెంట్ ఎలా చేస్తామో కూడా మనోడే ఇచ్చాడు, ప్రశాంతం. అదేనా? లేదంటే మనం వేసుకోవాలి షెడ్యూల్. ఎలా చెప్పాడు? నువ్వు ఫస్ట్ ఇయర్లోనే 5 lakhs పే చేసేస్తావు. ఎంత? 5 lakhs. సెకండ్ ఇయర్లో ఎంత? 8,50,000. థర్డ్ ఇయర్లో ఎంతమ్మా? 8,50,000. అలా మొత్తం మీద 22 lakhs రీపే చేస్తావు. ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత చెప్పాడు? 3,52,000. ఎలా వచ్చి ఉంటుందా 3,52,000? 22 lakhs టోటల్ లోన్ తీసుకున్నాం, దానిపైన ఎంతమ్మా? 16%. సో చూడండి, 22 lakhs into 16% ఎంత? 3,52,000. సో ఇప్పుడు 22 lakhsలో 5 lakhs పే చేసావు కదా, ఇంకెంత ఉంది లోను? 17 lakhs. సో 17 lakhs into 16%. సో సెకండ్ ఇయర్ ఎంతమ్మా? 2,72,000. థర్డ్ ఇయర్కి వచ్చేసరి మిగిలింది ఎంత లోను? 8,50,000. ఆ 8,50,000 పైన 16% అంటే 1,36,000. అలా షెడ్యూల్ కూడా ఇచ్చేసాడు. లేదంటే మనం ఏం చేయాలి? మనం క్యాలిక్యులేట్ చేయాలి. ప్రిన్సిపల్ ఎలా రీపే చేస్తున్నాడో చెప్తారు. అండ్ ఇక్కడ ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ పే చేయట్లా. అబ్జర్వ్ చేశారో లేదో? ఈక్వేటెడ్ ఇన్స్టాల్మెంట్ పే చేయట్లా.
అంతే కదా. ఫస్ట్ ఇయర్ ఎంత పే చేసినట్టు 500 ప్లస్ 352 852. సెకండ్ ఇయర్ 850 ప్లస్ 272 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. అర్థమైందా? ద కంపెనీ యూజెస్ స్ట్రైట్ లైన్ మెథడ్ టు డిప్రిషియేట్ ఇట్స్ అసర్ట్ అండ్ పే 50% ట్యాక్స్ ఆన్ ఇట్స్ ఇన్కమ్. కంపెనీ ఏంటమ్మా? యూజెస్ స్ట్రైట్ లైన్ మెథడ్ టు డిప్రిషియేట్ ఇట్స్ అసర్ట్స్ అండ్ పే 50% ట్యాక్స్ ఆన్ ఇట్స్ ఇన్కమ్. The management approaches you to advise which alternative would you recommend and why. నువ్వు ఏ ఆల్టర్నేటివ్ రికమెండ్ చేస్తావు? పర్చేసా, లీజా? ద ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ అట్ 8% ఇచ్చాడు. 16% రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలన్నా మనం? ఫస్ట్ ఏం చేయాలి మనం? బై ఆప్షనా, లీజ్ ఆప్షన్ అనేది చెప్పాలి. బై ఆప్షనా, లీజ్ ఆప్షన్. ఓకే, క్వశ్చన్ ఒకసారి వీడియో పాజ్ చేసి చదువుకుంటే బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను కదా, అండర్ బై ఆప్షన్ అవుట్ఫ్లో క్యాలిక్యులేట్ చేయాలి, అండర్ లీజ్ ఆప్షన్ అవుట్ఫ్లో క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. వీడియో పాజ్ చేసి మీరు క్వశ్చన్ చదువుకోండి. సో చదువుకున్నారు కదా, క్వశ్చన్ క్లియర్ కదా? ఓకే, డన్. ఒకసారి సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ చాలా సింపుల్. ఆప్షన్ 1 పర్చేజ్ ఆఫ్ కంప్యూటర్. కొనేద్దాం కంప్యూటర్, తగ్గేది లేదు. కంప్యూటర్ ఏంటమ్మా? పర్చేస్. క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో చెప్పాడు కదా నీకు. ఏమని? పర్టికులర్స్ ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3 తీసుకున్నా. ఇయర్ 1 ప్రిన్సిపల్ ఎంత పే చేస్తున్నా? 5 lakhs చెప్పేశాడు మనోడు. ఇయర్ 2 ఎంత? 8,50,000. ఇయర్ 3 ఎంత? 8,50,000. ఇంకోటి ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు కదా. ఎంత పే చేస్తున్నావు ఇంట్రెస్ట్? ఫస్ట్ ఇయర్ 3,52,000 పే చేస్తున్నావు. అర్థమైందా? మీరే చెప్పండి. 3,52,000 నువ్వు ఇంట్రెస్ట్ పే చేస్తే ట్యాక్స్ సేవ్ అవుతుంది కదా. ఎంత పర్సెంటేజ్? 50% ఇచ్చా ట్యాక్స్ రేట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 3,52,000 ఇంటూ 1 మైనస్ 50% ఎంతమ్మా? 1,76,000. నేను ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసి దానిలోంచి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ మైనస్ చేయొచ్చు. బట్ నేను స్ట్రైట్ అవే ఏం తీసుకున్నా? ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్. మీకు ఇంతకుముందు నేను చెప్పినప్పుడు ఏం చెప్పానమ్మా? ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్, దానిలోంచి ఏం మైనస్ చేస్తావు? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్. ఇప్పుడు చేసేది కూడా అదే కదా. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, దానిలోంచి ఏం చేసాం మనం? ట్యాక్స్ సేవింగ్స్ మైనస్ చేసాం. అంతేనా బాబు? సో ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఏంటో నథింగ్ బట్ ఇంట్రెస్ట్లోంచి ట్యాక్స్ సేవింగ్స్ ఏంటి మైనస్ చేసాం. క్లియరా ఇది? ఇప్పుడు దీనిలోంచి ఏ మైనస్ చేస్తాం చెప్పండి? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్. ఏ మెథడ్ అని చెప్పాడు? స్ట్రైట్ లైన్ మెథడ్. 22 lakhs కదా అసెట్ కాస్ట్. 3 years ఎండింగ్లో సాల్వేజ్ వాల్యూ ఎంత? 10 lakhs. 22 lakhs మైనస్ 10 lakhs ఎంత మిగిలేది? 12 lakhs. డివైడెడ్ బై ఎంత? 3. అంటే ఎవ్రీ ఇయర్ ఎంత? 4 lakhs. 4 lakhs డిప్రిషియేషన్, దానిపైన ట్యాక్స్ ఎంత అవుతుంది? 50%. అంటే ఎంత? 2 lakhs. వండర్ఫుల్. మైనస్ ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ ఎంతమ్మా? 2 lakhs. ఓకే, ఇది కాకుండా మనకు ఇంకోటి వచ్చింది కదా బెనిఫిట్. ఏంటది? సాల్వేజ్ వాల్యూ అసెట్ కొన్నప్పుడు ఎండింగ్లో 10 lakhs అయిపోయింది. నెట్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 4,76,000 అవుట్ఫ్లో. సెకండ్ ఇయర్ ఎంతమ్మా? 7,86,000. థర్డ్ ఇయర్ ఎంత? 2,82,000. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 16%కి ఇచ్చాడు, 8%కి ఇచ్చాడు. 16% ఏంటమ్మా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి. మరి 8% ఎందుకు ఇచ్చాడు అంటే ఇక్కడ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏమై ఉంటుంది? 8% అయి ఉంటుంది. సో దట్స్ నువ్వేం చేయాలి? 8% రేట్ తీసుకొని నీకు ఫ్యూచర్లో ఉండే అవుట్ఫ్లోస్ మొత్తాన్ని కూడా డిస్కౌంట్ చేయాలి. అందుకని పీవీఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 8%, 0.926, 0.857, 0.794. సో డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. ఇది డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. టోటల్ చేసుకుంటే సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత వచ్చిందమ్మా? 890,470. ఎంత? 890,470. క్లియరా? కొంతమంది డౌట్ రావచ్చు, సార్ అక్కడ ఏదో ఆపరేటింగ్ కాస్ట్ ఉంది, యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్ 9 lakhs, ఇంకోటి ఏదో ట్రైనింగ్ కాస్ట్ ఏదో 1 lakh ఉంది క్వశ్చన్లో. చదివారా క్లియర్గా క్వశ్చన్? అది ఎక్కడా రాలేదేంటి సార్? లెస్సీ పే చేసుకుంటాడని చెప్పాడు కదా. అవును, లీజ్కి ఇస్తే లెస్సీ పే చేసుకుంటాడు, నువ్వు కొంటే నువ్వే పే చేసుకోవాలి. కొన్నా ఇంకా రావాలి మనం,
లీజుకి తీసుకుని ఇంకర్ అవ్వాలి కాబట్టి ఆ యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్ కానీ ట్రైనింగ్ కాస్ట్ కానీ ఎక్కడ కూడా కన్సిడర్ చేయలేదు. అంతే సింపుల్. మీకు అర్థమైందా? సింపుల్. సొల్యూషన్ చూడండి, అర్థం చేసుకోండి కాన్సెప్చువల్గా. ప్రిన్సిపల్ తీసుకుందాం. ప్రిన్సిపల్కి ఏం చేసామమ్మా, ఇంట్రెస్ట్ తీసుకొని దాని నుంచి ట్యాక్స్ సేవింగ్స్ మైనస్ చేస్తాం స్ట్రైట్ అవే. అది బట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ ఏంటమ్మా, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ మైనస్ సాల్వేజ్ వాల్యూ. కాలమ్స్ ఎలా తీసుకోవాలో క్లారిటీ రావాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీకు ఏం కాలం తీసుకోవాలో క్లారిటీ వస్తుంది. అర్థమైందా? ఒక్కొక్కసారి ఒకలా తీసుకుంటాం కాలమ్స్. నెట్ క్యాష్ అవుట్ఫ్లో ఇంటూ పీవీఎఫ్ చేసాం. డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో వచ్చి మొత్తం టోటల్ చేస్తే 8,90,470. అంటే నువ్వు ఒకవేళ పర్చేస్ చేస్తే కంప్యూటర్ని ఎంత ఉంటుంది అవుట్ఫ్లో? 8,90,470. అర్థమైందా? ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ లీజింగ్. ఆప్షన్ 2 లీజింగ్. ఇయర్ చూడండి ఎన్ని కాలమ్స్ వచ్చాయో, క్లారిటీ ఉండాలి. పీవీఎఫ్ అట్ ద రేట్ ఆఫ్ 8%. ఎన్ని కాలమ్స్ ఎందుకు వచ్చాయి? లీజ్ రెంట్ ఫిక్స్డ్ ఇచ్చాడు, లీజ్ రెంట్ వేరియబుల్ ఇచ్చాడు, అడిషనల్ పేమెంట్ ఇచ్చాడు. అర్థమైందా? లేదంటే ఏం చేసేవాళ్ళం, డైరెక్ట్ లీజ్ రెంట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకునేవాళ్ళం. అంటే ఇవన్నీ కాలమ్స్ రావు, లీజ్ రెంట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఒకటి వస్తుంది అంతే. ఏమొస్తుందమ్మా? లీజ్ రెంట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో పీవీఎఫ్ రిపీట్ అయిందమ్మా. పీవీఎఫ్ ఒకసారి వస్తే చాలు, రిపీట్ అయింది అనవసరం. ఇయర్ 1 ఎంత లీజ్ రెంట్ ఫిక్స్డ్? 5 lakhs. ఎంతమ్మా? 5 lakhs. అంతేనా కదా? చెప్పాడా? ఎవ్రీ ఇయర్ లీజ్ రెంట్ 5 lakhs ఫిక్స్డ్. లీజ్ రెంట్ వేరియబుల్ ఎంత? గ్రాస్ రెవెన్యూ పైన 10%. సో 22.5 lakhs పైన 10%. క్యాలిక్యులేటర్ వాడుతున్నారా? బుద్ధి ఉండాల అనేవాళ్ళు ఇంతకుముందు సీనియర్ ఫ్యాకల్టీస్, ఇప్పుడు మనం అనట్లేదు అలాగా. సో లీజ్ రెంట్ వేరియబుల్ ఎంతమ్మా? 2,25,000. అడిషనల్ పేమెంట్ ఉందా ఫస్ట్ ఇయర్లో? నో. టోటల్ ఎంత? 7,25,000. మనం నువ్వు 7,25,000 పే చేసినప్పుడు ట్యాక్స్ 50% సేవ్ అవుతుంది కదా. సో కాబట్టి క్యాష్ అవుట్ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 362,500. ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 0.926. డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో 335,675. క్లియరా? మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాప్టర్ అనిపిస్తుంది మీకు. ఎందుకంటారు? ఫస్ట్ థింగ్, నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యూజ్ చేస్తున్నాను. అర్థమైందా? ఫస్ట్ టైం విన్న వాళ్ళకి డౌట్ అనిపిస్తుంది, ఏమని ఇంత ఫాస్ట్గా చెప్పేస్తాను. ఫాస్ట్గా నేను చెప్పడం కాదు, టీచింగ్ అవర్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు వీడియో పాజ్ చేసి క్వశ్చన్ చదువుకోవాలి. అది కూడా టీచింగ్ అవర్స్లో ఇంక్లూడ్ అవుతుంది. అలాగే నేను క్వశ్చన్ ఏదైనా ట్రై చేయమన్నప్పుడు ఏం చేయాలి? మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేయాలి. అప్పుడు మొత్తం మన ఎస్ఎఫ్ఎం లెక్చర్స్ ఏంటి, 200 hours అవుతాయి. మీ లేదు మేము ఓన్లీ ఇలా సినిమా చూసినట్టు చూసుకుంటూ వెళ్తామంటే మన లెక్చర్ అవర్స్ ఏంటమ్మా 100 hours దాటదు. మీకు అర్థమైందా? ఇప్పుడేనా ఇది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నేను చెప్తున్నా. ఇంకేదైనా ప్రాబ్లం అయితే ఏం చేస్తాం? ట్రై చేయండి అంటాం. లేదా కొన్నిసార్లు మొత్తం నేనే చెప్పి వీడియో పాజ్ చేసి ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ ఏంటి చూడమనో లేదా ప్రాక్టీస్ చేయమనో చెప్తా. అప్పుడు మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. అలా నేను చెప్పినట్టు ఫాలో అయితేనే ఎస్ఎఫ్ఎం పర్ఫెక్షన్ వస్తుంది. అర్థమైందా? లేదు ఈయన వచ్చి చూస్తాడు ఏంటి మనం వీడియో పాజ్ చేసి ట్రై చేసామా లేదా అని, ఏముందిలే లాగేద్దాం అనుకుంటే అప్పుడు పర్ఫెక్షన్ వస్తుందా రాదా? రాదు. అది అర్థమైందా? సో సెకండ్ ఇయర్ ఏంటమ్మా? ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 0.857. లీజ్ రెంట్ ఎంత? 5 lakhs. వేరియబుల్ ఎంత చెప్పండి? గ్రాస్ రిసీట్స్ ఎంత? 25 lakhs కదా. సో కాబట్టి 2,50,000. టోటల్ 7,50,000. 50% ట్యాక్స్ సేవ్ అవుతుంది. 3,75,000 ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాం. థర్డ్ ఇయర్లో చూడండి అమ్మా. థర్డ్ ఇయర్లో ఏంటి? ఫిక్స్డ్ ఉంది, వేరియబుల్ ఉంది, అడిషనల్ పేమెంట్ 6 lakhs ఉంది. అది మొత్తం డిస్కౌంట్ చేస్తే 5,45,875. సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత? 12,02,925. ఏది బెటరు? పర్చేస్ చేసుకుంటే 8,70,000తో పోతుంది. ఇదైతే ఎంత? 12 lakhs. సో ఏం చేద్దాం? Since the sum of a discounted cash outflow under alternative 1 is lower, the company should purchase computer. ఓకే, అందరూ కూడా వీడియో పాజ్ చేసి లేదా వీడియో ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఏం చేస్తారు? ఆన్సర్ నోట్ చేసుకోండమ్మా. మీకు మెటీరియల్ విత్ ఆన్సర్స్ ఇచ్చినా కానీ మీరు ఏం చేయాలమ్మా? మళ్ళీ చేయాలి. సో వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. వీడియో పాజ్ చేయండి, క్వశ్చన్ పర్ఫెక్షన్ వస్తుంది. అలా అయితే నేను నెక్స్ట్ చెప్పే క్వశ్చన్స్ కూడా అర్థం అవుతాయి. ఓకే, వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ట్రై చేయండి.
ప్రాబ్లం నెంబర్ 1 వీడియో పాజ్ చేసి చూసారు కదా, ప్రాక్టీస్ చేశారా? అది మీకు అక్కడ ఒక డౌట్ వచ్చి ఉండాలి, యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్ ఎందుకు తీసుకోలేదు, అలాగే ట్రైనింగ్ కాస్ట్ ఎందుకు తీసుకోలేదు, ఇది కాకుండా ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 8% ఎందుకు తీసుకున్నాం, ఈ 3 డౌట్స్ వచ్చి ఉండాలి. యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్ ఎందుకు తీసుకోలేదు? బికాజ్ మనం పర్చేస్ చేసిన లీజీ తీసుకున్న 2 కేసెస్లో ఇంకర్ అవుతాం కాబట్టి తీసుకోలేదు. ట్రైనింగ్ కాస్ట్ కూడా అందుకే తీసుకోలేదు. ఓకే, వై ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 8% అంటే జనరల్గా క్వశ్చన్లో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తాడు, ఇస్తే మనం ఆ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకుంటాం. క్వశ్చన్లో ఇస్తే, క్వశ్చన్లో ఇవ్వనప్పుడు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకుంటాం. ఏంటమ్మా? ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్టర్ ట్యాక్స్. మనకి ప్రాబ్లం నెంబర్ 1లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 16%. మరి ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అవుద్ది? 50% ట్యాక్స్ రేట్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 8%. ఆ 8% రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అవుతుంది. అందుకని మనకి వాడి క్వశ్చన్లో ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ ఆఫ్ 16% ఇచ్చాడు, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ ఆఫ్ 8% ఇచ్చాడు. అర్థమైందా? వై ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే బికాజ్ వీఆర్ కన్సిడరింగ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. మన అవుట్ఫ్లోస్ అని కూడా ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకున్నప్పుడు డిస్కౌంట్ రేట్ కూడా ఏం చేయాలి? ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకోవాలి. అర్థమైందా? సో దట్స్ ప్రాబ్లం నెంబర్ 1లో డిస్కౌంట్ రేట్ ఎంత తీసుకున్నాం? డిస్కౌంట్ రేట్ 8%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఉందా? ప్రాబ్లం నెంబర్ 2. ABC కంపెనీ లిమిటెడ్ ఈజ్ ఫేస్డ్ విత్ 2 ఆప్షన్స్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 ఆప్షన్స్. యాజ్ అండర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ అసెట్ వాల్యూడ్ 1 lakh. అసెట్ ఎంత? 1 lakh. Either to acquire the asset directly by taking a bank loan of rupees 1 lakh repayable in 5-year end installments at interest rate of 15%. Bank loan తీసుకుందాం, డైరెక్ట్ 1 lakh repayable in 5-year end installments at an interest of 15%, or to lease in the asset at yearly rental of rupees 320 per 1000 rupees of the asset value for 5 years payable at year end. లీజ్ రెంట్ ఏంటమ్మా? డైరెక్ట్ ఇవ్వాల, 1000కి 320 అన్నాడు. 1 lakh ఎంత అవుద్ది? 32,000. సో ఎవ్రీ ఇయర్ లీజ్ రెంట్ ఎంత? 32,000. అలా ఎన్ని ఇయర్స్? 5 years. లీజ్ రెంట్ ఎప్పుడు పే చేస్తాం? ఇయర్ ఎండ్లో. అర్థమైందా? ఇయర్ ఎండ్ అని చెప్పాడు. ద ఫాలోయింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ అవైలబుల్. ద రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆఫ్ ద అసెట్ ఈస్ 15% రిటర్న్ డౌన్ వాల్యూ. కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఇంతకుముందు ప్రాబ్లంలో స్ట్రైట్ లైన్ మెథడ్ కాబట్టి స్ట్రైట్ అవే 4 lakhs అనుకొని ఇంటూ 50% ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ తీసుకున్నాం. ఈసారి ఏంటమ్మా? డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి, రిటర్న్ ఆన్ వాల్యూ. ఓకే, అండ్ ద కంపెనీ హ్యాస్ అన్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఆఫ్ 50%. కంపెనీకి ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఎంత? 50%. ద కంపెనీ ఎంప్లాయీస్ డిస్కౌంటింగ్ రేట్ ఆఫ్ 16%. ఇక్కడ డిస్కౌంటింగ్ రేట్ ఇచ్చేసాడమ్మా 16%. డిస్కౌంట్ రేట్ 16% అని ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్లో మనం ఏం తీసుకోవాలి? 16% తీసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్లో 16% ఇవ్వకపోయి ఉంటే అప్పుడు ఏం చేసేవాళ్ళం? బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు కదా, దాన్ని ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకునేవాడు. బట్ క్వశ్చన్లో ఇక్కడ స్పెసిఫిక్గా ఏం చెప్పాడు? 16% ఇచ్చాడు. యూ ఆర్ టు ఇండికేట్ ఇన్ యువర్ రిపోర్ట్ విచ్ ఆప్షన్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్ టు ద కంపెనీ. Restrict a calculation over a period of 10 years. Restrict a calculation over a period of 10 years. Okay. So, అర్థమైందమ్మా మీకు? అర్థమవుతుందా? రిస్ట్రిక్ట్ క్యాలిక్యులేషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years అన్నాడు. రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత ఇచ్చాడు? రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ 15%. అంటే డిప్రిషియేషన్ నువ్వు ఎన్ని ఇయర్స్కి తీసుకోవాలి? 5 yearsకి కాదు, 10 yearsకి తీసుకోవాలి. డిప్రిషియేషన్ ఎన్ని ఇయర్స్కి తీసుకోవాలి? 10 yearsకి. యు ఆర్ టు ఇండికేట్ ఇన్ యువర్ రిపోర్ట్ విచ్ ఆప్షన్ ఈస్ మోర్ ప్రిఫరబుల్ టు ద కంపెనీ. రిస్ట్రిక్ట్ క్యాలిక్యులేషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. జనరల్గా రిటర్న్ డౌన్ వాల్యూ లైఫ్ ఆఫ్ అసెట్ ఎక్కడ ఇచ్చాడా? క్వశ్చన్లో లైఫ్ ఆఫ్ అసెట్ ఎక్కడ ఇవ్వాల? ఇవ్వనప్పుడు ఏం చేద్దాం? సో జనరల్గా అయితే 5 yearsకి కూడా కంప్లీట్ చేసి ఉండొచ్చు మనం, బట్ క్వశ్చన్లో 10 years అన్నాడు కాబట్టి మనం ఏం చేద్దాం? 10 years. ఓకే. ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ 1 rupee డ్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ ఈస్. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు 1 to 10 years. సో 1 to 10 years ఇచ్చాడండి. హీ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ ఫర్ 10 years. క్వశ్చన్లో అది లేకపోతే ఏం చేసేవాళ్ళం? 5 yearsకి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసి 5th year ఎండింగ్ సాల్వేజ్ వాల్యూ వచ్చేది తీసేసుకునేవాళ్ళం. అర్థమైందా? సో చూడండి అన్న, సొల్యూషన్.
ఫస్ట్ వర్కింగ్ నోట్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్. కాలమ్స్ చూడండి. ఇయర్, ఓపెనింగ్ రిటర్న్ డౌన్ వాల్యూ, డిప్రిసియేషన్, క్లోజింగ్ రిటర్న్ డౌన్ వాల్యూ, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్. ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్? అండర్ బై ఆప్షన్ నువ్వు ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నావు. ఆ ఇన్స్టాల్మెంట్లోంచి ఏం మైనస్ చేయాలి? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్ మైనస్ చేయాలి కదా. సో దట్స్ వై ఫస్ట్ స్టెప్లో నేను ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నా? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్. ఇయర్ 1 ఓపెనింగ్ రిటర్న్ డౌన్ వాల్యూ 1 lakh, డిప్రిసియేషన్ ఎంతమ్మా? 15,000, క్లోజింగ్ డబ్ల్యూడివి 85,000, ట్యాక్స్ సేవింగ్స్ ఎంత? 7,500. సో రిటర్న్ డౌన్ వాల్యూ ఎంతమ్మా? క్లోజింగ్ 85,000 కదా. సో సెకండ్ ఇయర్ ఎంత? 85,000. డిప్రిసియేషన్ 85,000 ఇంటూ 15%, 12,750. క్లోజింగ్ డబ్ల్యూడివి 72,250. అంతేనా కదా? చూడండి, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్ ఎంత? 6,375. క్లియరా? అలా వీడియో పాజ్ చేసి మీరు ఏం చేస్తారు ఇప్పుడు? 10 years వరకు క్యాలిక్యులేట్ చేయండి. సో వర్కింగ్ నోట్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్ హెడ్డింగ్ తీసుకోండి, కాలమ్స్ తీసుకోండి. ఇయర్ 1 and 2 చేసాం కదా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? అలాగా వీడియో పాజ్ చేసి 3, 4, 5 ఓకే చేశారా? సో థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, 5th, 6th, 7, 8, 9, 10. ఎక్కడైనా క్లరికల్ మిస్టేక్ ఉండొచ్చు మేబీ స్క్రీన్ పైన, చూసుకోండి. మీరు వీడియో పాజ్ చేశారు కదా, వెరిఫై చేసుకోండి. సో ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్ 10th ఇయర్కి ఎంతమ్మా? 1737. క్లియరా? డన్. సో వర్కింగ్ నోట్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్. క్లియర్? అర్థమైందా? కాలమ్స్ ఏం తీసుకున్నాం? అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? రిటర్న్ డౌన్ వాల్యూ కాబట్టి. అదే స్ట్రైట్ లైన్ మెథడ్ అయితే అసలు ఈ వర్కింగ్ నోట్ అవసరం లేదు మనకి, స్ట్రైట్ అవే చేసేవాళ్ళు. అర్థమైందా? ఆప్షన్ నెంబర్ 1 అక్విజిషన్ ఆఫ్ అసెట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. సరే, క్వశ్చన్లో ఏం చెప్పాడమ్మా? లోన్ తీసుకున్నావు అన్నాడు కదా. లోన్ ఎలా రీపే చేస్తున్నావు అని చెప్పాడు? టు అక్వైర్ ద అసెట్ డైరెక్ట్లీ బై టేకింగ్ అ బ్యాంక్ లోన్ 1 lakh, రీపేయబుల్ ఇన్ 5 year end ఇన్స్టాల్మెంట్. 5 year end ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు, ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అనలా. ఏమన్నాడమ్మా? 5 year end ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. అంటే ఏంటి? 1 lakh కదా నీ లోన్. ఎవ్రీ ఇయర్ నువ్వు ఎంత పే చేస్తావు? ప్రిన్సిపల్ 20,000. ప్రిన్సిపల్ ఎంతమ్మా? 20,000. ఫస్ట్ ఇయర్ ఒక 20, సెకండ్ ఇయర్ 20, థర్డ్ ఇయర్ 20, ఫోర్త్ ఇయర్ 20, ఫిఫ్త్ ఇయర్ 20. సో ఓకే, 5 year end ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అంటే అప్పుడు నువ్వేం చేసేవాడివి? 1 lakh డివైడ్ బై పీవీఎఫ్ చేస్తే అప్పుడు ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ వచ్చి ఉండేది. నువ్వు ఇక్కడ ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నావు అని చెప్పలా, నువ్వు తీసుకున్న లోన్ని 5 year end ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తున్నావు అన్నాడు. కాబట్టి దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం మనం? ఎవ్రీ ఇయర్ ప్రిన్సిపల్ ఈక్వల్ అమౌంట్ పే చేస్తున్నాం, బట్ నువ్వు పే చేసే ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ కాదు. ఎందుకు? ఎగ్జాంపుల్ చూడండి. సో ఆప్షన్ నెంబర్ 1 అక్విజిషన్ ఆఫ్ అసెట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. ఇయర్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది మన అవుట్ఫ్లో. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మన అవుట్ఫ్లో. దాని నుంచి ఏం మైనస్ చేయాలి? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్, నెట్ క్యాష్ అవుట్ఫ్లో, పీవీఎఫ్ ఎట్ ది రేట్ ఆఫ్ 16%. ఇచ్చాడు కదా క్వశ్చన్లో డీసీఎఫ్. నేను ఇయర్ 1 ఎంత పే చేస్తున్నా చెప్పండి? ప్రిన్సిపల్ 20,000, ఇంట్రెస్ట్ ఎంత? 15. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత? 35,000. క్వశ్చన్లో ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అనలేదు. ఒకవేళ క్వశ్చన్లో ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అయితే మన ఆన్సర్ వేరే విధంగా ఉండేది. అర్థమైందా? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 50% కదా ట్యాక్స్ సేవింగ్స్. సో అందుకని 15,000 ఇంటూ 50%, 7,500. ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్ 7,500. వర్కింగ్ నోట్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. నెట్ క్యాష్ అవుట్ఫ్లో, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. అర్థమైందా? ఇయర్ 2 ప్రిన్సిపల్ ఎంత మరి? 20,000. ఈసారి ఇంట్రెస్ట్ ఎంత? 12,000. ఎందుకని? 1 lakhలో 20,000 ఆల్రెడీ పే చేసాం కాబట్టి ఇంకెంత ఉందమ్మా? 80,000. సో ఆ 80,000 పైన ఎంత పర్సెంటేజ్? 15%. సో ఎంత? 12,000. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత? 32,000. ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ 6,000. ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్ ఎంత? 6,375. అది ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్, ట్యాక్స్ కాదు. ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్ 6,375. నెట్ క్యాష్ అవుట్ఫ్లో 19,625. వీడియో పాజ్ చేసి మిగిలిన మీరు చేయండి. ఓకే, ట్రై చేశారా? థర్డ్ ఇయర్ 20,000
ఇంట్రెస్ట్ ఎంతమ్మా 9,000 ఈసారి. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 29, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ 4th ఇయర్ 5th ఇయర్ అయిపోయిందా? 10th ఇయర్ వరకు ఉంది. ఏముంది 10th ఇయర్ వరకు? ప్రిన్సిపల్ లేదు, ఇంకా ప్రిన్సిపల్ క్లోజ్ అయిపోయింది, ఇంట్రెస్ట్ లేదు, లోన్ క్లోజ్ అయిపోయింది, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ లేదు, బట్ ఒకటే ఉంది ఇంకా, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్. ఈ క్వశ్చన్లో ఏమైనా స్పెషల్ పాయింట్ ఉందంటే అది ఒకటే, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్. సో 6th ఇయర్ ప్రిన్సిపల్ నిల్, ఇంట్రెస్ట్ నిల్, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ నిల్, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ నిల్, బట్ ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ ఎంత? 3328 ఇంటూ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ చేసాం. ట్యాక్స్ సేవింగ్స్ కాబట్టి అదేంటమ్మా బ్రాకెట్లో తీసుకున్నాం, ఇన్ఫ్లో. అదేంటమ్మా ఇన్ఫ్లో. 7th ఇయర్, 8th ఇయర్, 9th ఇయర్ అండ్ 10th ఇయర్ ఎంతమ్మా? 394. సో మొత్తాన్ని టోటల్ చేస్తే సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత? 58,530. ఎక్కడిది 58,530? ఇక్కడ ఏంటమ్మా ఎంత? ఇది ఎక్కడ? అక్విజిషన్ ఆఫ్ అసెట్. ఇది నేను సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ ప్రకారం చేసిన సొల్యూషన్ కాబట్టి ఎంత వచ్చింది మీకు? 58,530. బట్ 100% కరెక్ట్ ఉండాలంటే ఇక్కడ సాల్వేజ్ వాల్యూ ఉంది కదా 10th ఇయర్లో, అదేం చేయాలమ్మా? మైనస్ చేయాలి. ఇన్ఫ్లో కాబట్టి సాల్వేజ్ వాల్యూ ఉందా లేదా? రిటర్న్ డౌన్ వాల్యూ, వర్కింగ్ నోట్ 1 రిటర్న్ డౌన్ వాల్యూ వచ్చింది కదా మనకి 19,000 సంథింగ్. అదేం చేయాలి మీరు? 19,000 సంథింగ్ ఇంటూ 0.227 చేసి అమౌంట్ ఏం చేయాలి? 58,530 నుంచి మైనస్ చేయాలి లెక్క ప్రకారం అయితే 100% కరెక్ట్ ఉండాలంటే. బట్ మనకి స్టడీ మెటీరియల్ ఏంటమ్మా? సాల్వేజ్ వాల్యూ కన్సిడర్ చేయలేదు, బట్ సాల్వేజ్ వాల్యూ తీసుకోవాలా లేదా? తీసుకోవాలి. ఓకే, అంటే ఏం చేద్దాం? ఈ 58,530 నుంచి సాల్వేజ్ వాల్యూ 19,000 సంథింగ్ ఉంది కదా, అది ఎప్పుడు వచ్చింది? అట్ ద ఎండ్ ఆఫ్ 10th ఇయర్. సో అందుకని ఇంటూ ఏం చేయాలి? 0.227. అర్థమైందా? చేసి చేయాలి. అంటే మనం తీసుకున్న అజంప్షన్ ఏంటి? సాల్వేజ్ వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ 10th ఇయర్ ఈక్వల్ టు రిటర్న్ ఆన్ వాల్యూ. క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి వీడేం అజంప్షన్ తీసుకుని ఉండొచ్చు? స్టడీ మెటీరియల్ అజంప్షన్ ఏమై ఉంటుంది? బుక్ వాల్యూ ఉంది కానీ బట్ యాక్చువల్ సాల్వేజ్ వాల్యూ ఏంటమ్మా? 0. బుక్స్లో వాల్యూ ఉంది బట్ యాక్చువల్ సాల్వేజ్ వాల్యూ ఎంత? 0 అని అజంప్షన్ తీసుకొని ఈ ఆన్సర్ ఇచ్చి ఉండొచ్చు. అర్థమైందా? క్లియరా? ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ ఏంటి? డిప్రిషియేషన్ ఎన్ని ఇయర్స్ తీసుకుంటున్నాం? 10 ఇయర్స్. ఇంకోటి ఎందుకు లెంది అయిపోయింది మనకి సొల్యూషన్? రిటర్న్ డౌన్ వాల్యూ కాబట్టి లెంది అయిపోయింది. ఓకే, క్లియరా? లీజ్ అయితే ఏంటమ్మా? సింపుల్, ఆప్షన్ 2 లీజ్. సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. ఇయర్ 1 to 5 లీజ్ రెంట్ ఎంత? 32,000. ట్యాక్స్ సేవింగ్స్ ఎంత? 16,000. నెట్ అవుట్ఫ్లో ఎంత? 16,000. పీవీఏఎఫ్ 5 ఇయర్స్కి 3.2742. సో 52,387 వచ్చింది. సో ఏది బెస్ట్? అక్విజిషనా లీజా? లీజే బెటర్ ఆప్షన్. లీజే ఏంటమ్మా? బెటర్ ఆప్షన్. ఎందుకంటే లీజ్లో అవుట్ఫ్లో ఏంటి? తక్కువ ఉంది. బట్ యాక్చువల్గా అక్కడ సాల్వేజ్ వాల్యూ కన్సిడర్ చేయాలి. ఎక్కడ? ఓకే, పైన సాల్వేజ్ వాల్యూ కన్సిడర్ చేస్తే మీ ఆన్సర్ ఏంటి? డిఫర్ అవ్వచ్చు. అయితే అది ఎన్ని ఇయర్స్ కమ్మా? 10 ఇయర్స్. ఇది ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. కాబట్టి ఓన్లీ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోని బేస్ చేసుకొని ఆన్సర్ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి మీకు గుర్తుందో లేదో, లైఫ్ డిస్పారిటీ ఉన్నప్పుడు ఏం చేస్తాం? లైఫ్ డిస్పారిటీ ఉన్నప్పుడు ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ అండర్ బై ఆప్షన్ allows the sum of a discounted cash outflow divided by PVAF. Asset life in years అమ్మా 10 years. నీకు 10 ఇయర్స్కి అయ్యే అవుట్ఫ్లో ఎంత? 58,530. 10 ఏళ్ళు పనికి వస్తుంది కదా నీకు అసెట్. ఇదేంటి? లీజ్ అయితే 5 ఇయర్సే కదా, కాబట్టి నువ్వేంటి? లీజ్లో తక్కువ ఉంది కదా 52,000 అని చెప్పి నువ్వు లీజ్కి వెళ్ళడం కరెక్ట్ ఆప్షన్ కాదు. ఎందుకు? ఇది 5 ఇయర్సే బట్ అది మాత్రం ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్. అసెట్ నువ్వు పర్చేస్ చేస్తే ఎన్ని ఇయర్స్కి వస్తుంది బెనిఫిట్? 10 ఇయర్స్. కాబట్టి నువ్వేం చేయాలి? ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ 58,530 డివైడెడ్ బై పీవీఏఎఫ్ at the rate of 16% for 10 years. ఎంతమ్మా? 12,110. అండర్ లీజ్ ఆప్షన్ అయితే ఏం చేయాలి? ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ at the rate of 16% for 5 years. అంటే 52,387 డివైడెడ్ బై 3.2742 ఎంతమ్మా? 16,000. మీకు చెప్పిన పాయింట్ నేను అర్థమైందా? సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో అక్విజిషన్ అండ్ లీజ్ రెండు కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. అక్విజిషన్ కేసులో లైఫ్ ఎన్ని ఇయర్స్? 10. లీజ్ తీసుకుంటే ఎన్ని ఇయర్స్? 5 ఇయర్సే. అర్థమైందా?
మీరు క్యాష్ ఇన్ఫ్లోస్ ఇవన్నీ కన్సిడర్ చేయట్లేదు. నువ్వు లీజు తీసుకున్న పర్చేస్ చేసిన అదే క్యాష్ ఇన్ఫ్లో, అదే బెనిఫిట్ వచ్చేది. కానీ అక్కడ 5 years, ఇక్కడ ఎన్ని ఇయర్స్ అమ్మా? 10 years. నువ్వు రెండు కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. అందుకని ఏం చేసాం? ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్. ఇప్పుడు ఏది బెస్ట్ చెప్పండి? బై ఆప్షనా, లీజ్ ఆప్షనా? బై ఆప్షన్. సో డెసిషన్, సిన్స్ ద సమ్ ఆఫ్ a discounted cash outlay is lower under lease, company should opt for lease. However, it is not wise to compare the two proposals, sum of a discounted cash outflow, with different life periods. Two different proposals ను కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకని అదేమో 10 years లైఫ్, ఇది ఎన్ని ఇయర్స్? 5 years. సో హెన్స్ ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ should be considered for decision making. Company should buy an asset as equated annual cost is lower under by option. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా మీకు? క్వశ్చన్ అర్థమైందమ్మా? సో ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్ ఏంటి? అసెట్ లైఫ్ ఎన్ని ఇయర్స్? 10 years. సో ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ ఎన్ని ఇయర్స్కి తీసుకున్నాం? 10 yearsకి తీసుకున్నాం. మనకి ఎక్కడ ఇచ్చాడు క్లూ? రిస్ట్రిక్ట్ ద క్యాలిక్యులేషన్స్ ఫర్ 10 years అన్నాడు. అసలు అసెట్ లైఫే ఇవ్వాల. అసెట్ లైఫే ఇవ్వనప్పుడు మనం ఏమనుకోవాలి? ఏమీ మెన్షన్ చేయకపోతే 5 అనుకునేవాళ్ళం. ఎందుకంటే లీజ్ 5, ఇది కూడా 5 అనుకునేవాళ్ళం. కానీ ఏం చెప్పాడు ఇక్కడ? ఫ్యాక్టర్ 10 yearsకి ఇచ్చాడు, రిస్ట్రిక్ట్ యువర్ క్యాలిక్యులేషన్ ఫర్ 10 years అన్నాడు. మేబీ అసెట్ లైఫ్ ఎన్ని ఇయర్స్? 10 years. క్లియర్ ఆ సొల్యూషన్? అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? ముందు ప్రాబ్లం ఈ ప్రాబ్లం డిఫర్ అయింది. ఎందుకు డిఫర్ అయింది? ముందు ప్రాబ్లంలో ఎస్ఎల్ఎం మెథడ్, ఇక్కడ ఏంటమ్మా? రిటర్న్ డౌన్ వాల్యూ. అక్కడ లైఫ్ డిస్పారిటీ లేదు, ఇక్కడ లైఫ్ డిస్పారిటీ ఉంది. అంతేనా కదా? ఇంకోటి ఏంటి? డిప్రిషియేషన్ ఏంటి? ఎన్ని ఇయర్స్కి తీసుకున్నాం? 10 yearsకి. ఓకే. ఇంకోటి అక్కడ ప్రిన్సిపల్ ఈక్వల్గా పే చేయాలి. రీపేమెంట్, ప్రిన్సిపల్ రీపేమెంట్ ఈక్వల్ లేదు. కానీ క్వశ్చన్లు ఇచ్చేసాడు, ప్రిన్సిపల్ నువ్వు ఎలా రీపే చేస్తావు, ఇంట్రెస్ట్ ఎలా రీపే చేస్తావు. బట్ ఈ క్వశ్చన్లు ఏంటి? 5 year ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పాడు. కానీ మనం ఏం చేసాం? క్యాలిక్యులేట్ చేసాం. 20,000 ఎవ్రీ ఇయర్ పే చేస్తాం. ఇంట్రెస్ట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా? క్లియరా? ఒక్కసారి వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి అమ్మా. వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, చేశారా? ఓకే. ప్రాబ్లం నెంబర్ 3 చూడండి అన్న. ప్రాబ్లం నెంబర్ 3 ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో సిఎంఏ స్టడీ మెటీరియల్లో ఉన్న సొల్యూషన్ అండ్ మన సొల్యూషన్ డిఫర్ అవుతుంది. కాబట్టి మీరు ఏంటంటే నేను చెప్పిన సొల్యూషన్ని ఫాలో అవ్వండి. మీరు మళ్ళీ సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో ఉన్న సొల్యూషన్ చూస్తే పిచ్చి లేచిద్ది. అదేదా మనం ఒక ట్రాక్లో వెళ్తాం కదా, అదే ట్రాక్లో వెళ్దాం. ప్రాబ్లం నెంబర్ 3 చూడండి అన్న. అసెట్ రిలేటెడ్ కాస్ట్ ఎంత? 120 lakhs. ట్యాక్స్ డిప్రిషియేషన్ 40%. యూస్ఫుల్ లైఫ్ 4 years. రెసిడ్యువల్ వాల్యూ ఆఫ్టర్ 3 years ఎంత? 25.92 lakhs. లైఫ్ అయితే 4 years, బట్ ఒకవేళ 3 years తర్వాత సేల్ చేసుకుంటే ఎంత? 25.92 lakhs. కన్ఫ్యూజ్ చేయడానికి ఏదో ఇస్తున్నాడు. లీజింగ్ ఫుల్ పే అవుట్ 3 year లీజ్ కోట్ ఎంత? 434 per 1000 రూపీస్కి 434 లీజ్ అంట. 3 years లీజ్. పేమెంట్ యాన్యువల్లీ ఇన్ ఏరియర్స్, అంటే ఈ రెండులో పే చేస్తావు. ఎంత ఉంటుందమ్మా లీజ్ రెంట్? 1000కి 434. అసెట్ కాస్ట్ ఎంత? 120 lakhs. అంటే ఎంత ఉంటుంది లీజ్ రెంట్? 120 lakhs డివైడెడ్ బై 1000 ఇంటూ 434, 52,08,000. నెక్స్ట్, borrow and buy 3 year loan, interest rate 15%. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 15%. క్వాంటమ్ టు బి డిటర్మైన్డ్. 3 year లోన్ అంటమ్మా. borrow and buy 3 year లోన్, ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 15%. క్వాంటమ్ టు బి డిటర్మైన్ అంటే లోన్ ఏంటి? నువ్వు లోన్ క్వాంటమ్ ఎంతో నువ్వు డిటర్మైన్ చేయాలి. సచ్ దట్ యాన్యువల్ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ విల్ బీ ఈక్వల్ టు యాన్యువల్ లీజ్ రెంటల్ పేమెంట్. ఏమంటున్నాడమ్మా? యాన్యువల్ రీపేమెంట్ ఆఫ్ అ ప్రిన్సిపల్ విల్ బీ ఈక్వల్ టు యాన్యువల్ లీజ్ రెంటల్ పేమెంట్. మీకు అర్థమైంది పాయింట్? ఇక్కడ కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ కరెక్ట్గా ఉండదు. సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్ ఇది, బట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ కరెక్ట్గా ఉండదు. సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ వచ్చిన ఆన్సర్ని బట్టి మనం క్వశ్చన్ ఏంటమ్మా ఇంటర్ప్రిట్ చేయడమే ఇక్కడ. మీకు అర్థమైందా? ఎందుకో చెప్తాను వినండి. ఇక్కడ ఏమన్నాడమ్మా? క్వాంటమ్ టు బి డిటర్మైన్డ్, లోన్ క్వాంటమ్ మనం డిటర్మైన్ చేయాలి. సచ్ దట్ యాన్యువల్ రీపేమెంట్ ఆఫ్ అ ప్రిన్సిపల్ విల్ బీ ఈక్వల్ టు యాన్యువల్ రిలీజ్ రెంటల్ పేమెంట్.
యాన్యువల్ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు యాన్యువల్ లీజ్ రెంటల్ పేమెంట్. నీకు లీజ్ రెంటల్ పేమెంట్ ఎంత వచ్చింది? 52.08 lakhs కదా. వీడేమంటాడు? లీజ్ రెంటల్ పేమెంట్ 58.08, నీ యాన్యువల్ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ కూడా ఎంత? 52.08 అన్నాడు. అదేనా యాన్యువల్ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్. మీరు ఒకసారి ఆలోచించండి, యాన్యువల్ లీజ్ రెంట్ 52.08 అంతేనా? వాడేమన్నాడు? యాన్యువల్ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్, యాన్యువల్ లీజ్ రెంట్ పేమెంట్ రెండు ఈక్వల్ అన్నాడు. అసలు అసెట్ కాస్ట్ ఎంత? 120. అర్థమైందా? నువ్వు యాన్యువల్ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ 52.08 అంటే ఎవ్రీ ఇయర్ ఎన్ని ఇయర్స్? 3 years. అంటే 52.08 ఇంటూ 3 ఎంత అవుతుందమ్మా? 156 సంథింగ్ అవుతుంది, అంతేనా? అంతలోనే ఇది తీసుకుంటావు. అసెట్ కాస్ట్ ఎంత అంటే ఇదేంటి ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ? such that annual equated annual such that equated annual installment will be equal to equated annual lease rental payment. అర్థం కాలేదా? అక్కడ ఏమై ఉండాలి క్వశ్చన్? క్వాంటమ్ టు బి డిటర్మైన్డ్ such that equated annual installment will be equal to annual lease rental payment. అంటే ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అయి ఉంటుంది ఏది? 52.08. అర్థమైందా? అంటే ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్లో ఏముంటుంది? ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్లో ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ రెండు ఉంటాయి. అర్థమైందా? సో క్వశ్చన్ ఏమని ఇచ్చి ఉండాలి? సచ్ దట్ ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ లేదా సచ్ దట్ యాన్యువల్ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ విల్ బీ ఈక్వల్ టు యాన్యువల్ లీజ్ రెంటల్ పేమెంట్ అని ఇచ్చి ఉండాలి. సో బట్ క్వశ్చన్ ఏంటమ్మా? కరెక్ట్గా ఫ్రేమ్ చేయలేదు, కాబట్టి మనం ఏం చేస్తున్నాం? అజ్యూమ్ చేసుకోవాలి కదా. అర్థమైందా? ప్రిన్సిపలే 52.08 అయితే ఎవ్రీ ఇయర్ టోటల్ ఎంత అవుతుంది? లోన్ అమౌంట్ 152 అవుతుంది. కరెక్టేనా? అది కాదు. అంటే ఏంటమ్మా? వీడేమని ఇచ్చి ఉండాలి? సచ్ దట్ యాన్యువల్ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ విల్ బీ ఈక్వల్ టు యాన్యువల్ లీజ్ రెంటల్ పేమెంట్ అని ఉండాలి. ట్యాక్స్ రేట్ 40%. ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇచ్చాడు ఎంత? 11%. బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గివెన్ అబౌవ్ determine the preferred option as between leasing and buying. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందమ్మా? 2 ఆప్షన్స్ ఉన్నాయి, లీజుకి తీసుకోవడం, పర్చేస్ చేయడం. లీజుకి తీసుకుంటే రెంట్ ఎంత పే చేయాలి? లీజ్ రెంట్ 52.08 lakhs. అది చాలా సింపుల్. నువ్వు ఎవ్రీ ఇయర్ 52.08 lakhs పే చేస్తావు. అలా ఎన్ని ఇయర్స్? 3 years. ట్యాక్స్ సేవ్ అవుద్ది ఎంత? 40%. డిస్కౌంట్ చేస్తావు, లీజ్ ఆప్షన్లో వచ్చేస్తుంది. మరి పర్చేస్ చేస్తే ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నావు. ఇప్పుడు ఆ ఇన్స్టాల్మెంట్లో ఏం చేయాలి? ప్రిన్సిపల్ని ఇంట్రెస్ట్ని సపరేట్ చేయాలి, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ నుంచి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ మైనస్ చేయాలి, సాల్వేజ్ వాల్యూ కూడా మైనస్ చేయాలి, చేసి డిస్కౌంట్ చేయాలి. ఇదే కదా ప్రొసీజర్ మనం ఫాలో అవుతుంది. బట్ సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్కి వెళ్తే వేరే ఉంటుంది ఆన్సర్. నెట్ ప్రెజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాడు, అది ఇగ్నోర్ చేయండి ఆ సొల్యూషన్ని. ఓకే, సొల్యూషన్ చూడనా? లీజ్ రెంట్ పర్ యానం ఎంత? 434 ఇంటూ 120 lakhs డివైడెడ్ బై 1000 ఎంత? 52,08,000. క్వశ్చన్లో మన క్లూ ఏమి ఇచ్చాడు? యాన్యువల్ లీజ్ రెంట్ పేమెంట్ ఈక్వల్ టు ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్. ఇంక ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అనుకోవాలి. ఎంత? 52.08 lakhs. అంటే మొత్తం లోన్ ఎంత అయి ఉంటుంది? లోన్ అమౌంట్ ఎలా వస్తుంది? మన దగ్గర ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఉంది 52.08 lakhs. లోన్ అమౌంట్ ఎలా వస్తుంది? లోన్ అమౌంట్ ఎలా వస్తుంది? ఇంటూ పీవీఎఫ్. లోన్ అమౌంట్ ఎలా వస్తుంది? ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఇంటూ పీవీఏఎఫ్, ప్రెసెంట్ వాల్యూ అనిటీ ఫ్యాక్టర్. ఎంత ఇచ్చాడు చూడండి ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? నేను చెప్పింది అర్థమవుతున్న సొల్యూషన్ ఎంత? 15% ఇంట్రెస్ట్ రేట్. అంటే ఈ నెల 1 divided by 1.15 ఈక్వల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 3 times గ్రాండ్ టోటల్. చూడండి ఎంతో? 1 divided by 1.15 ఈక్వల్ టు 3 times గ్రాండ్ టోటల్. 2.2832. అంటే నువ్వు లోన్ ఎంత తీసుకున్నావు? 1,18.91 lakhs. అర్థమైందా? 1,18.91 lakhs నువ్వేంటి లోన్ తీసుకున్నావు. ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ ఏంటంటే
లోన్ ఎంత తీసుకున్నా ఇవ్వాల. జనరల్గా అయితే లోన్ ఎంత తీసుకున్నాడు, 120 lakhs తీసుకుని ఉండాలి. క్వశ్చన్ ఏంటి, క్వాంటమ్ టు బి డిటర్మైన్డ్ అన్నాడు. క్లూ ఏమి ఇచ్చాడు, ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పలేదు. రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ లీజ్ రెంట్ అన్నాడు. అది కరెక్ట్ కాదు కదా ఫ్రేమింగ్. అందుకని మనం ఏంటమ్మా అజ్యూమ్ ఏం చేసుకుందాం, ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్. ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ మీకు అర్థమైందా? తమ్ముడు మూవీ చూసారా? తమ్ముడు మూవీలో లవ్ లెటర్ రాస్తుంది పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్యకి. ఏంటమ్మా లవ్ లెటర్ వస్తుంది, గుర్తుందా? లవ్ లెటరు పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య చదువుకున్నప్పుడు ఏం చేస్తాడు, చదివినప్పుడు దానిలో మిస్టేక్స్ ఉంటే అర్థమైందా ఏమంటాడు అప్పుడు, ఓ ఇది అలాగే ఉంటుందిలే అనుకుంటాడు. గుర్తుందా సీనా? మనం కూడా అంతే, క్వశ్చన్లో మిస్టేక్ ఉంది, ఇలా అనుకొని ఉంటాడు, బట్ ఇలా తప్పించాడు అనుకోవడం. అర్థమైందా? కరెక్టేనా? సినిమా చూడలేదా? చూడకపోతే నష్టం లేదులే కానీ చూడండి ఇక్కడ. ఓకే, సో ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ టు లీజ్ రెంటల్ పేమెంట్ అనుకున్నాం. ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంతమ్మా 52.08 lakhs. లోన్ అమౌంట్ ఎంత అవుద్ది 52.08 lakhs ఇంటూ 2.2832, మొత్తానికి 118.91 lakhs లోన్ అమౌంట్. ఇక్కడ మరి చెప్పిన క్వశ్చన్ ఫ్రేమింగ్ కరెక్ట్ లేదు. అసెట్ కాస్ట్ ఏమో 120 lakhs ఉంది, లోన్ ఎంత ఉంది 118.91 lakhs. అంటే ఏమనుకోవాలి, ఇంకా అసెట్ కాస్ట్ ఏంటమ్మా 118.91 lakhs అని ఒక అజంప్షన్తో ముందుకు వెళ్ళాలి. అదేనా డిస్కౌంట్ ఇచ్చాడు, అసెట్ కాస్ట్ 120 అయినా డిస్కౌంట్ వచ్చిందని ఇంకేదో అజంప్షన్తో ముందుకు వెళ్ళాలి. లేదా మిగిలిన 1,10,000 ఏంటి ఈక్విటీ తెచ్చామనుకోవాలి ఇక. అంతే కదండి, క్వశ్చన్ ఫ్రేమింగ్ కరెక్ట్ లేదు. కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించకండి, మీ కాన్సెప్ట్స్ నుంచి డీవియేట్ అవ్వకండి. వర్కింగ్ నోట్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ అ టాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్. ఇయర్ 1 ఓపెనింగ్ లోన్ ఎంతమ్మా 118.91 lakhs కదా మనం లోన్ తీసుకుంది. అంటే దానిపైన ఇంట్రెస్ట్ ఎంత 15%. ఇంట్రెస్ట్ ఎంత అయి ఉంటుంది 118.91 lakhs ఇంటూ 15%. ఎంతమ్మా 17.836. తర్వాత ఏంటమ్మా ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్. ఎంత ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ 52.08 lakhs. సో ప్రిన్సిపల్ ఎంత పే చేసి ఉంటాం 52.08 lakhs మైనస్ 17.836. అంటే ప్రిన్సిపల్ ఎంత రీపేమెంట్ అయింది 34.24. సో 118.91 lakhsలో ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ ఎంత పే చేసాం 34.24. ఈ సపరేట్ చేయడం వచ్చా మీకు? తీసుకున్న లోన్ ఎంత 118.91 lakhs, దానిపైన ఇంట్రెస్ట్ ఎంత 15%, 17.836. అంటే ఫస్ట్ ఇయర్ నువ్వు ఇంట్రెస్ట్ ఎంత పే చేసావు 17.836 lakhs పే చేసావు. కానీ నువ్వు మొత్తం పే చేసే ఇన్స్టాల్మెంట్ ఎంత 52.08. అంటే 52.08 ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్ ఒక 17.836 తీసేస్తే మిగిలింది ఏంటమ్మా ప్రిన్సిపల్ 34.24. అండ్ నీ క్లోజింగ్ లోన్ ఎంత 84.67. ఇంత హంగామా చేయాలి ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఉన్నప్పుడు, ఇంత హంగామా చేయాలి. ఇదంతా మనం చేసేది ఎందుకు అంటే ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ ఎంత 7.1344. ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఓపెనింగ్ లోన్ ఎంత 84.67, దానిపైన 15% ఇంట్రెస్ట్ 12.7. ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ సేమ్ 52.08. చెప్పాడు కదా ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ లీజ్ పేమెంట్ అన్నాడు. అంటే అదేంటమ్మా ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ 52.08. ప్రిన్సిపల్ ఎంత 39.38. క్లోజింగ్ ఎంత 45.29. ట్యాక్స్ సేవింగ్స్ 5.08. ఓపెనింగ్ లోన్ ఎంత అవుతుంది నెక్స్ట్ 45.29. ఇంట్రెస్ట్ ఎంత 6.794. ఎంత 6.794. 52.08. ఇంకా లాస్ట్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ సార్ ప్రిన్సిపల్ ఎంత పే చేసాం 45.29. క్లోజింగ్ లోన్ ఎంత 0. ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ 2.718. మేబీ నాకు తెలిసి ఇలాంటి క్యాలిక్యులేషన్ మీరు అకౌంటింగ్ స్టాండర్డ్ 19లో చేస్తారేమో, లీజింగ్లో చేసే ఉంటారు. ఏం క్యాలిక్యులేట్ చేసాము ఇక్కడ మనం ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేద్దాం ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రీషియేషన్. డిప్రీషియేషన్ ఏ మెథడ్ చెప్పాడు రిటర్న్ డౌన్ వాల్యూ అట్ ద రేట్ ఆఫ్ 40%. ట్యాక్స్ డిప్రీషియేషన్ 40% అన్నాడు. ఇయర్ 1 ఓపెనింగ్ డబ్ల్యూడివి ఎంత 120, డిప్రీషియేషన్ ఎంత 48, క్లోజింగ్ డబ్ల్యూడివి 72.
ట్యాక్స్ సేవింగ్స్ ఎంత 19.2. ఇయర్ 2 ఓపెనింగ్ డబ్ల్యూడివి 72, డిప్రిసియేషన్ క్లోజింగ్ డబ్ల్యూడివి 43.2, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్ 11.52. ఇయర్ 3 ఓపెనింగ్ ఎంతమ్మా 43.2, డిప్రిసియేషన్ ఎంత 17.28, ఇయర్ 3 క్లోజింగ్ ఎంత 25.92. అది క్వశ్చన్లో కూడా ఇచ్చాడు. సాల్వేజ్ వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ ఎంతమ్మా 25.92. ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్ ఎంత 6.91. సో ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసాం, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్. ఇప్పుడు నువ్వేం చేయాలి, నీ ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్లో నుంచి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ మైనస్ చేయాలి, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్, థర్డ్ ఇయర్లో సాల్వేజ్ వాల్యూ మైనస్ చేయాలి, చేసి డిస్కౌంట్ చేయాలి, అంతే సింపుల్. సో అక్విజిషన్ ఆఫ్ అసెట్ అమ్మ ఫస్ట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో, ఇయర్, ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్, సాల్వేజ్ వాల్యూ, నెట్ క్యాష్ అవుట్ఫ్లో, పీవీఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 11%, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. మీరు ప్రాక్టీస్ చేయకపోతే కాలమ్స్ ఏం తీసుకోవాలో కూడా క్లారిటీ ఉండదు. క్వశ్చన్స్ ఏంటమ్మా ప్రాక్టీస్ చేయాలి. లీజింగ్, క్యాపిటల్ బడ్జెటింగ్ ఎంతలా ప్రాక్టీస్ చేయమని నేను చెప్పలా, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నేనేం చెప్తున్నా, వీడియో పాజ్ చేసి వెంటనే ప్రాక్టీస్ చేయమని చెప్తున్నా. లీజింగ్లో ఉన్నదే స్టడీ మెట్లో 9 క్వశ్చన్స్ కంపల్సరీ క్వశ్చన్. ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. ఈ 9 క్వశ్చన్స్ ఇదే మోడల్లో ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ ఏం చేస్తారు, మీరు వీడియో పాజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో ఇయర్ 1 ఎంత 52.08 మైనస్ ఏం చేసాం, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్, నెట్ క్యాష్ అవుట్ ఫ్లో, పీవీఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 11%, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. వీడియో పాజ్ చేసేయండి అమ్మ మీరు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇవన్నీ ఓకే చేశారు కదా. సెకండ్ ఇయర్ అలాగే థర్డ్ ఇయర్లో సాల్వేజ్ వాల్యూ కూడా తీసుకున్నా 25.92, డిస్కౌంట్ చేసా. ఎంత వచ్చిందమ్మా, సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లో 64.0782, 64.0782 సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లో. ఆప్షన్ 1 అక్విజిషన్ ఆఫ్ అసెట్. మీకు అబ్జర్వ్ చేశారు లేదో, ఈ ప్రాబ్లంకి లాస్ట్ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటి, స్టడీ మెటీరియల్లో ఒకటే కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒకలాగా ఫాలో అవ్వాలి కదా, యూనిఫార్మిటీ ఉండాలి కదా. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఇక్కడ సాల్వేజ్ వాల్యూ మైనస్ చేశాడు, మరి అక్కడ ఏం చేశాడు, మైనస్ చేయలే. మేబీ అంటే అక్కడ అసంప్షన్ ఏమై ఉండాలి, బుక్ వాల్యూ ఉన్నా కానీ యాక్చువల్ మార్కెట్ వాల్యూ ఏంటమ్మా 0 అయి ఉండాలి అని మనం అజ్యూమ్ చేసుకుంటాం అంతే, అక్కడ ఉన్న సొల్యూషన్ బట్టి. లేదా అక్కడ ఉన్న సొల్యూషన్ మార్చుకోవడం. ఏం చేద్దాం మనం, సర్లే మర్చిపోయి ఉంటాడులే మనోడు అని చెప్పి మైనస్ సాల్వేజ్ వాల్యూ చేయడం. ఏం చేయాలి సార్ ఇంతకీ ఎగ్జామ్లో అంటే, అదేందా మనం ఎలా అయినా చేయొచ్చు, కింద ఒక నోట్ మెన్షన్ చేయాలి, అసంప్షన్. ఓకే క్లియరా. ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఇది తీసుకోవాలి కదా, ఇది ఎందుకు తీసుకోలేదు అని అనిపించింది అనుకో, నీకు అనిపించినట్టు తీసుకో, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది తీసుకొని లాస్ట్లో ఏం చేస్తావు, నోట్ మెన్షన్ చేయాలి. సో ఎంత ఇక్కడ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్లో 64.078. ఆప్షన్ 2 లీజింగ్ అమ్మ, ఇది సింపుల్ కదా. లీజ్ రెంట్ ఎంత 52.08 lakhs మైనస్ ట్యాక్స్ సేవింగ్స్ ఎంత 40%, లీజ్ రెంట్ ఆఫ్టర్ ట్యాక్స్ 31.248 lakhs, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ రెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ 11%. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత 76.361 lakhs. ఏది బెటర్ చెప్పండి డెసిషన్, ఫస్ట్ ఆప్షనే బెటర్ కదా. ద ఆప్షన్ ఆఫ్ బయింగ్ అన్ అసెట్ ఈజ్ బెటర్ ఆప్షన్ సిన్స్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఈజ్ లెస్. ఇప్పుడు ఈ 76.361కి ముందు వచ్చిన దానికి డిఫరెన్స్ ఎంతో చూడండి, 76.361. లీజింగ్ ఆప్షన్లో అవుట్ఫ్లో ఎంత, 76.361. బైలో ఎంత అవుట్ఫ్లో 64.078. 12,28,000 వచ్చింది కదా డిఫరెన్స్. అర్థమైందా, దీన్ని మనం ఎన్పివి అనొచ్చు. మనోడు ఏంటి, సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ సొల్యూషన్ వేరే మెథడ్లో చేశాడు. వేరే మెథడ్లో చేసినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది, అక్కడ 12.28 వచ్చి ఉండదు. ఎంత వచ్చిందమ్మా, సార్ కరెక్ట్ చూడండి, 11 పాయింట్ సంథింగ్ వచ్చి. ఒకసారి మీరు సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ చూస్తే సొల్యూషన్ ఇలా ఉండదు. మీరు సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ అసలు చూడొద్దు. లేదు అయినా కానీ కొంతమంది వెళ్ళి చూస్తారు కదా, అక్కడ అదేంటి సార్ అక్కడ ఒక ఆన్సర్ వచ్చింది, ఇక్కడ ఒక ఆన్సర్ వచ్చింది అంటే అక్కడ ఏం చేస్తున్నాడు, ఓకే ఎన్పివి మెథడ్లో చేస్తాడు. ఎన్పివి మెథడ్ అంటే నువ్వు ఒకవేళ అసెట్ లీజ్కి తీసుకుంటే నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, అసెట్ కొనాల్సిన అవసరం లేదు.
అసెట్ ఏంటమ్మా, కొనాల్సిన అవసరం లేదు. అంటే ఎంత బెనిఫిట్, 64.0782 బెనిఫిట్ వచ్చినట్టే కదా స్ట్రైట్ అవే. అర్థమైందా మీకు? ఎన్పివి మెథడ్ అంటే ఏం చేస్తాడు, నువ్వు అసెట్ కొనాల్సిన అవసరం లేదు, నీకు బిన్ఫ్లో ఎంత వచ్చినట్టు 64.0782, దానిలోంచి ఏం చేస్తున్నాడు, అవుట్ఫ్లో, లీజింగ్లో అవుట్ఫ్లో ఉంది కదా, అది మైనస్ చేస్తే నెట్ అమౌంట్ ఏంటి, ఎన్పివి అంటున్నాడు. అండ్ చేసిన ప్రొసీజర్ కూడా ఇలా ఉండదు, అనవసరంగా సొల్యూషన్ చూసి బుర్రబాటు చేసుకోవద్దు, కానీ ఆన్సర్ మ్యాచ్ అవ్వాలి కదా, దానికోసం చెప్తున్నా. ఇక్కడ మనకి 12.28 వచ్చింది డిఫరెన్స్ రెండింటికి, కానీ నీకు ఎంత వచ్చింది అక్కడ ఎంత వచ్చిందమ్మా స్టడీ మీటర్లో, 11.11 13 డిఫరెన్స్ అమ్మా. లాస్ట్లో ఎండ్లో డిఫరెన్స్ వచ్చి ఉండదు చూడు, 13 పాయింట్ సంథింగ్ వచ్చిందా? 11.19 వచ్చింది కదా, ఎంత వచ్చింది, 11.19 అమ్మా. మరి మనకి ఎంత వచ్చింది, ఎందుకు మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే దానికి కూడా లాజిక్ ఏంటి, మనం ఇక్కడ అసెట్ కాస్ట్ 118.91 అనుకుందాం, అర్థమైందా? వాడు అసెట్ ఎంత తీసుకున్నాడు, 120 తీసుకున్నాడు. లేదు మనం కూడా ఇక్కడ అజంప్షన్ ఏం తీసుకోవచ్చు, ఈక్విటీ తెచ్చాడులే మిగిలిన ₹1,00,000 1,10,000 అని చెప్పి నువ్వేం చేయొచ్చు, ఇక్కడ 1.1 యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఈ 64.0782కి 1.1 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుద్దమ్మా, 12.28 నుంచి 1.1 మైనస్ చేయండి, 11.19 వస్తుంది. మీకు అర్థమైంది నేను చెప్పింది? లోన్ అమౌంట్ ఎంతమ్మా, 120 lakhs అసెట్ కాస్ట్ కదా, లోన్ అమౌంట్ ఎంత, 118.91. చూడండి ఎంత, 118.91 మైనస్ 120, 120 మైనస్ 118.91 ఎంత, 120 మైనస్ 118.91 ఎంత, 1.09 దీనికి యాడ్ చేయండి, 11.19కి 1.09 యాడ్ చేయండి, 12.28. మనకు వచ్చిన డిఫరెన్స్ 12.28 అంతేనా కదా? అంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, మనకేమో డిఫరెన్స్ రెండింటికి 12.28 వచ్చింది, అక్కడ ఏంటమ్మా 11.19 వచ్చింది. ఎందుకు అంటే రీజన్ ఏంటి, మనం ఇక్కడ 1.1 ఇగ్నోర్ చేసాం, 1.1 ఎంత, 1.09 ఏం చేసాం మనం ఇక్కడ ఇగ్నోర్ చేసాం. మేబీ 1.09 ఈక్విటీ అనుకోండి, అనుకుని దీనికి ఏం చేస్తా, 64.078కి యాడ్ చేయండి, యాడ్ చేసి అప్పుడు డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, సేమ్ 11.19 వస్తుంది. అదేందా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? ఇప్పటికీ మనం 3 ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేసాం. ఏంటో 3 ప్రాబ్లమ్స్ ఒకటే మోడల్ చేసాం. ఏంటమ్మా, బై వర్సెస్ లీజ్ ఆప్షన్, వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసి 3 క్వశ్చన్స్ ఒకసారి క్యుములేటివ్ రివిజన్ చేయండి, మొత్తం 3 ఒకసారి చూడండి, మూడిట్లో డిఫరెన్స్ ఏంటో చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి, మొత్తం 3 క్వశ్చన్స్ కూడా కలిపి చూడండి. ఎందుకంటే నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయబోయేది లీజ్ రెంటల్స్. ఇంకా ఏంటమ్మా, లీజ్ రెంటల్స్. లెస్ ఓవర్ అనేవాడు ఎంత లీజ్ రెంట్ ఛార్జ్ చేయాలి, లేదా లెస్ అనేవాడు మాక్సిమం ఎంత లీజ్ రెంట్ పే చేయొచ్చు, ఆ క్వశ్చన్స్ మనం చూస్తాం. ఓకే, వీడియో పాజ్ చేయండి అమ్మా. సరే, ఇప్పుడు ఎన్ని ఇల్లుస్ట్రేషన్స్ కంప్లీట్ చేసాము మనం, 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం కదా. 3 ప్రాబ్లమ్స్ అర్థమయ్యా? ఇప్పటివరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ 3 కూడా బై ఆప్షన్, లీజ్. సో క్వశ్చన్స్లో మనకి లీజ్ రెంట్ ఇచ్చాడు, లీజ్ రెంట్ ఇచ్చి బాబు నువ్వు లీజుకి తీసుకుంటావా అసెట్ పర్చేస్ చేస్తావా అని అడిగాడు. సో కొన్నిసార్లు లీజుకి తీసుకుంటావు అని చెప్పాం, కొన్నిసార్లు పర్చేస్ చేస్తామని చెప్పాం, అవునా కదా? ఓకే, సో అంటే క్వశ్చన్లో మనకి లీజ్ రెంట్ అనేది క్లియర్గా ఇచ్చి, సో వెదర్ యూ పర్చేస్ ఆర్ యూ టేక్ అన్ అసెట్ ఆన్ లీజ్ అనే క్వశ్చన్స్ అడిగాడు, అవునా కదా? ఇప్పుడు చెప్పి క్లియర్గా అర్థమైనాయా ప్రాబ్లమ్స్? చెప్పాను కదా, కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమింగ్ కరెక్ట్గా ఉండదు సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో, బట్ తప్పదు, మనం ఏం చేయాలి, ఇంకా ఆ ఫైనల్ స్టడీ మెటీరియల్ని ఫాలో అవ్వాలి. ఓకే, బట్ నేను ఆన్సర్ ఏంటమ్మా, ప్రజెంటేషన్ కొంచెం బెటర్గా చేస్తున్నాను, కొంచెం ఈజీగా ఉండడానికి, అండ్ యూనిఫార్మిటీ ఒకటే వేలో ప్రజెంట్ చేస్తాను. ఓకే, ఇప్పటివరకు చేసిన 3 ప్రాబ్లమ్స్ కూడా బై వర్సెస్ లీజ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, క్వశ్చన్లో లీజ్ రెంట్ ఇవ్వడు, క్వశ్చన్ ఏంటమ్మా, లీజ్ రెంట్ ఇవ్వడు, మనం క్యాలిక్యులేట్ చేయాలి, మనం లీజ్ రెంట్ ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకా మనకి 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్. 6 కాకుండా ఒకసారి ఈ చాప్టర్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, పాస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి.
చాలామందికి అనిపిస్తుంది ఇంత ఫాస్ట్ అయింది, నేను క్లాస్ ఏంటి, మొత్తం చాప్టర్ ఏంటి 3 to 4 అవర్స్లో కంప్లీట్ అయిపోయిందని అనుకోవచ్చు. బట్ మీరు 3 to 4 అవర్స్ కింద కన్సిడర్ చేయకండి. నేను చెప్పినట్టు మీరు వీడియో పాజ్ చేసి మొత్తం ప్రాబ్లం విన్న తర్వాత మళ్ళీ మీరు ఒక్కసారి ఏం చేయాలి, క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు డౌట్స్ వస్తాయి మళ్ళీ ఒకసారి ఏంటి నెక్స్ట్ ప్రాబ్లం విన్నప్పుడు క్లియర్ అయిపోతాయి. అర్థమైందా? అది కూడా కౌంట్ చేసుకోండి. అది కూడా కౌంట్ చేసుకుంటే మనకి ఎన్ని అవర్స్ పట్టినట్టు 7 to 8 అవర్స్ అవుతుంది. లీజింగ్ ఒక్కటే ఎన్ని అవర్స్ పడుతుంది, 7 to 8 అవర్స్ టైం పడుతుంది. ఆ 7 to 8 అవర్స్ టీచింగ్ అవర్స్ కింద కన్సిడర్ చేయండి. అందుకని 3 అవర్స్లో కంప్లీట్ చేశారు. జనరల్గా ఫేస్ టు ఫేస్ క్లాస్ అయితే నేనేం చేస్తాను, ఓకే కాన్సెప్ట్ చెప్పి క్వశ్చన్ చదివి ఇలా చేయాలి అని చెప్పి ప్రాక్టీస్ చేయమని చెప్పి వదిలేస్తాను మిమ్మల్ని. మీరు క్యాలిక్యులేట్ చేస్తారు ఇవన్నీ అవుతాయి. బట్ ఇది రికార్డెడ్ క్లాస్ కాబట్టి నేను అంత టైం ఇచ్చినా నేనేం చేయాలి, కెమెరా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. అటు ఇటు తిరిగితే మరి వీడియో లెంత్ పెరుగుద్ది, బట్ వేస్ట్ కదా, మీకు నన్నే చూసుకుని కూర్చుంటారేంటి? దానికన్నా బెటర్ ఏంటమ్మా, వీడియో పాజ్ చేసి ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ వీడియో పాజ్ చేయండి, నెక్స్ట్ ప్రాబ్లం వినండి, సరిపోతుంది. సో కాబట్టి లీజింగ్ రికార్డెడ్ 3 అవర్స్ ఉంటే అది ఎన్ని అవర్స్కి ఈక్వల్, 8 అవర్స్కి ఈక్వల్. ఎందుకంటే మీరు చేయాలి కదా, అది కూడా కన్సిడర్ చేయండి. ఓకే, అదేనా. అలాగే ఓవరాల్ ఎస్ఎఫ్ఎం కూడా ఇదేంటి 100 అవర్స్ అని అనుకోకండి. 100 అవర్స్ ఎందుకు, దాన్ని 200 అవర్స్కి చేయాలంటే ఎలా చేస్తాను నేను, క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి అమ్మా, క్వశ్చన్ ట్రై చేయండి అని చెప్పి కెమెరా ముందు నేను ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటాను, సరిపోద్ది. అప్పుడేమవుద్ది, మొత్తం 200 అవర్స్లో 100 అవర్స్ నేను అటు ఇటు తిరగడమే సరిపోద్ది. సో దానివల్ల ఏంటి, టీచింగ్ అవర్స్ 200 ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ మీకు వేస్ట్ ఆఫ్ టైం. ఫార్వర్డ్ చేసుకోవడం, ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని చెప్పి అవసరం మీకు ఇవన్నీ. అందుకోసం మీరేం చేస్తారు, వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, అలా అయితే సెట్ అవుతుంది. ఓకే, చూడండి, బ్రేక్ ఈవెన్ లీజ్ రెంటల్స్. బ్రేక్ ఈవెన్ అంటే తెలుసు కదా, నో ప్రాఫిట్ నో లాస్. సో బ్రేక్ ఈవెన్ అంటే ఏం లేదు, సింపుల్. అవుట్ఫ్లోస్ అండర్ బై ఆప్షన్ విల్ బీ ఈక్వల్ టు అవుట్ఫ్లోస్ అండర్ లీజ్. అర్థమైందా? అంటే ఇచ్చేయాలి, అవుట్ఫ్లోస్ అండర్ బై ఆప్షన్ మనకు తెలుసు కాబట్టి అర్థమైంది. దాన్ని మనం దేనితో ఈక్వేట్ చేయాలి, అవుట్ఫ్లోస్ అండర్ లీజ్తో ఈక్వేట్ చేసి లీజ్ రెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఈసారి ఏం తెలీదు, లీజ్ రెంట్ తెలియదు. సో బ్రేక్ ఈవెన్ లీజ్ రెంట్ అంటే బ్రేక్ ఈవెన్ లీజ్ రెంటల్ ఈజ్ ద రెంటల్ అట్ విచ్ ద లెస్సీ రిమైన్స్ ఇండిఫరెంట్ టు అ చాయిస్ బిట్వీన్ లీజింగ్ అండ్ బై. లెస్సీ అనేవాడికి పర్చేస్ చేసినా ఒకటే, లీజ్కి తీసుకున్నా ఒకటే. ఏ లీజ్ రెంట్ దగ్గర అయితే రెండు ఈక్వల్ అవుతాయో దాన్ని ఏమంటాం మనం, బ్రేక్ ఈవెన్ లీజ్ రెంటల్ అంటాం. బ్రేక్ ఈవెన్ లీజ్ రెంట్, ఇట్ రిఫ్లెక్ట్స్ ద maximum amount of lease rentals that the lessee is willing to pay. Break even lease rental is nothing but maximum amount of lease rental that the lessee is willing to pay. ఇంకా అంతకన్నా ఎక్కువ పే చేయడు. అంతకన్నా ఎక్కువ పే చేస్తే ఏంటి, లీజ్ కన్నా ఏది బెటర్, బైయే బెటర్. లీజ్ కన్నా ఏది బెటర్ అమ్మా, బై బెటర్. ఇఫ్ ద యాక్చువల్ లీజ్ రెంటల్ is less than break even lease rental, the lessee will accept the lease proposal, otherwise the lessee will reject it. అంతే కదా. బ్రేక్ ఈవెన్ లీజ్ రెంటల్ 1 lakh ఉందనుకోండి, యాక్చువల్ లీజ్ రెంట్ ఒకవేళ 80,000 అయితే లెస్సీ ఏం చేస్తాడు, లీజ్ ఆప్షన్ యాక్సెప్ట్ చేస్తాడు. అంతే కదా. బ్రేక్ ఈవెన్కి రీచ్ అవ్వాలని 1 lakh రెంట్, బట్ మనోడు ఎంత ఛార్జ్ చేస్తున్నాడు, 80,000. మంచిదే కదా, మనకి లీజ్ రెంట్ తక్కువ ఉంటే మంచిది కదా. అర్థమైందా? ఆన్ ద అదర్ హ్యాండ్ మరి లెస్సర్ ఏం చేస్తాడు, ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ అ లెస్సర్, బ్రేక్ ఈవెన్ లీజ్ రెంటల్ రిప్రజెంట్ ద మినిమం లీజ్ రెంట్ దట్ హీ కెన్ యాక్సెప్ట్. అది మినిమం లీజ్ రెంట్ దట్ హీ కెన్ యాక్సెప్ట్. ద ఎన్పివి ఆఫ్ లీజింగ్ విల్ బి 0 అట్ దిస్ స్టేజ్. ఎన్పివి ఆఫ్ లీజింగ్ ఎంతమ్మా, 0 అవుతుంది. అర్థమైందా? సో లీజింగ్ తీసుకుంటే ఎన్పివి ఆఫ్ లీజింగ్ ఎంత, 0 అవుతుంది. సో అర్థమవుతుందా? సో క్వశ్చన్ ఇది లెస్సర్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు లేదా లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. బట్ ఎలా అడిగినా కానీ మనం ఇక్కడ చేసే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా లీజ్ రెంట్ క్యాలిక్యులేషన్. ఏంటమ్మా, లీజ్ రెంట్ క్యాలిక్యులేషన్. క్లియరా? ఇక్కడ ఈ థియరీ అర్థమైందా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉన్న థియరీ. ఓకే, ప్రాబ్లం నెంబర్ 4 చూద్దాం. మీకు ఇప్పుడు అర్థం అవుతుంది. ప్రాబ్లం నెంబర్ 4, లీజ్ రెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. ద శ్రద్ధ బెవరేజెస్ లిమిటెడ్ హాస్ taken a plant on lease valued at rupees 20 crores. ఒక ప్లాంట్ లీజ్కి తీసుకున్నారు, ప్లాంట్ వాల్యూ ఎంత, 20 crores. మంచిది. ద లీజ్ అరేంజ్మెంట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ లివరేజ్డ్ లీజ్. లివరేజ్డ్ లీజ్ అంటే లోన్ తీసుకొని అసెట్ని పర్చేస్ చేసి, ఓకే, అండ్ లీజు
సో ద లీజ్ అరేంజ్మెంట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ లివరేజ్డ్ లీజ్. ద కుబేర్ లీజింగ్ లిమిటెడ్. లివరేజ్డ్ లీజ్ అంటే అర్థమైందా? లివరేజ్డ్ లీజ్ అంటే ఇప్పుడు అసెట్ కొనేవాడు ఏం చేస్తాడు, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాడు, బ్యాంక్ లోన్ తీసుకొని అసెట్ పర్చేస్ చేస్తాడు. అసెట్ పర్చేస్ చేస్తే ఇప్పుడు లోన్ రీపే చేయాలి కదా ఇన్స్టాల్మెంట్స్. ఆ ఇన్స్టాల్మెంట్స్ ఎలా రీపే చేస్తాం? లీజ్ రెంటల్స్ని డైరెక్ట్గా ఇన్స్టాల్మెంట్. ఆ లోన్ రీపేమెంట్ అయ్యేంతవరకు లీజ్ రెంటల్స్ అన్ని డైరెక్ట్ ఎవరు తీసేసుకుంటారు? బ్యాంక్ తీసేసుకుంటారు. దాన్ని మనం లివరేజ్డ్ లీజ్ అంటాం. అదంత ఇంపార్టెంట్ కాదు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. The Kuber Leasing Limited is the equity participant and Hindustan Bank Limited is the loan participant. అర్థమైందా? శ్రద్ధ బెవరేసిండమ్మా లెస్సీ. ఇక్కడ కుబేర్ లీజింగ్ అండ్ హిందుస్థాన్ బ్యాంక్ లిమిటెడ్ వీళ్ళు ఏంటమ్మా లెస్సార్. అంటే కుబేర్ లీజింగ్ లిమిటెడ్ లెస్సార్. దే ఫండ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:8. ఈక్విటీ ఏమో 2, డెట్ ఎంత 8. The loan from HBL carries a fixed rate of interest of 19%. Fixed rate of interest entama 19%. Payable in 6 equated annual installments. The lease term is 6 years with the lease rental payable annually in arrears. Compute the equated annual installment from the point of view of HBL. హిందుస్థాన్ బ్యాంక్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్లో ట్యాక్స్ రేట్ ఇచ్చాడా ఇవ్వలేదా? క్వశ్చన్లో ట్యాక్స్ రేట్ ఇవ్వలేదు. కాబట్టి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ కానీ ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ కానీ కన్సిడర్ చేయాలా అవసరం లేదా? కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ ద లీజ్ రేట్ ఈస్ అన్నోన్, the lease rate is unknown and HPL's pre-tax yield is 25%, what is the minimum lease rent that must be quoted? So first part ఏం అడిగాడు మనల్ని? ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అడిగాడు. తెలుసు కదా ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎలా వస్తుంది? లోన్ అమౌంట్ని సింపుల్గా డివైడెడ్ బై ప్రెసెంట్ వాల్యూ వానిటీ ఫ్యాక్టర్ చేయాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చాడు? 19%. 6 ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు కాబట్టి నువ్వేం చేస్తావు? 1 divided by 1.19 equal to any times 6 times grand total. 1 divided by 1.19 equal to any times 6 times grand total. ఎంత? 3.41 తర్వాత సో 3.41 రౌండ్ ఆఫ్ చేస్తే 3.41. ఇందుకే లోన్ అమౌంట్ ఎంత? అసెట్ crore 20 crore, అసెట్ వాల్యూ 20 crores, బట్ లోన్ అమౌంట్ ఎంత? 16 crores. ఇప్పుడు ఏం చేయాలి? 16 crores డివైడెడ్ బై 3.41 చేస్తే నీకు ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ వచ్చేస్తుంది. ఎంతమ్మా? 4 crores 69 lakhs సంథింగ్ వచ్చింది కదా, అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ది లీజ్ రేట్ ఈస్ అన్నోన్. ద లీజ్ రేట్ ఈస్ అన్నోన్, లీజ్ రేట్ తెలీదు. హెచ్పిఎల్స్ ప్రీ ట్యాక్స్ ఈల్డ్ ఈజ్ 25%. హెచ్పిఎల్ ప్రీ ట్యాక్స్ ఈల్డ్, ప్రీ ట్యాక్స్ ఈల్డ్ అంటే ఏంటమ్మా? రిటర్న్. సో బిఫోర్ ట్యాక్స్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 25% అంట హెచ్పిఎల్ది. వాట్ ఈస్ ద మినిమం లీజ్ రెంట్ దట్ మస్ట్ బి కోటెడ్? మినిమం లీజ్ రెంట్ ఎంత కోట్ చేయాలి అనేది క్వశ్చన్. చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్. ఒకసారి చూడండి అన్న సొల్యూషన్. అసెట్ కాస్ట్ ఎంత? డెట్ ఈక్విటీ రేషియో ఎంత? 2:2. సో లోన్ గివెన్ బై హెచ్పిఎల్ బ్యాంక్ 16 crores. ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం ఎంత? 19%. సో ఇప్పుడు ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎలా వస్తుంది? లోన్ అమౌంట్ డివైడెడ్ బై పీవీఏఎఫ్. సో చేస్తే 4 crore 69,23,573. ఓకే, ఇప్పుడు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా కుబేర్ లిమిటెడ్. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ బై కుబేర్ లిమిటెడ్ ఎంత? 4 crores. రిక్వైర్డ్ రిటర్న్ ఎంత? 25%. రిక్వైర్డ్ రిటర్న్ ఎంతమ్మా? 25%. సో 4 crores ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకి కావాల్సిన రిటర్న్ ఎంత? 25%. సో దీన్ని బట్టి మీరు చెప్పండి వీళ్ళకి ఎంత కావాలి మరి? కుబేర్ లిమిటెడ్ వాళ్ళు 4 crores ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళ రిక్వైర్డ్ రిటర్న్ ఎంత? 25% కదా. వాళ్ళకి రిటర్న్ 25% కావాలంటున్నారు. అర్థమైందా? అంటే ఏంటమ్మా? రిక్వైర్డ్ రిటర్న్ పర్ యానం ఎంత అవుతుంది? 4 crores డివైడెడ్ బై 4 చేయకూడదు. ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేయాలి? పీవీఏఎఫ్ అట్ ద రేట్ ఆఫ్ 25%. ఇక్కడ కూడా ఏం చేయాలమ్మా? పీవీఏఎఫ్ అట్ ద రేట్ ఆఫ్ 25%. ఎంత? 4 crores డివైడెడ్ బై 2.9514 ఎంతమ్మా? 1 crore 35,52,890. మొత్తం మీద లీజ్ రెంట్ ఎంత కోట్ చేయాలి?
హెచ్బిఎల్ వాళ్ళకేమో 4,69 సంథింగ్ కావాలి. కుబేర్ వాడికి ఎంత కావాలి? 135,52,890. క్వశ్చన్లో కరెక్ట్గా ఇవ్వాలి. 25% రిటర్న్ ఎవరికి కావాలి? అది కుబేర్కి. కానీ క్వశ్చన్లో హెచ్బిఎల్ అని మెన్షన్ చేశాడు. హెచ్బిఎల్ కాదు, కుబేర్కి. సో కుబేర్ ఈజ్ మేకింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 4 crores. రిక్వైర్డ్ రిటర్న్ ఎంతమ్మా? 25%. సో ఈక్వేటెడ్ రిటర్న్ ఎంత? 1,35,52,890. మొత్తానికి లీజ్ రెంట్ ఎంత కోట్ చేయాలి చెప్పండి మీరే? ఎవ్రీ ఇయర్ లీజ్ రెంట్ ఎంత కోట్ చేయాలి? ఇండిఫరెంట్, నో ప్రాఫిట్, నో లాస్. ఎంత కోట్ చేయాలమ్మా? 6,04,76,463. ఇది లీజ్ రెంట్ కోట్ చేయాల్సింది. ఇదేంటమ్మా? లీజ్ రెంట్ టు బి కోటెడ్. లీజ్ రెంట్ టు బి కోటెడ్. మీకు అర్థమైందా? సింపుల్గా ఏం చేస్తామమ్మా మనం? జనరల్గా అయితే ఏం చేస్తాం? లీజ్ రెంట్ ఇంటూ పీవీ. మనం ఏం చేస్తామమ్మా? లీజ్ అవుట్ఫ్లో కావాలనుకో ఏం చేస్తాం? లీజ్ రెంట్ ఇంటూ పీవీఏఎఫ్ చేస్తాం. లీజ్ రెంట్ ఇంటూ పీవీఏఎఫ్, అవునా కదా? సో లీజ్ రెంట్ ఇంటూ పీవీఏఎఫ్. ఇక్కడ పీవీఏఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 25% తీసుకోవాలి కదా. సో లీజ్ రెంట్ ఎంత కోట్ చేయాలంటే మనం ఎంత చెప్తున్నాం? ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఇన్వెస్టర్స్. ఒకరికేమో రిక్వైర్డ్ రిటర్న్ ఎంత? 19%, ఇంకొకరికి ఎంత? 25%. అందుకే సపరేట్గా క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, అర్థమైందా? క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్. వెంటనే మనకి ఇలా చేయాలన్న థాట్ రాదు. లీజింగ్ ప్రాక్టీస్ చేయాలి. మొత్తం స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మిగిలిన చాప్టర్స్ ప్రాక్టీస్ చేయకపోయినా క్లాస్ ఒక 2-3 times చూస్తే సెట్ అయిపోతుంది. ఎందుకని లెందీగా ఉండవు ఆన్సర్స్. ఈ ఒక్క క్వశ్చన్ మనకి షార్ట్గా ఉంది, మీరు అబ్జర్వ్ చేసారు లేదు? మిగిలినవి కూడా ఏంటమ్మా? ఎక్కువ కాలమ్స్, ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి లీజింగ్ ప్రాక్టీస్ చేయాల్సిన చాప్టర్. మిగిలినవి మీరు ప్రాక్టీస్ చేయకపోయినా ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ అనాలిసిస్ ప్రాక్టీస్ చేయకపోయినా పర్లా, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ పర్లేదు, ఫారెక్స్ పర్లేదు, కాన్సెప్ట్స్ వస్తే చాలవి. బట్ ఇది కాన్సెప్ట్ వచ్చిన క్లరికల్ మిస్టేక్స్ అవుతాయి. ఇంకోటి లేబర్ వర్క్ ఎక్కువ చేయాలి, ఎక్కువ కాలమ్స్ తీసుకోవాలి, ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్, క్యాలిక్యులేషన్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, క్లియర్ కదమ్మా? ప్రాబ్లమ్ నెంబర్ 4. నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 5 చూడండి. అర్థమైందా మీకు చెప్పింది? ఓకే, సరే. లీజ్ రెంట్ 6 crores సంథింగ్ మనం ఒకవేళ ఛార్జ్ చేస్తే వాడు ఇచ్చేస్తాడు. లీజ్ రెంట్ 6 crores సంథింగ్ ఇస్తే వెంటనే ఈఎంఐ కట్టవచ్చు బ్యాంక్కి. ఎంత కట్టేస్తాం ఈఎంఐ? 4,69,23, 573 పే చేస్తాం ఈఎంఐ. సరే, ఈక్విటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్. బ్యాలెన్స్ అమౌంట్ ఎవరికి? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి. అర్థమైందా? సో ప్రాబ్లమ్ నెంబర్ 5 చూడండి అన్న. హెచ్బి ఫైనాన్స్ లిమిటెడ్ ఈస్ కన్సిడరింగ్ టు ఎంటర్ ద కంప్యూటర్ లీజింగ్ బిజినెస్. కంప్యూటర్ లీజింగ్ బిజినెస్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. ఎవరు? ఓకే, మంచిది. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కెన్ బి పర్చేస్ ఫర్ రూపీస్ 2 crores. సో 2 lakhs ఈచ్. 2 lakhs ఈచ్కి పర్చేస్ చేసి అండ్ ఇన్ టర్న్ బి లీజ్డ్ అవుట్ ఎట్ రూపీస్ 50,000 per year ఫర్ 8 years విత్ ఇనీషియల్ పేమెంట్ అకరింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. 2 lakhsకి ఒక కంప్యూటర్ని కొని లీజ్కి ఇచ్చేస్తాం. ఎంత లీజ్ రెంట్? 50,000. ఎవ్రీ ఇయర్ 50,000. అలా ఎన్ని ఇయర్స్ అమ్మా? 8 years. ఇక్కడ లీజ్ రెంట్ ఇచ్చేసాడు, అసెట్ కాస్ట్ ఇచ్చేసాడు. క్వశ్చన్లో ట్యాక్స్ రేట్ ఇవ్వకుండా ఏం చెప్పాడు? యూ మే ఇగ్నోర్ ట్యాక్సెస్ అండ్ డిప్రిషియేషన్. ట్యాక్సెస్ ఇగ్నోర్ చేయమన్నా, డిప్రిషియేషన్ కూడా ఇగ్నోర్ చేయమన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్యాక్స్ లేకపోతే డిప్రిషియేషన్ అలాగే ఏం చేస్తాం? ఇగ్నోరే. ఎస్టిమేట్ ద యాన్యువల్ బిఫోర్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్. ఎస్టిమేట్ ద యాన్యువల్ బిఫోర్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అండ్ ఐఆర్ఆర్ ఫర్ ద కంపెనీ. ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడమ్మా. సింపుల్, క్యాపిటల్ బస్టింగ్లో చేసాం కదా. లీజింగ్ కంపెనీకి అవుట్ఫ్లో ఎంత? 2 lakhs. 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఎంత? ఎవ్రీ ఇయర్ 50,000. అలా ఎన్ని ఇయర్స్? 8 years. దేనికి రిలవెంట్? ఏ ఎగ్జాంపుల్కి? సింగిల్ క్యాష్ ఇన్ఫ్లోనా, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోనా, మల్టిపుల్ అన్ఈవెనా? ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఐఆర్ఆర్? అట్ ఐఆర్ఆర్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో అని రాస్తాం. ఇక్కడ అవుట్ఫ్లో ఎంత? 2 lakhs ఈక్వల్ టు 50,000 ఇంటూ పీవీఏఎఫ్, ప్రెసెంట్ వాల్యూ యానిటీ ఫ్యాక్టర్. సో ప్రెసెంట్ వాల్యూ యానిటీ ఫ్యాక్టర్ ఎంతమ్మా? 2 lakhs డివైడెడ్ బై 50,000, నథింగ్ బట్ 4. ఇప్పుడు ఆ 4 ప్రెసెంట్ వాల్యూ యానిటీ ఫ్యాక్టర్ 8 yearsకి ఎక్కడ ఉందో, ఏ రేట్ దగ్గర ఉందో చూడాలి. ఆ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ని ఏమంటాం మనం? ఐఆర్ఆర్ అంటాం. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటి? వాట్ షుడ్ బి ద ఇయర్లీ లీజ్ పేమెంట్. ఇయర్లీ లీజ్ పేమెంట్ అడుగుతున్నాడమ్మా. చార్జ్డ్ బై ద కంపెనీ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ అ 20% annual compounded rate of return బిఫోర్ ఎక్స్పెన్సెస్ అండ్ taxes.
20% రేట్ ఆఫ్ రిటర్న్ కావాలంటే లీజ్ రెంట్ ఎంత ఛార్జ్ చేయాలి? సింపుల్. నీ అసెట్ కాస్ట్ ఎంత? 2 lakhs డివైడెడ్ బై ఏం చేద్దాం? పీవీఏఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 20%. పీవీఏఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 20% ఫర్ 8 years చేస్తే ఏమవుద్ది? ఎవ్రీ ఇయర్ లీజ్ రెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేసేయచ్చు, అంతే కదా. ఇంకేమైనా ఉందా దానిలో? నో. నెక్స్ట్, అజ్యూమ్ దట్ ద ఫర్మ్ యూజెస్ ఎస్ఎల్ఎం మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్. దెర్ ఈస్ నో సాల్వేజ్ వాల్యూ. ద యాన్యువల్ ఎక్స్పెన్సెస్ ఆర్ ₹20,000 and the tax rate is 35%. Calculate the yearly lease payment in order to enable the firm to earn 20% return after tax. B part ki C part ki difference ఏంటి? B part లో taxes ఇవ్వాల, అర్థమైందా? అక్కడ ఏం అడిగాడు? యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ 20% కావాలి, అది కూడా బిఫోర్ ఎక్స్పెన్సెస్ అండ్ taxes అన్నాడు. ఇక్కడేమన్నాడు? 20% రిటర్న్ కావాలి ఆఫ్టర్ ట్యాక్స్, ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ అండ్ ట్యాక్స్. యాన్యువల్ ఎక్స్పెన్స్ ఎంత ఇచ్చాడమ్మా? 20,000. డిప్రిసియేషన్ ఏ మెథడ్ అంట? ఎస్ఎల్ఎం అన్నాడు. ట్యాక్స్ రేట్ ఏమో 35% ఇచ్చాడు. అంటే కొంచెం కాంప్లికేట్ అయిపోద్ది. ఫర్దర్ అజ్యూమ్ దట్ కంప్యూటర్ హ్యాస్ రీసేల్ వాల్యూ ఆఫ్ ₹40,000. 4 ఇంకొంచెం కాంప్లికేట్ చేశాడు. రీసేల్ వాల్యూ ఎంత ఉందంట? 40,000. డిటర్మైన్ ద రివైజ్డ్ లీజ్ రెంటల్ టు ఎనేబుల్ ద ఫర్మ్ టు ఎర్న్ 20%. ఏం కంగారు పడకండి, చిన్న క్వశ్చనే, సింపుల్ క్వశ్చనే. మీరు చెప్తున్నాను కదా, స్ట్రైట్ అవే లీజింగ్లో ఫస్ట్ టైం మీరు వీడియో ప్రాసెస్ ట్రై చేయాలంటే చేయలేరు. కాబట్టి ఏం చేస్తారు? సొల్యూషన్ కూడా విన్న తర్వాత అప్పుడు ఏం చేస్తారమ్మా? ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రతి ఒక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఉన్నది ఎన్ని ప్రాబ్లమ్స్? 9. ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. ఓకే, 8 to 10 మార్క్స్ అమ్మా. 8 to 10 మార్క్స్, ఒక్కొక్కసారి 12 మార్క్స్ కూడా అడుగుతాడు. సొల్యూషన్: కాస్ట్ ఆఫ్ అసెట్ ఎంత? 2 lakhs. లైఫ్ ఆఫ్ అసెట్ ఎంత? 8 years. లీజ్ రెంట్ పర్ యానం 50,000. ఇప్పుడు ఎలా రాస్తాం? అట్ ఐఆర్ఆర్. ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవర్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో, అంతేనా? ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు ఎలా రాస్తాం? రైట్ సైడ్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ పీవీఏఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఐఆర్ఆర్, అంతేనా కదా? లీజింగ్ కంపెనీకి ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత అంటే 2 lakhs. ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుంది క్యాష్ ఇన్ఫ్లో? 50,000. క్యాపిటల్ బస్టింగ్ ప్రాబ్లమే కదా ఇది, ఇంకా ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయడమే కదా. 2 lakhs ఈక్వల్ టు 50,000 ఇంటూ పీవీఏఎఫ్. ఎంతమ్మా పీవీఏఎఫ్? 4. ప్రెసెంట్ వాల్యూ అనిటీ ఫ్యాక్టర్ ఎంత? 4. ఇది 4 ఏ రేట్ దగ్గర ఉంది తెలియదు. 20% రేట్ ట్రై చేద్దాం. 1/1.2 ఈక్వల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 8 times గ్రాండ్ టోటల్. 1/1.2 తెలియదు కదా. ఐఆర్ఆర్ 20% అనుకొని ట్రై చేద్దాం. 20% దగ్గర ఒకవేళ పీవీఏఎఫ్ 4 వచ్చింది అనుకో, ఐఆర్ఆర్ ఎంత? 20. సో 1/1.2 ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ అమ్మా? 8 times. 1/1.2 ఈక్వల్ టు 8 times గ్రాండ్ టోటల్. 3.837. 3.837 అంటే మనకు కావాల్సిన 4 కదా. వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలంటే రేట్ డిక్రీజ్ చేయాలి. కాబట్టి 20 కాదు, ఏం చేద్దాం? 18 చేద్దామా? ఓకే, నేనైతే 19 కూడా చేసా. 3.954 వర్కౌట్ కాల. కాబట్టి మీరు చెప్పినట్టే ఏం చేద్దాం? 18 చేద్దాం. ఎంత వచ్చింది చూడండి? 18. పీవీఏఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 18% ఫర్ 8 years. 1/1.18 ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ అమ్మా? 8 times గ్రాండ్ టోటల్. ఎంత వచ్చింది? క్లియరా? 1/1.18 ఈక్వల్ టు 8 times గ్రాండ్ టోటల్. ఎంత? 4.077 అంటే ఐఆర్ఆర్ లైస్ బిట్వీన్ 19 and 18, అంటే గ్రేటర్ దాన్ 18, లెస్ దాన్ 19. తెలుసు ఇంటర్పోలేషన్ ఎలా చేయాలో. ఐఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ 18 ప్లస్ 4.077 మైనస్ 4 డివైడెడ్ బై 4.077 మైనస్ 3.954 ఇంటూ 1%. ఎందుకని నేను 19 and 18 తీసుకున్నా, మీరు 20 and 18 తీసుకుంటే రైట్ సైడ్ ఏంటమ్మా? ఇంటూ 2, అంతే కదా. అండ్ ఇక్కడ ఏమొస్తుంది? 3.837 వస్తుంది. సో మొత్తానికి ఆన్సర్ ఎంత? 18.626%. క్లియరా? 18.626%. బి పార్ట్ ఏంటమ్మా? క్యాలిక్యులేట్ లీజ్ రెంటల్ అన్నాడు. తెలియదు కదా, సింపుల్. లెట్ లీజ్ రెంటల్ బి ఎక్స్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ క్యాష్ ఇన్ఫ్లో. సో 2 lakhs ఈక్వల్ టు ఏంటమ్మా? ఎక్స్ ఇంటూ 3.8372.
3.8370 ఎలా వచ్చింది? 1/1.2 ఈక్వల్ టు 8 టైమ్స్ గ్రాండ్ టోటల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 52,120. అంటే నీకు 20% రేట్ ఆఫ్ రిటర్న్ కావాలంటే నువ్వు 50,000 లీజ్ రెంట్ ఛార్జ్ చేస్తే సరిపోదు. ఎంత ఛార్జ్ చేయాలి? 52,120 నువ్వు రెంట్ ఛార్జ్ చేస్తే అప్పుడు నీకు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుందమ్మా? 20% వస్తుంది. సో దేర్ ఫోర్ లీజ్ రెంట్ ఈజ్ ఈక్వల్ టు 52,120. క్లియరా? సరే, సి పార్ట్ ఏంటమ్మా? సి పార్ట్ ఏంటి? ఈసారి ఏమన్నాడు? ఎక్స్పెన్సెస్ ఒక 20,000 ఇచ్చాడు, ట్యాక్స్ రేట్ ఇచ్చాడు. నీకు లీజ్ రెంట్ తెలుసా? తెలియదు కదా. తెలియనప్పుడు నువ్వేమనుకుంటావు? ఎక్స్ అనుకో. అవునా కదా? ఆ లీజ్ రెంట్ ఎక్స్లోంచి నీకు అయ్యే ఎక్స్పెన్సెస్ అన్నీ మైనస్ చేసి, ట్యాక్స్లు మైనస్ చేసి, అన్నీ మైనస్ చేసి అది మొత్తం డిస్కౌంట్ చేస్తే అది ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 2 lakhsకి ఈక్వల్ అవ్వాలి. అంతే కదా? బ్రేక్ ఈవెన్ లీజ్ రెంటల్ అమ్మా. నాకు అవుట్ఫ్లో ఎంత అవుతుంది? 2 lakhsకి నేను అసెట్ పర్చేస్ చేసి లీజ్కి ఇవ్వాలి. ఇప్పుడు నేను లీజ్ రెంట్ ఎంత ఛార్జ్ చేయాలి అంటే, ఫస్ట్ కేసులో 50,000 నాకు ఛార్జ్ చేస్తే ఎంత వచ్చింది రిటర్న్? 18.626% వచ్చింది. వాడు ఏం అడిగాడు? 20% రేట్ ఆఫ్ రిటర్న్ రావాలంటే నువ్వు ఎంత ఛార్జ్ చేయాలని అడిగాడు. బిఫోర్ ఎక్స్పెన్సెస్ అండ్ ట్యాక్సెస్ ఎంత ఛార్జ్ చేయాలి? 52,120 అయిపోయింది. థర్డ్ పార్ట్ ఏంటి ఇప్పుడు? అరే బాబు, ఎక్స్పెన్సెస్ ఒక 20,000 ఉన్నాయి, ట్యాక్స్ ఉంది, ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తావు లీజ్ రెంట్ అంటే 52,120 ఛార్జ్ చేస్తే అయితే సరిపోదు. మోర్ దాన్ 52,120 అదెంత తెలియదు కాబట్టి నేనేమనుకుంటా? ఎక్స్. ఇప్పుడు ఆ ఎక్స్లోంచి ఏం చేద్దాం? ఎక్స్పెన్సెస్ మైనస్ చేద్దాం, ట్యాక్స్ మైనస్ చేద్దాం, ఎక్స్పెన్సెస్ మైనస్ చేద్దాం, డిప్రీషియేషన్ మైనస్ చేసి, ట్యాక్స్ మైనస్ చేసి, మళ్ళీ ఏం చేద్దాం? డిప్రీషియేషన్ యాడ్ బ్యాక్ చేద్దాం. అది మనకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లో. అర్థమైందా? అదే మనకు వచ్చేయండమ్మా క్యాష్ ఇన్ఫ్లో. అర్థమైందా? మనకి పీవీఎఫ్ తెలుసు, 20% కదా రేట్ ఆఫ్ రిటర్న్. సో దాన్ని 2 lakhsతో ఈక్వేట్ చేస్తే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చెప్పింది కొంచెం అర్థమై ఉంటుంది కాబట్టి వర్కింగ్ నోట్ తీసుకుందాం. వర్కింగ్ నోట్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ అ క్యాష్ ఇన్ఫ్లో. నువ్వు లీజ్కి ఇవ్వడం వల్ల వచ్చే క్యాష్ ఇన్ఫ్లో ఎంత? యాన్యువల్ లీజ్ రెంట్ ఎక్స్ యాన్యువల్ లీజ్ రెంట్. నీకు వచ్చే బెనిఫిట్ ఏంటమ్మా? లీజ్ రెంటే కదా, ఎక్స్. దానిలోంచి ఏం చేద్దాం? యాన్యువల్ ఎక్స్పెన్సెస్. ఎంత యాన్యువల్ ఎక్స్పెన్సెస్? 20,000. దానిలోంచి డిప్రీషియేషన్ మైనస్ చేద్దాం. స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నాడు కదా. 2 lakhs డివైడెడ్ బై 8 ఎంత? 25,000. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత అవుద్ది? ఎక్స్ మైనస్ 45,000. ఎక్స్ మైనస్ 45,000 మైనస్ ట్యాక్స్ ఎంతమ్మా? ట్యాక్స్ ఎక్స్ మైనస్ 45,000 ఇంటూ 35% మైనస్ చేస్తే మిగిలేదు ఎంత నాకు? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 0.65 ఎక్స్ మైనస్ 29,250. డిప్రీషియేషన్ ఏంటమ్మా? డిప్రీషియేషన్ ఏంటి? నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. బట్ ఎందుకు మైనస్ చేసా? ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అ ట్యాక్స్. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? నేను డిప్రీషియేషన్ యాడ్ చేస్తే లీజ్కి ఇవ్వడం వల్ల వచ్చిన క్యాష్ ఇన్ఫ్లో ఎంత అంటే 0.65 ఎక్స్ మైనస్ 4250. ఇది నాకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లో. ఇప్పుడు నేను దీన్ని డిస్కౌంట్ చేస్తే అది ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 2 lakhsకి. అంతేనే కదా? నేను డిస్కౌంట్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 2 lakhs. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇయర్లీ లీజ్ రెంట్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ క్యాష్ ఇన్ఫ్లో. వర్కింగ్ నోట్ 1. సో అవుట్ఫ్లో ఎంత? 2 lakhs ఈక్వల్ టు 0.65 ఎక్స్ మైనస్ 4250 ఇంటూ 3.8372. చెప్పాడు కదా నాకు 20% రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి ఆఫ్టర్ ట్యాక్స్. సో పీవీఎఫ్ ఎంతమ్మా? 3.8372. సో సాల్వ్ చేస్తే ఎక్స్ ఎంత? 86,725. ఇదేంటమ్మా? లీజ్ రెంట్. మీకు అర్థమైందా? లీజ్ రెంట్ ఎంత? 86,725. ఇది 52,120 అమ్మా. ఇది ఎంత? 52,120. 52.12 కాదు, 52,120. క్లియరా? అర్థమైందా? అది కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత 52,120. స్లైడ్ నెంబర్ 28. ఈసారి నువ్వు రెంట్ ఎంత ఛార్జ్ చేయాలి? 86,725 ఛార్జ్ చేస్తే దానిలో యాన్యువల్ ఎక్స్పెన్సెస్ ఎంత పోతాయి? 20,000 పోతాయి. అర్థమైందా? 20,000 పోయి ట్యాక్స్ ఎంత పోతుంది? 0.35 ఎక్స్ మైనస్ 15,750 ట్యాక్స్ పోతుంది. అదేనా? నథింగ్ బట్ లాస్ట్కి ఇక్కడ ఎంత మిగులుద్ది అంటే 52,120 మిగులుద్ది.
క్యాష్ ఇన్ఫ్లో ఎంత మిగిలిద్దామా 52,120. మీకు అర్థమైందా? ఓకే, క్లియరా? 86,725. నెక్స్ట్ ఏమన్నాడు? అరే బాబు సాల్వేజ్ వాల్యూ ఒకటి ఉందన్నాడు. సాల్వేజ్ వాల్యూ ఇక్కడ చూడండి కొంచెం క్యాలిక్యులేషన్ ఆఫ్ అ క్యాష్ ఇన్ఫ్లో అది మామూలే. యాన్యువల్ లీజ్ రెంట్ ఎంతమ్మా? ఎక్స్ 20,000. బట్ డిప్రిషియేషన్ చేంజ్ అవుతుంది కదా సాల్వేజ్ వాల్యూ ఇచ్చినప్పుడు, అది జాగ్రత్తగా ఉండాలి. సో 2 lakhs minus 40,000 divided by 8, 20,000 depreciation. Profit before tax ఎంత? X minus 40,000 minus tax at the rate of 35%. Profit after tax 0.65x minus 26,000. దాని depreciation 20,000 యాడ్ చేస్తే 0.65x minus 60,000. 0.65x minus 6,000. ఇది ఎవ్రీ ఇయర్ నాకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లో. ఇది కాకుండా నాకు ఎండింగ్లో సాల్వేజ్ వాల్యూ వస్తుంది, దాన్ని కన్సిడర్ చేయాలి కదా. సో ప్రజెంట్ వాల్యూ ఫర్ టర్మినల్ ఇన్ఫ్లో ఎంత అంటే 40,000. అది వచ్చేది ఇప్పుడు 8th year ఎండింగ్లో. దాన్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తే 40,000 ఇంటూ 0.23257. 0.23257 ఎలా వచ్చింది? 1 divided by 1.2 ఈక్వల్ టు 8 times. సో 0.23257 చేస్తే దాని వాల్యూ ఎంతమ్మా? 9303. 9303. సో ఇప్పుడు ఇక్కడ చేంజ్ అయింది ఏంటమ్మా? డిప్రిసియేషన్ ఒకటి చేంజ్ అయింది. మనకేం చేంజ్ అయింది? డిప్రిసియేషన్ చేంజ్ అయిందా లేదా? డిప్రిసియేషన్ అర్థమైందా? డిప్రిసియేషన్ చేంజ్ అవ్వడం వల్ల యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో కూడా చేంజ్ అయింది. 0.65x minus 66,000. డిప్రిసియేషన్ ఎందుకు చేంజ్ అయింది? సాల్వేజ్ వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎలా రాస్తానమ్మా? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అ క్యాష్ ఇన్ఫ్లో వర్కింగ్ నోట్ 2. ఇప్పుడు ఏం చేయాలి? 2 lakhs ఈక్వల్ టు ఏం రాస్తాను? 0.65x minus 6,000 ఇంటూ 3.8372 ప్లస్ 9303. అది కూడా నాకు వచ్చి ఇన్ఫ్లోనే కదా, దాన్ని కూడా ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చాయి కదా. ఓకే, సో సాల్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా? 85,687. ఈసారి 85,687 నువ్వు రెంట్ ఛార్జ్ చేస్తే చాలు. లీజ్ రెంట్ ఎంత ఛార్జ్ చేస్తే చాలమ్మా? 85,687 ఛార్జ్ చేస్తే చాలు రెంట్. మీకు అర్థం అవుతుందా? బ్రేక్ ఈవెన్ లీజ్ రెంటల్స్ కాన్సెప్ట్ అర్థం అవుతుందా? మీకు అర్థమైనా వెంటనే ఏం చేయాలి? క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే డౌట్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. అర్థమైందా? డౌట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? లీజింగ్లో ఎస్పెషల్లీ మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి అన్నీ చూసుకోవాలి. అప్పుడు ఏ క్వశ్చన్ ఎందుకు ఇలా చేసామనేది అర్థమవుతుంది. చెప్పింది అర్థమైందా మీకు? సో క్యాపిటల్ బర్స్టింగ్లో నేను ప్రతి ఒక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేయమని చెప్పానా? లేదు. బట్ ఇది మాత్రం ఏంటి? ప్రాక్టీస్ చేయమని చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఓకే, క్లియరా? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 చూడండి అన్న. ప్రాబ్లం నెంబర్ 6 ఇది మళ్ళీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, చూసుకోవాలి జాగ్రత్తగా. బీటా లిమిటెడ్ ఈజ్ కన్సిడరింగ్ ద అక్విజిషన్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్ కాస్టింగ్ ₹50,000. అక్వైర్ చేద్దాం అనుకుంటారు. ఎంతకి? 50,000. ద ఎఫెక్టివ్ లైఫ్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ 5 years. The company plans to acquire the same either by borrowing ₹50,000 from its bankers at 15% interest per annum or a lease. పర్చేస్ చేద్దామా, లీజ్కి తీసుకుందామా? రెండు ఆప్షన్స్ ఉన్నాయి. The company wishes to know the lease rentals to be paid annually which match the loan option. అంటే ఏం అడిగడమ్మా? లోన్ ఆప్షన్ని మ్యాచ్ చేయాలంటే సో లీజ్ రెంటల్స్ నథింగ్ బట్ ఏంటి? లెస్సీ వాంట్స్ టు నో maximum lease rentals that can be paid. లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు ఇది. లెస్సీ అనేవాడు మీకు అర్థమైందా? ఫస్ట్ ఆ హెచ్పిఎల్ బ్యాంక్ ఇదేమో లెస్సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాడు? లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లెస్సీ అనేవాడు మ్యాక్సిమం రెంట్ ఎంత పే చేయొచ్చు, మ్యాక్సిమం రెంట్ ఎంత పే చేయొచ్చు. ద ఫాలోయింగ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ టు యూ. ద ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ లోన్ విల్ బి పెయిడ్ ఇన్ 5 annual equal installments. ప్రిన్సిపల్ అమౌంట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ప్రిన్సిపల్ అమౌంట్ విల్ బి పెయిడ్ ఇన్ 5 annual equal installments. అర్థమైందా? ప్రిన్సిపల్ అంటే 50,000 కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎంత పే చేస్తాం? 10,000. ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ కాదమ్మా. ఇక్కడ ఏమన్నాడు? ప్రిన్సిపల్ విల్ బి పెయిడ్ ఇన్ 5 annual equal installments అన్నాడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రిన్సిపల్ని నువ్వు ఈక్వల్గా పే చేస్తావు. సో ఎవ్రీ ఇయర్ ఎంత? 10,000. నువ్వు రివర్స్లో కూడా అర్థం చేసుకోవచ్చు. సో లోన్ విల్ బి పెయిడ్ ఇన్ 5 equal annual installments అంటే నువ్వు ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు గూగుల్ ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అని కొడితే ఏంటమ్మా? ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. నువ్వు అలా కూడా చేయొచ్చు.
బట్ సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ లోన్ విల్ బి పెయిడ్ ఇన్ 5 annual ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే వాడు ఎలా తీసుకున్నాడు, ఓన్లీ ప్రిన్సిపల్ ఈక్వల్గా పే చేస్తున్నావు అని తీసుకున్నాడు. అంటే ఎవ్రీ ఇయర్ ఎంత ప్రిన్సిపల్ నువ్వు రీపే చేసేది 10,000. ఇంట్రెస్ట్, లీజ్, రెంటల్స్, ప్రిన్సిపల్ రీపేమెంట్ ఆర్ టు బి పెయిడ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ఈచ్ ఇయర్. అన్నీ లాస్ట్ ఎట్ ద ఎండ్ అన్నాడు. మామూలుగా కూడా అంతే కదా, క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయలేదు. ద ఫుల్ కాస్ట్ ఆఫ్ అ కంప్యూటర్ విల్ బి రిటర్న్ ఆఫ్ ఓవర్ ద ఎఫెక్టివ్ లైఫ్ ఆఫ్ కంప్యూటర్ ఆన్ స్ట్రైట్ లైన్ basis and the same will be allowed for tax purposes. The company's effective tax rate is 40% and after tax cost of a capital is 9%. The computer will be sold for rupees 1700 at the end of a 5th year. The commission of such sale is 9% on the sale value. You are required to compute the annual lease rentals payable by Beta Limited, which will result in indifference to the loan option. కొంచెం కాంప్లికేట్ అయిపోయింది ప్రాబ్లం. ఎలాగా అంటే ఇంతకుముందు ప్రాబ్లంలో నువ్వు అసెట్ కొంటున్నావు, నీకు అండర్ బై ఆప్షన్ అవుట్ఫ్లో ఫిక్స్ 2 lakhs. ఎంతమ్మా? 2 lakhs. అసలు దాన్ని నువ్వు క్యాలిక్యులేటే చేయలే. ఎందుకని? డైరెక్ట్ అక్కడ ట్యాక్స్ రేట్ ఇచ్చాడు. ట్యాక్స్ రేట్ ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాల. ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడా? ఏమి ఇవ్వాల. ఇది ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలో పర్చేస్ ఎంత అన్నాడు, 2 lakhs పెట్టి పర్చేస్ చేస్తా అన్నాడు. బట్ లోనా ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది కూడా ఇవ్వలేదు. ఇచ్చాడు ఇవ్వలేదా? ఇవ్వలేదు. సో కాబట్టి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ ఎంత చేయలే. అర్థమైందా? నీకు అర్థమైంది నేను చెప్పింది? ఓకే. ఇంతకుముందు ఎలా చేసాము, నువ్వు పర్చేస్ చేస్తున్నావు, పర్చేస్ చేయడం వల్ల నీకు అవుట్ఫ్లో ఎంత అంటే 2 lakhs. వచ్చే బెనిఫిట్ ఏంటి? లీజ్ రెంట్. బట్ నువ్వు అసెట్ కొని లీజ్ ఇవ్వడం వల్ల నీకు వచ్చే లీజ్ రెంటల్ ఇన్కమ్, దానిలోంచి ఏంటి ఎక్స్పెన్సెస్ మైనస్ చేసావు, క్లెయిమ్ చేసుకుంటావు కదా ట్యాక్స్ పర్పస్కి. అండ్ అలాగే డిప్రిషియేషన్ కూడా మైనస్ చేసావు. సో తర్వాత ఏం చేసాము, ట్యాక్స్ మైనస్ చేసావు, మళ్ళీ డిప్రిషియేషన్ ఏంటి యాడ్ చేసావు. అలా నీకు యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో వచ్చింది. దాన్ని ఈక్వేట్ చేసావు దేంతో? 2 lakhs. అది కొంచెం డిఫరెంట్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా, ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు, ట్యాక్స్ రేట్ కూడా ఇచ్చాడు. సో నువ్వేం చేయాలి ఇప్పుడు? ఫస్ట్లో చేసాను చూసారా, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో క్యాలిక్యులేట్ చేసాం అండర్ బై ఆప్షన్. అలా ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేసి అది దేనికి ఈక్వేట్ చేయాలి? అర్థమైందా? అది దేనికి ఈక్వేట్ చేయాలమ్మా? 50,000 కాదు ఇక్కడ అవుట్ఫ్లో. చూడండి చెప్తాను. సొల్యూషన్. వర్కింగ్ నోట్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ అ టర్మినల్ క్యాష్ ఇన్. ఫస్ట్ మనం టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో క్యాలిక్యులేట్ చేద్దాం. సేల్ వాల్యూ ఎంత అంట? 1700. కమిషన్ ఎంత? దానిలో 9%. అంటే ఎంతమ్మా? 153. నెట్ సేల్ వాల్యూ ఎంత? 1547. నువ్వు అసెట్ ఏమన్నాడు, కంప్లీట్గా రైట్ ఆఫ్ చేస్తావు అన్నాడు. 0గా రైట్ ఆఫ్ చేస్తావు. అంటే ఏంటి? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తీసుకోవాలి కదా. ఎంత అవుతుంది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే, నీ సేల్ వాల్యూ 1547, బుక్ వాల్యూ ఎంత? 0 చెప్పాడు. బుక్స్లో మాత్రం 0గా రైట్ ఆఫ్ చేస్తా అన్నాడు, కంప్లీట్గా రైట్ ఆఫ్ చేస్తా అన్నాడు ఎస్ఎల్ఎం బేసిస్లో. సో దట్స్ వై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎంత అంటే 1547 ఇంటూ 40%. నీకు మిగిలేదు ఎంత మరి? టెర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో 928. టెర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంతమ్మా? 928. ఇలా ఎప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయలేదు. ఎందుకు? ఇప్పటి వరకు మనం చేసిన ఏ క్వశ్చన్లో కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రాలేదు. అర్థమైనా? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇప్పటి వరకు వచ్చిందా రాలేదా? రాలేదు. కమిషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. అందుకని ఇక్కడ వర్కింగ్ నోట్ వేసి మనం టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేద్దాం? క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో అండర్ బై ఆప్షన్స్. ఇంతకుముందు ప్రాబ్లంలో అయితే స్ట్రైట్ అవే ఎంత? 50,000 అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు అలా చెప్పొచ్చా? చెప్పలేం. ఇయర్ ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్ ఏంటమ్మా? మైనస్ చేయాలి. సాల్వేజ్ వాల్యూ మైనస్ చేయాలి. అర్థమైందా? బై ఆప్షన్ అయితే మైనస్ చేస్తాం. ఇంతకుముందు ఏం చేస్తాం? లీజ్ ఆప్షన్లో యాడ్ చేసాం. అర్థమైందా మీకు? సో ఇప్పుడు ఏం చేసామా? ఫస్ట్ ఇయర్ తీసుకున్నాం. ప్రిన్సిపల్ ఎంత? 10,000. ఇంట్రెస్ట్ ఎంత? టోటల్ 50,000 పైన పే చేయాలి. ఎంత? 15%. సో 7,500. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 17,500. ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ ఎంత? 3,000. ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్ 4,000. సాల్వేజ్ వాల్యూ నిల్. నెట్ క్యాష్ అవుట్ఫ్లో ఎంతమ్మా? 10,500. సో పీవీఎఫ్ ఎంత? పీవీఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 9%. పీవీఎఫ్ తీసుకోవాలి. పీవీఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 9% ఇచ్చాడు కదా, డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. అలా సెకండ్ ఇయర్,
థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అండ్ ఫిఫ్త్ ఇయర్. మొత్తం లైఫ్ ఎన్ని ఇయర్స్? ఫిఫ్త్ ఇయర్ కదా. సో సాల్వేజ్ వాల్యూ ఇక్కడ నుంచి మైనస్ చేస్తాం. మీకు అర్థం, బై ఆప్షన్ అయితే మైనస్ చేస్తాం సాల్వేజ్ వాల్యూ. అవుట్ఫ్లోస్లోంచి సాల్వేజ్ వాల్యూ ఇన్ఫ్లో కాబట్టి మైనస్ చేస్తాం. అర్థమైందా? లీజ్కి అయితే ఏంటి, రైట్ సైడ్ అయితే యాడ్ చేస్తాం. అర్థమైందా? అసెట్ కొని లీజ్కి ఇచ్చేవాడికి సాల్వేజ్ వాల్యూ ఏంటమ్మా, ఇన్ఫ్లో అవుతుంది. ఈ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్లో అంటారు బై ఆప్షన్ అయితే దాని నుంచి ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. బట్ లీజ్ అయితే యాడ్ చేస్తాం, ఎందుకంటే లీజ్ రెంట్ అనేది ఇన్కమ్ కదా. సో సాల్వేజ్ వాల్యూ దానికి ఏం చేయాలి, యాడ్ చేయాలి. అందుకని ముందు ప్రాబ్లంలో ఏం చేసాం, సాల్వేజ్ వాల్యూ యాడ్ చేసాం. క్లియరా? సో మొత్తానికి సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత అయిందమ్మా, 33,833. సో సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో అండర్ బై ఆప్షన్ ఎంత, 33,832. ఇప్పుడు ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి, లీజ్ ఆప్షన్లో నీకు వచ్చే బెనిఫిట్కి ఈక్వల్ అవ్వాలి. అంతేనా? లీజ్ రెంట్ తెలుసా తెలీదా? తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ట్యాక్స్ ఎంత ఇచ్చాడు, 40%. అంటే లీజ్ రెంట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అవుద్ది, 0.6x. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ రెంట్ ఎంత అవుద్ది, 0.6x ఇంటూ 3.8896. 3.8896 ఎలా వచ్చింది, 1/1.09 ఈక్వల్ టు 5 టైమ్స్ గ్రాండ్ టోటల్. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అంత ఈజీ టాపిక్ ఏం కాదు లీజింగ్. ఏదో స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఈజీ అనుకోండి, కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్, ప్రాక్టీస్ చేసుకోవాలి. ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ రెంటల్స్ ఈజ్ ఈక్వల్ టు 0.6x ఇంటూ 3.8896. ఇది ఈక్వల్ అవ్వాలి దేనికి, 33,832కి. సో టు బీ ఇండిఫరెంట్ టు ద లోన్ ఆప్షన్, x ఇంటూ 0.6 ఇంటూ 3.8896 ఈక్వల్ టు 33,832. ఎంతమ్మా ఎక్స్, 14,497. సో అంటే ఈసారి నువ్వు రెంట్ ఎంత ఛార్జ్ చేయాలి, 14,497. ఇంతకుముందు ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటి, ఇంతకుముందు ప్రాబ్లంలో ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ లేదు, ఈ ప్రాబ్లంకి ఏం యాడ్ అయింది. మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఈ సెషన్లో మనం చూసింది. ఫస్ట్ ప్రాబ్లంలో ఆ ట్యాక్స్ రేట్ ఇవ్వాల, 2:8 రేస్లో ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. అక్కడ ఏం చేస్తాం, సింపుల్గా డివైడెడ్ బై పీవీఎఫ్ చేస్తాం. అదేనా, డివైడ్ బై పీవీఎఫ్ చేసేస్తే మనకి ఏంటమ్మా, ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ వచ్చింది, బ్యాంకుకి పే చేసేది. తర్వాత ఏం చేసాం, ఈక్విటీ షోల్డర్స్కి ఎంత కావాలని చెప్పి దాన్ని కూడా ఏం చేసాం, డివైడ్ బై పీవీఎఫ్ at the rate of 25%. రెండు యాడ్ చేస్తే లీజ్ రెంట్ టు బి ఛార్జ్ వచ్చింది. సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఏమైంది, సెకండ్ క్వశ్చన్లో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఓకే, ట్యాక్స్ లేదు. బట్ థర్డ్ పార్ట్కి వచ్చేసరికి ఏం చేశాడు, ట్యాక్స్ ఇచ్చాడు. ట్యాక్స్ ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేశాను, రైట్ సైడ్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో క్యాలిక్యులేట్ చేశాను. లీజ్ రెంట్లో నుంచి ఎక్స్పెన్సెస్ మైనస్ చేసి, డిప్రీషియేషన్ మైనస్ చేసి, ట్యాక్స్ మైనస్ చేసి, మళ్ళీ డిప్రీషియేషన్ యాడ్ చేసి, దాన్ని దేనికి ఈక్వల్ చేశా, దాన్ని 2 lakhsకి ఈక్వేట్ చేసి ఫైండ్ అవుట్ చేశా ఎక్స్ని. అవునా కదా? ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి అడిషనల్ ఇంకో పాయింట్ యాడ్ అయింది. ఏంటో పాయింట్, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్, అలాగే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఒకటి యాడ్ అయింది. అందుకే నేను చెప్పాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కంప్లీట్ అయిన తర్వాత వీడియో పాసెస్ వెంటనే ఏంటి, ప్రాక్టీస్ చేస్తేనే. అర్థమైందా? అది కూడా కౌంట్ అవుతుంది టీచింగ్ అవర్స్లో. చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను వీడియో పాస్ చేయండి అని చెప్పి ఒక 15 minutes అటు ఇటు చూస్తాను, లేకపోతే ఊరికేయండి టైం పాస్ చేయొచ్చు. బట్ దానికి వదిలేండి, మీరు వీడియో పాసెస్ ట్రై చేయండి. ట్రై చేసి మొత్తం 9 questions కూడా ఒక్కటేసారి చూస్తే ఏ క్వశ్చన్లు ఏంటి డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. క్లియరా? సో విత్ దిస్ ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లో మనం ప్రాబ్లం నెంబర్ 7, 8 and 9 చూద్దాం. ఆ నెక్స్ట్ సెషన్లో పాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో నెక్స్ట్ చూడండి, ప్రాబ్లం నెంబర్ 7 చూడండి. ప్రాబ్లం నెంబర్ 7, ఇప్పటివరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా లీజ్ రెంట్ అనేది ఎవ్రీ ఇయర్ సేమ్. లీజ్ రెంట్ అనేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ సేమ్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి లీజ్ రెంట్ సేమ్ ఉండదు, చెప్తాడు. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఈ క్వశ్చన్లో చూడండి, డిమినిషింగ్ మేనర్లో లీజ్ రెంట్ అన్నాడు, 3:2:1. అదేనా? ఒకసారి చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 7, Fair Finance, a leasing company. Fair Finance is a leasing company. Lessor has been approached by the prospective customer intending to acquire a machine whose cash down price is rupees 3 crores. ఇక్కడ ఎంత ఉందమ్మా, మెషిన్ కాస్ట్ 3 crores ఉంది. సూపర్. The customer, in order to leverage his tax position, has requested a quote for a 3-year lease with rentals payable at the end of a year, but in a diminishing manner such that they are in the ratio of 3:2:1. ఏమన్నాడు,
in order to leverage his tax position, has requested a quote for a 3-year lease with rentals payable at the end of each year but in diminishing manner. So 3:2:1 రేషియోలో రెంటల్స్ పే చేస్తాడంట కస్టమర్. Depreciation can be assumed to be on straight line basis. Fair finance marginal tax rate is 35%. Tax rate ఇచ్చాడు ఎంత 35%. సో tax rate 35% ఇచ్చాడంటే మనం ఏం చేయాలి? Tax savings on depreciation కన్సిడర్ చేయాలి. ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ కన్సిడర్ చేద్దామంటే లోన్ తీసుకున్నాం అని ఏం చెప్పలేదు కదా, కాబట్టి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ అయితే లేదు. కానీ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్. ద టార్గెట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ఫైర్ ఫైనాన్స్ ఆన్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ 12%. క్యాలిక్యులేట్ ద లీజ్ రెంట్స్ టు బి కోటెడ్ ఫర్ ద లీజ్ ఫర్ 3 years. మనం ఇప్పుడు లీజ్ రెంట్ టు బి కోటెడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంతకుముందు ప్రాబ్లం లాగే ఇప్పుడు కూడా ఏం చేద్దాం? ఫస్ట్ సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో అండర్ బై ఆప్షన్ చూద్దాం. ఒకవేళ పర్చేజ్ చేస్తే సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేసి దాన్ని దేంతో ఈక్వేట్ చేయాలి? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఆ లీజ్ రెంటల్స్. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఆ లీజ్ రెంటల్స్. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ రెంటల్తో మనం ఈక్వేట్ చేస్తాం. ఓకే, చెప్పాను కదా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీరు చేసే మిస్టేక్స్ ఏంటో. పెన్ను కదలదు, ఫస్ట్ పెన్ అసలు మూవ్ అవ్వదు. ఏం తీసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, చిన్న చిన్న క్లరికల్ మిస్టేక్ చేస్తారు. కొన్నిసార్లు ట్యాక్స్ సేవింగ్స్ కన్సిడర్ చేయరు. ట్యాక్స్ సేవింగ్స్. లెస్ ఓవర్కి లీజ్ రెంట్ అనేది ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. అంటే 100 రూపీస్ లీజ్ రెంట్ ఛార్జ్ చేస్తే చేతికి వచ్చేది ఎంత? 0.65. సో లీజ్ రెంట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 0.65. అలాగే లెస్సీకి లీజ్ రెంట్ అనేది ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అవుట్ఫ్లో. 100 రూపీస్ లీజ్ రెంట్ పే చేస్తే అవుట్ఫ్లో ఎంత? 65. ఎందుకంటే 35% ట్యాక్స్ సేవ్ అవుద్ది. లెస్సీకి ఏమో ట్యాక్స్ సేవ్ అవుద్ది ఆన్ లీజ్ రెంట్, బట్ లెస్ వారికి ఏంటమ్మా ట్యాక్స్ పే చేయాలి ఆన్ లీజ్ రెంట్. ఓకే, సరే క్యాలిక్యులేట్ ద లీజ్ రెంట్స్ టు బి కోటెడ్ ఫర్ ద లీజ్ ఫర్ 3 years అన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్. ఎగ్జామ్లో వస్తే 10 మార్క్స్ ఈజీగా వస్తాయి, బట్ క్వశ్చన్ అర్థమైతే, కాన్సెప్ట్ అర్థమైతే. సరే సొల్యూషన్. ఫస్ట్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో అండర్ బై ఆప్షన్. కాస్ట్ ఆఫ్ అ మెషిన్ ఎంత చెప్పండి? 3 crores. నువ్వు మెషిన్ కొంటే నీకు అవుట్ఫ్లో ఎంత అంటే 3 crores ఇనీషియల్ అవుట్ఫ్లో ఉంటుంది. బట్ నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? డిప్రిషియేషన్. ట్యాక్స్ సేవ్ అవుతుంది కదా, ట్యాక్స్ సేవింగ్ అవుతుంది, అవునా? సో ట్యాక్స్ సేవింగ్ ఆన్ డిప్రిషియేషన్ అనేది నువ్వు రైట్ సైడ్ ఏం చేయొచ్చు? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ రెంటల్స్కి ఏం చేయొచ్చు? యాడ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అయితే ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో అండర్ బై ఆప్షన్. కాస్ట్ ఆఫ్ మెషిన్ ఎంతమ్మా? 3 crores. మైనస్ ఏంటి? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ పైన ట్యాక్స్ సేవ్ అవుద్ది. అసలు డిప్రిషియేషన్ ఎంత? 3 crores డివైడెడ్ బై 3. 1 crore డిప్రిషియేషన్. 35% ఏంటమ్మా ట్యాక్స్ రేట్. అంటే నీకు 35 lakhs ఏంటి? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్. ఎవ్రీ ఇయర్ ఎంత సేవ్ అవుద్ది నీకు ట్యాక్స్ డిప్రిషియేషన్ పైన? ఎవ్రీ ఇయర్ 35 lakhs. అలా ఎన్ని ఇయర్స్ సేవ్ అవుద్ది? 3 years. కాబట్టి ఏం చేసాం? ఇంటూ 2.4018. ఏంటది 2.4018? ప్రెజెంట్ వాల్యూ అనిటీ ఫ్యాక్టర్ ఫర్ 3 years. ఎంత ఇచ్చాడు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్స్? 12%. అంటే 2.4018 ఎలా వచ్చింది? 1 డివైడెడ్ బై 1.12 ఈక్వల్ టు ఎన్ని టైమ్స్? 3 times. మైనస్ చేసావు. చూడండి ఒకసారి 1 డివైడ్ బై 1.12 ఎంత వచ్చిందో? 1 డివైడ్ బై 1.12 ఈక్వల్ టు 3 times గ్రాండ్ టోటల్ 2.4018. మీకు అర్థమైందా? అసెట్ మనం పర్చేస్ చేస్తున్నాము అంటే 3 crores అవుట్ఫ్లో ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఏంటమ్మా దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకుంటాం, ట్యాక్స్ సేవ్ అవుద్ది. సో ట్యాక్స్ సేవింగ్స్ ఏం చేసామ్మా? మైనస్ చేసాం. సార్ ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకోలేదంటే, ఎందుకు తీసుకోలేదు నేను ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్? క్వశ్చన్లో లోన్ అది అని చెప్పలేదు మనకి, కాబట్టే తీసుకోలేదు. ఇది సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. ఇప్పుడు నాకు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ రెంటల్స్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 215, 93, 700. నాకు లీజ్ ఆప్షన్ ఈసారి లీజ్ రెంట్ ఏంటమ్మా? ఈక్వలా ఇన్ఈక్వలా? అర్థమైందా? అదే ఒకవేళ ఈక్వల్ అయితే నేనేం చేసేవాడిని? 2,15,93,700 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 0.65 ఇంటూ 2.4018. అంతేనా కదా? ఈక్వేషన్ ఏమేదమ్మా? 2,15,93,700 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 0.65 ఇంటూ 2.4018. ఎక్స్ ఏంటమ్మా? లీజ్ రెంట్ టు బి చార్జ్డ్. 0.65 ఎందుకు? ట్యాక్స్ పే చేయాలి కదా,
లీజ్ రెంట్ అనేది ఇన్కమ్ కదా, నువ్వు అసెట్ కొని లీజ్కి ఇస్తామంటే లీజ్ రెంట్ నీకు ఇన్కమ్ కాబట్టి లెస్ ఆర్ పర్స్పెక్టివ్లో అమ్మ. లెస్ ఈ పర్స్పెక్టివ్లో అయితే ఏంటది అవుట్ఫ్లో అవుతుంది. ఎలా అయితే ఏంటి, బట్ అక్కడ తీసుకోవాల్సింది 0.65x ఇంటూ 2.4018 ఈక్వేట్ చేసి ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఇక్కడ లీజ్ రెంట్ ఏంటి ఎవ్రీ ఇయర్ సేమ్ అన్నాడా? నో. అందుకనే ఇప్పుడు లీజ్ రెంట్ ఎక్స్ అనుకుందాం, బట్ ఏ లీజ్ రెంట్ అది? థర్డ్ ఇయర్ లీజ్ రెంట్. ఏ లీజ్ రెంట్ అమ్మా? థర్డ్ ఇయర్. నువ్వు ఏ రేషియోలో లీజ్ రెంట్ ఛార్జ్ చేయాలి? 3:2:1. సో దట్స్ వై లెట్ లీజ్ రెంట్ టు బి ఛార్జ్ ఫర్ థర్డ్ ఇయర్ ఈక్వల్ టు ఎక్స్. చెప్పాను కదా, ఈ చాప్టర్లో మీకు ఏం కాలమ్స్ తీసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి తెలియకపోవచ్చు, క్యాలిక్యులేషన్ ఎక్కువ. కాన్సెప్ట్ అయితే సింపుల్ కాన్సెప్ట్. నువ్వు పర్చేస్ చేయాలా, లీజ్కి తీసుకోవాలా, ఒక టైప్ ప్రాబ్లమ్స్. సెకండ్ టైప్ ప్రాబ్లమ్స్ ఏంటి, లీజ్ రెంట్ ఎంత ఛార్జ్ చేయాలి అంతే. బట్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాలమ్స్ ఏం తీసుకోవాలి క్లారిటీ ఉండాలి. సో లీజ్ రెంట్ టు బి ఛార్జ్ ఫర్ థర్డ్ ఇయర్ ఎంత అనుకుందాం? ఎక్స్ అనుకుందాం. సో ఇయర్ 1 లీజ్ రెంట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అవుతుంది ఇయర్ 1కి? మీరే చెప్పండి. 0.65x. లీజ్ రెంట్ ఆఫ్టర్ ట్యాక్స్ 0.65x కాదు, 0.65x ఇంటూ 3. ఎందుకంటే 3 టైమ్స్ అమ్మా, ఫస్ట్ ఇయర్ 3 టైమ్స్ కదా. సో దట్స్ వై 3 ఇంటూ, సో 3x ఇంటూ 0.65, అందుకే 3x 0.65. ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత? 0.8928 ఫస్ట్ ఇయర్కి. సో 1.74096x. అసెట్ నువ్వు కొని లీజ్కి ఇస్తే నీకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే, ఫస్ట్ ఇయర్లో నీకు వచ్చే బెనిఫిట్ ఎంత? 3 ఇంటూ 0.65x. సో దాన్ని మనం ఏం చేసాం, ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చాం 1.74096x. సెకండ్ ఇయర్ ఎంత అవుద్ది? 2x ఇంటూ పాయింట్, అది కూడా 0.65 అమ్మా. ఇది కూడా ఎంత? 0.65. ఓకే, 2 ఇంటూ 0.65. అర్థమైందా? ఓకే. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఎంత? పీవీఎఫ్ కాదు, ఇది ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ఎంత ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్? 0.7971. థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఎంతమ్మా? ఎక్స్ ఇంటూ 0.65. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తాం, మొత్తం టోటల్ చేస్తే సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో అండర్ లీజింగ్ వస్తుంది. ఎంత సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో అండర్ లీజింగ్? 3.239795. ఇది ఈక్వేట్ చేస్తాం. ఎంతకి ఈక్వేట్ చేస్తాం? 2,15,93,700. అర్థమైందా? సో ఎక్స్ కిतना आएगा? అర్థమైందా? లీజ్ రెంట్ ఫర్ థర్డ్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 2,15,00,000 సంథింగ్ డివైడెడ్ బై 3.2397. అర్థమైందా? ఎంతమ్మా? 66,65,144. అది లీజ్ రెంట్ ఫర్ థర్డ్ ఇయర్. ఎక్స్ అనేది లీజ్ రెంట్ ఫర్ థర్డ్ ఇయర్ కదా. సెకండ్ ఇయర్కి ఇంటూ 2, థర్డ్ ఇయర్కి ఇంటూ 3, సార్ ఫస్ట్ ఇయర్కి ఇంటూ 3, ఫస్ట్ ఇయర్కి ఇంటూ 3. ఓకే, ఇలా మనం లీజ్ రెంట్ క్యాలిక్యులేట్ చేసాం. కాంప్లికేషన్ ఏముంది ఈ ప్రాబ్లంలో? కాంప్లికేషన్ ఏం లేదు కదా. బట్ మీరు ఏం చేయాలి, క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే విన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, బట్ చేసేటప్పుడు కాలమ్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఏమీ గుర్తుండదు. అది కూడా ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారమ్మా? క్వశ్చన్ విన్న వెంటనే వీడియో పాజ్ చేసి వెంటనే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. లేదు సార్ మేము వినేస్తాం, తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు వీకెండ్స్లో ప్రాక్టీస్ చేస్తాం అంటే మళ్ళీ అప్పుడు ఏమవుద్ది, కొత్తగా అనిపిస్తుంది. అర్థమైందా? చెప్పింది అర్థమైందా? సో దట్స్ వెంటనే ప్రాక్టీస్ చేస్తే ఇదే క్లాస్ ఏంటమ్మా మనకి యూట్యూబ్లో కూడా అప్లోడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ ముందప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకొని అప్పుడు ప్రాక్టీస్ చేయకపోయినా పర్లా. ఇప్పుడు నార్మల్ ఫస్ట్ టైం మనం క్లాస్ విన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ ముందు రోజు అవసరం లేదు. ఎగ్జామ్ ముందప్పుడు ఏం చేయొచ్చు, 2x స్పీడ్లో వినేసాం అనుకోండి, 3 hours క్లాస్ 1.5 hours కంప్లీట్ అవుద్ది. అంతేనా కాదా? ఓకే, థ్యాంక్ యూ. ప్రాబ్లం నెంబర్ 8 అవ్వలేదు నాన్న, ప్రాబ్లం నెంబర్ 8. థ్యాంక్ యూ, ఎందుకంటే ఇదంతా విన్నందుకు నేను చెప్పిందంతా. ప్రాబ్లం నెంబర్ 8 చూడండి. ఇది కూడా కొంచెం సింపులే, కానీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఫస్ట్ 5 years ట్యాక్స్ రేట్ 40 అంటాడు, నెక్స్ట్ 5 years ట్యాక్స్ రేట్ ఎంత అంటాడు? 30% అంటాడు. చచ్చింది గుర్ర, అవునా కదా? ఫస్ట్ 5 years 40% ట్యాక్స్ రేట్ అంటే నువ్వేం చేయాలి, 0.6x తీసుకుంటావు. ఆ తర్వాత నుంచి 30% 0.7x తీసుకోవాలి.
దట్స్ హౌ ఇబ్బంది పడింగ్స్. ఓకే ఓకే. సో చూద్దాం. ఏబీసీ లీజింగ్ లిమిటెడ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అవుట్ అ ప్రపోజల్ టు లీజ్ సర్టెన్ ఎక్విప్మెంట్. ఏబీసీ లీజింగ్ లిమిటెడ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అవుట్ అ ప్రపోజల్ టు లీజ్ సర్టెన్ ఎక్విప్మెంట్. ఏదో ఒక ఎక్విప్మెంట్ ఏంటో లీజ్కి ఇద్దాం అనుకుంటున్నారు. ద కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఈజ్ 10 lakhs. వావ్, ఇంతకుముందు ఎంత 3 crores, ఇప్పుడు ఎంత 10 lakhs. ద పీరియడ్ ఆఫ్ అ లీజ్ ఈజ్ 10 years. ఇంతకుముందు 3 years, ఇప్పుడు ఎంతమ్మా 10 years. The following additional information is available. You are required to determine equated annual rent to be charged for the proposal. ఈసారి ఏమన్నాడు, యాన్యువల్ రెంట్ ఈక్వలే. ఈసారి ఏంటమ్మా ప్రతి ఇయర్ కూడా రెంట్ ఏంటమ్మా సేమే. The machine can be depreciated fully over the 10 years on a straight line basis. The current effective tax rate is 40%. Effective tax rate ఎంత ఉంది, కరెంట్ 40% ఉంది. And expects to go down to 30% from the beginning of a 6th year of a lease. So first 5 years కి 40%, ఆ తర్వాత ఎంతమ్మా 30% అయిపోయింది ట్యాక్స్ రేట్. ఇప్పుడు జనరల్గా అయితే చాలా సింపుల్ ప్రాబ్లం అయ్యి ఉండాలి. మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం, ఇంతకు ముందులాగా చేయడం అయితే 3 crores లోంచి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ మైనస్ చేసాం కదా. ఈసారి ఏం చేస్తాం, 10 lakhs లోంచి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ మైనస్ చేయాలి. బట్ ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ ఏంటి, ఫస్ట్ 5 years 40%, ఆ నెక్స్ట్ 5 years 30%, అదొకటి. తర్వాత ఇంతకుముందు రేషియో ఇచ్చాడు 3:2:1, ఈసారి ఆ రేషియో లేదు. కానీ ఎక్కడ ఇబ్బంది పడతాం, ట్యాక్స్ దగ్గరే. మళ్ళీ ఫస్ట్ 5 years ఎంత 40%, నెక్స్ట్ 5 years ఎంత 30%. సో దానివల్ల మళ్ళీ అక్కడ కూడా ఏంటి టేబుల్ తీసుకోవాలి. చూద్దాం. ఇట్ ఈస్ ద నార్మల్ ఆబ్జెక్టివ్ టు మేక్ 10% పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ ఇన్ ద లీజ్ ప్రైసింగ్. సో నీ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత, ఆఫ్టర్ ట్యాక్స్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%. ఓకే, వెరీ గుడ్. లీజ్ మేనేజ్మెంట్ ఫీ ఆఫ్ 1% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ అసెట్. లీజ్ మేనేజ్మెంట్ ఫీ తీసుకుంటాం అంట. 1% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ అసెట్ ఈజ్ యూజువల్లీ కలెక్టెడ్ ఫ్రమ్ ద లెస్సీ. లెస్సీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం అపాన్ సైనింగ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ అ లీజ్. కాంట్రాక్ట్ ఆఫ్ అ లీజ్ సైన్ చేసినప్పుడే లీజ్ మేనేజ్మెంట్ ఫీ అని చెప్పి 1% తీసుకుంటాం. టు కవర్ ద ఓవర్ హెడ్ కాస్ట్ రిలేటింగ్ టు ప్రాసెసింగ్ ఆఫ్ ద ప్రపోజల్. ఆ ప్రపోజల్ ప్రాసెస్ చేయడానికి ఎంత, 1%. అది లీజ్ రెంట్ కాదు, అర్థమైందా. నువ్వు ఫైనాన్స్ కంపెనీ వాడి దగ్గర బైక్ ఫైనాన్స్లో తీసుకుంటే ఏం చేస్తాడు, ప్రాసెసింగ్ ఛార్జెస్ అని లెవీ చేస్తాడు, లేదా బ్యాంక్ ప్రాసెసింగ్ ఛార్జెస్ లెవీ చేస్తుంది. అది వేరు. ఇక్కడ కూడా 1% లీజ్ మేనేజ్మెంట్ ఫీ ఇచ్చాడు. అది లీజ్ రెంటా కాదా, కాదు. అసలు ఇది కన్సిడర్ చేయాలా లీజ్ రెంట్ క్యాలిక్యులేషన్కి, నో, ఇగ్నోర్ చేయడమే. ఇంకొక బాంబు పేల్చాడు ఇక్కడ మనకి ఈ పార్ట్. యాన్యువల్ లీజ్ రెంట్స్ ఆర్ కలెక్టెడ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. ఇప్పటివరకు మనం చేసిన ప్రతి ప్రాబ్లంలో కూడా లీజ్ రెంట్ ఎప్పుడు, ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఇక్కడ మాత్రం ఏంటమ్మా, ఓకే, బిగినింగ్ అన్నాడు. అదొకటి, అదే చాలా పెద్ద మాట అన్నాడు కదా, అదొకటి. సో దీనివల్ల ఏమైందమ్మా, కొంచెం మన సొల్యూషన్ ఏమవుద్ది, కాంప్లికేట్ అవుతుంది. కానీ మీకు తెలుసు కదా మనం కొంచెం ఈజీగా ఓకే ప్రజెంట్ చేసుకుంటాం. సో మొత్తం మీరు విని అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేయకపోతే క్లాస్ అయితే అనవసరం. నేను చెప్పాను కదా ప్రతి ఒక్క చాప్టర్కి ఇలా ప్రాక్టీస్ చేయమని చెప్తున్నానా, నో, బట్ ఇది చేయాలి. సొల్యూషన్. క్యాలిక్యులేషన్ ఆఫ్ అ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ అ ఎక్విప్మెంట్. ఎంత కొంటున్నాను చెప్పండి, 10 lakhs. ఓకే, దీనిలోంచి ఏం మైనస్ చేయాలి, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ఏ మెథడ్ అన్నాడు, ఎస్ఎల్ఎం అన్నాడు కదా. సో అంటే ఎంతమ్మా, 1 lakh. సాల్వేజ్ వాల్యూ ఏమి ఇచ్చినట్లేడు కదా, 1 lakh. అంటే ఫస్ట్ 5 సంవత్సరాలు ఎంత సేవ్ అవుద్ది, 5 lakhs. 5 lakhs ఎలా సేవ్ అవుద్ది. డిప్రిషియేషన్ ఎంతమ్మా, డిప్రిషియేషన్ 1 lakh. సో ట్యాక్స్ సేవ్ అయ్యేది ఎంత, ఫస్ట్ 5 years 40%. అంటే ఫస్ట్ 5 years ఏమో 40,000, ఆ నెక్స్ట్ 5 years 30,000. మరి ప్రజెంట్ వాల్యూ తీసుకొని రావాలి కదా. ప్రజెంట్ వాల్యూ అంటే ఏం చేద్దాం మరి. సో ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ ఇంత అమౌంట్ వచ్చింది. ఎలాగా అంటే చూడండి, 10 lakhs డివైడ్ బై 10 years డిప్రిషియేషన్ పర్ యానం వచ్చింది. ఇంటూ ఏం చేసాం 40%, ఇంటూ 3.7908 ఎలా వచ్చింది, 1 divided by 1.1. వండర్ఫుల్, అదే 1 divided by 1.1 ఈక్వల్ టు 5 times గ్రాండ్ టోటల్. 1 divided by 1.1 ఈక్వల్ టు ఏంటమ్మా 5 times గ్రాండ్ టోటల్. బాగుంది. ఇదేంటమ్మా ఫస్ట్ 5 years ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్. ఇంకోటి ఉంది కదా, ఆ నెక్స్ట్ 5 years ఎంత ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ 30%. వండర్ఫుల్. 10 lakhs into 30%.
10 lakhs into 30%. సో 10 lakhs into 30%. పీవీఏఎఫ్ ఎలా వస్తుంది మరి? 6 to 10 కదా, అంటే ఏం చేయాలి? 1/1.1 ఈక్వల్ టు 10 times గ్రాండ్ టోటల్. 10 years పీవీఏఎఫ్ వస్తుంది, దానిలోంచి మైనస్ ఫస్ట్ 5 years ఫ్యాక్టర్. వండర్ఫుల్ అమ్మ, ఎక్సలెంట్. సో 1/1.1 ఈక్వల్ టు 10 times గ్రాండ్ టోటల్ చేసి దానిలోంచి ఎంత మైనస్ చేయాలి? 3.7908 చేస్తే సరిపోద్ది. ఇది స్పెషల్ పాయింటా కాదు ఈ క్వశ్చన్లో? ఎస్, కాంప్లికేటెడ్ పాయింట్. స్ట్రైక్ కాదు, ఎగ్జామినేషన్ టెన్షన్లో చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అట్లాంటి టైంలో ఏంటి, మనం కొంచెం షార్ప్గా ఆలోచించి చేయాలి. ఓకే, అర్థమైందా? స్పెషల్ పాయింటే కాదు ఇది. వండర్ఫుల్ వాయిస్ అమ్మా. సో సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత అవుద్ది? 7,77,780. అంతే, ఖతం. సో లాస్ట్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటి? ట్యాక్స్ రేట్ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? అటు సైడ్ వెళ్దాం, ఇటువైపు. లీజ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ లీజ్ రెంట్. లీజ్ రెంట్ తెలియదు కాబట్టి లెట్ ద లీజ్ రెంట్ బి ఎక్స్. ఈసారి లీజ్ రెంట్ ఎప్పుడు కలెక్ట్ చేస్తా అన్నాడు? ఫస్ట్ ఇయర్ అన్నాడు, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాలమ్స్ ఏం తీసుకోవాలో కూడా క్లారిటీ ఉండాలి. ఇయర్ క్యాష్ ఫ్లో PVF/PVF at the rate of 10% డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఇయర్ కాలంలో ముందుగా ఏం తీసుకుందాం? ఇయర్ 0 తీసుకుందామా? ఎందుకు? లీజ్ రెంట్ ఎప్పుడు పే చేస్తున్నాం? బిగినింగ్లో. బట్ ట్యాక్స్ ఎప్పుడు సేవ్ అవుతుంది? ట్యాక్స్ పే చేయడం కానీ లేదా ట్యాక్స్ సేవింగ్ కానీ ఎప్పుడు ఉంటుందమ్మా? ఎండింగ్లో. ఆ పాయింట్ జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? నువ్వు లీజ్ రెంట్ బిగినింగ్లో వస్తుంది, నీకు లీజ్ రెంట్ కరెక్ట్. ఇయర్ బిగినింగ్లో లీజ్ రెంట్ వచ్చినా నువ్వు ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తావు? ఎండ్ ఆఫ్ ద ఇయర్. వండర్ఫుల్. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 0 yearలో లీజ్కి ఇస్తున్నాం కదా మనం, లెస్ ఆర్కి క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది 0 yearలో. 0 yearలో లెస్ ఆర్కి క్యాష్ ఇన్ఫ్లో ఎంత వస్తుంది? లెస్ ఆర్కి ఎక్స్ లీజ్ రెంట్ వస్తుంది, బట్ ట్యాక్స్ పే చేయడు. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ అండ్ దిస్ క్వశ్చన్ ఆర్ నాట్ సేమ్. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇయర్ 0, క్యాష్ ఫ్లో ఎంత? ఎక్స్. ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత? 1. 1 into x ఎంత? ఎక్స్. 1 into x ఎంత? ఎక్స్. 1 కాదు. సరే, ఓకే, అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 1-5 ఏంటమ్మా? 1 to 5 years. 1 to 5 years ఎంత అంటే 0.6x. ఎందుకంటే నువ్వు 40% ట్యాక్స్ పే చేస్తావు. అర్థమైందా? క్లియరా? నెక్స్ట్ ఏంటమ్మా? 6 to 10 తీసుకోకూడదు, 6 to 9 మాత్రమే. 6 to 9. 6 to 9 ఎంత అంటే 0.7x. ఎంతమ్మా? 0.7x. అర్థమైందా మీకు? 0.7x. మరి 10th year ఉందా? ఉండదా? ఎందుకు ఉండదు? అట్లా కదమ్మా, కొంచెం ఇక్కడ కొంచెం కాంప్లికేట్ అవుతుంది, అర్థం చేసుకోండి అమ్మా. 10th yearలో లీజ్ రెంట్ రాదు రాజా. 10th yearలో లీజ్ రెంట్ రాదు. అర్థమైందా? 10th year బిగినింగ్ అంటే నథింగ్ బట్ 9th year ఎండింగ్. బట్ 10th yearలో లీజ్ రెంట్ రాకపోతే నువ్వేం చేయాలి? 10th year బిగినింగ్లో వచ్చింది, నథింగ్ బట్ 9th year ఎండింగ్లో వచ్చిన లీజ్ రెంట్ పైన నువ్వు 10th yearలో ఏం చేయాలి? ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి నీకు 10th yearలో ఏంటమ్మా? ఓన్లీ అవుట్ ఫ్లో ఉంటుంది. సో 10th year ఎంత అవుట్ ఫ్లో? 0.3x. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, మళ్ళీ ఒకసారి స్టెప్ బై స్టెప్ వద్దాం. ఓకే, విజువలైజ్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ బిగినింగ్లో ఏమొస్తుంది మనకి? లీజ్ రెంట్. పైకి చూడడం కాదు, ఫస్ట్ ఇయర్లో ఏమొస్తామో మనకి? ఫస్ట్ ఇయర్ ఎండింగ్లోనా బిగినింగ్లోనా? ఒకవేళ వాడు బిగినింగ్ అని చెప్పకపోతే మనం ఏం చేసేవాళ్ళం? ఇయర్ కాలంలో 1-5 తీసుకునేవాళ్ళం, 5-10, 6-10, 1-5, 6-10. 1-5 అని తీసుకునేవాళ్ళం 0.6x. 6 to 10 ఏం తీసుకునేవాళ్ళం? 0.7x. పీవీఎఫ్తో మల్టిప్లై చేసి అయిపోయేది, కథం. కానీ వీడు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, నరక యాతనకి గురి చేయడానికి ఏం చేశాడు? బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అన్నాడు. సో బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అవడం వల్ల ఏమైంది? నరికేయాలి. ఎందుకని రీజన్ ఏంటమ్మా? ఇక్కడ ఫస్ట్ ఇయర్ బిగినింగ్లో లీజ్ రెంట్ వస్తుంది కానీ ట్యాక్స్ పే చేయం. కాబట్టి ఇయర్ 0
క్యాష్ ఫ్లో ఎంత, ఎక్స్, అది లెస్ ఆర్కి ఇన్ఫ్లో కాబట్టి ఎక్స్ తీసుకున్నా. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత 1, ఎక్స్ ఇంటూ 1 ఎంత ఎక్స్. ఓకే, తర్వాత నువ్వు ఫస్ట్ ఇయర్ లీజ్ రెంట్కి ఎప్పుడు పే చేస్తావు ట్యాక్స్? ఫస్ట్ ఇయర్ బిగినింగ్లో వచ్చిన లీజ్ రెంట్కి ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తావు? ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో. సెకండ్ ఇయర్ బిగినింగ్లో వచ్చిన దానికి సెకండ్ ఇయర్ ఎండింగ్ ట్యాక్స్ అనేది ఎండింగ్లో పే చేస్తావు కదా, అర్థమైందా గురుగారు? సో ఫిఫ్త్ ఇయర్ బిగినింగ్లో వచ్చిన దానికి ఏంటి? సిక్స్త్ ఇయర్ ఎండింగ్లో. ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్. సిక్స్త్ ఇయర్ బిగినింగ్లో వస్తుంది కదా, సిక్స్త్ ఇయర్ బిగినింగ్లో ఎక్స్ వస్తుంది, బట్ అదేంటమ్మా ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్లో వచ్చినట్టుగా లీజ్ రెంట్. మీకు అర్థమైందా? ఫిఫ్త్ ఇయర్ బిగినింగ్లో ఎక్స్ వస్తుంది, సిక్స్త్ ఇయర్ బిగినింగ్ కూడా ఎక్స్ వస్తుంది. ఓకే, నువ్వు సిక్స్త్ ఇయర్ బిగినింగ్లో వచ్చిన లీజ్ రెంట్ పైన ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తావు? సిక్స్త్ ఇయర్ ఎండింగ్లో. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి తీసుకున్నప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే 1-, ఓకే ఏం తీసుకుంటారమ్మా 1-5, 1-4 తీసుకోవాలి. 1-4 ఎంత? 1-4 0.6x ఎంతమ్మా? 0.6x 1-4. ఓకే, మరి ఫిఫ్త్ ఇయర్లో ఏం చేయాలి? మళ్ళీ ఫిఫ్త్ ఇయర్లో ఎంత అవుట్ఫ్లో ఉంటుంది ట్యాక్స్? 0.4x అవుట్ఫ్లో ఉంటుంది ట్యాక్స్. మీకు అర్థమైందా నేను చెప్పింది పాయింట్? ఇక్కడ 1-5 0.6x ఎంత తీసుకున్నా చెప్పండి? 40% ట్యాక్స్ పే చేస్తా. ఎవ్రీ ఇయర్ నాకు వచ్చే లీజ్ రెంట్ పైన 40% ట్యాక్స్ పే చేస్తా. ఇక్కడ ఇంత కాంప్లికేట్ ఎందుకు అయిందంటే లీజ్ రెంట్ బిగినింగ్లో వస్తుంది, ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తావు? ఎండింగ్లో పే చేస్తావు. కాబట్టి 1-5 ఎంతమ్మా? 0.6x. క్లియర్ ఆ పాయింట్? తర్వాత నువ్వు స్ట్రైట్ అవే 5-10 తీసుకోకూడదు, ఎందుకంటే 10th ఇయర్లో లీజ్ రెంట్ రాదు. 10th ఇయర్లో ఓన్లీ ఏంటమ్మా ట్యాక్స్ పేమెంట్ అవుద్ది. సో అందుకని 6-9 0.7x. 10th ఇయర్ ఏంటమ్మా ఓన్లీ ట్యాక్స్ అవుట్ఫ్లో ఉంటుంది. ఎంత పర్సెంటేజ్? 30% ఆన్ లీజ్ రెంట్. సో దట్స్ 0.3 into x తీసుకున్నా. అర్థమైందా మీకు? ఓకే, లేదు ఒక్కొక్క ఇయర్ క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ 0 ఇయర్లో ఎంత వస్తున్నట్టు ఎక్స్. ఫస్ట్ ఇయర్లో ఎంత వస్తుంది? 0.6x. ఎక్స్ వచ్చింది బట్ 0.4 ట్యాక్స్ పే చేసాం. సెకండ్ ఇయర్లో ఎంత? 0.6x. థర్డ్ ఇయర్లో ఎంత? 0.6x. ఫోర్త్ ఇయర్లో ఎంత? 0.6x. ఫిఫ్త్ ఇయర్లో ఎంతమ్మా? ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్లో. సిక్స్త్ ఇయర్ బిగినింగ్ రెంట్ వచ్చింది కదా ఎక్స్, బట్ ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్లో నువ్వేం చేస్తావు? ఫిఫ్త్ ఇయర్ బిగినింగ్లో వచ్చిన లీజ్ రెంట్ పైన ట్యాక్స్ పే చేస్తావు. ఎంత? 0.4. అలా చూసుకున్నా ఎంత? 0.6x. అర్థమైందా? సిక్స్త్ ఇయర్ బిగినింగ్లో వచ్చిన లీజ్ రెంట్ పైన నువ్వు ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తావు? సిక్స్త్ ఇయర్ ఎండింగ్లో. ఎంత పే చేస్తావు? 0.3. కాబట్టి ఏంటమ్మా 0.7. ఓకే, బట్ 10th ఇయర్లో లీజ్ రెంట్ ఏం రాదు, ఓన్లీ ఏం చేస్తావు నువ్వు? ట్యాక్స్ పే చేస్తావు. ఎంత? 0.3x. మొత్తానికి టోటల్ చేస్తే 4.53657x. దీన్ని ఈక్వేట్ చేయాలి. దేనికి ఈక్వేట్ చేయాలి? ఓకే, అట్ బ్రేక్ ఈవెన్ లీజ్ రెంటల్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో అండర్ బై ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో అండర్ లీజ్. ఓకే, దీనికి ఈక్వేట్ చేసాం. దేనికమ్మా 7,77,780కి ఈక్వేట్ చేసి ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? 1,71,447. ఈ క్వశ్చన్ కొంచెం కాంప్లికేట్ అయింది, కొంచెం కదా బాగానే కాంప్లికేట్ అయింది. ఎందుకైంది చెప్పండి? ట్యాక్స్ రేట్ ఏమో 5 yearsకి 30%, 40% అన్నాడు, నెక్స్ట్ 5 yearsకి 30%. అదొకటేనా? ఇంకో రాయేసాడు మళ్ళీ మీద. ఏంటది? లీజ్ రెంటల్స్ పెయిడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. అందువల్ల కొంచెం కాంప్లికేట్ అయింది, బట్ ఐ హోప్ సింప్లిఫై అయినట్టుంది కదా సొల్యూషన్. పర్లేదు కదా? క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ప్రాబ్లం నెంబర్ 9, లాస్ట్ క్వశ్చన్. సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో లాస్ట్ క్వశ్చన్. ఈ సెషన్లో మనం స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దాం? పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చేద్దాం. జూన్ ఎగ్జామ్ రాసేవాళ్ళు అయితే పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ మీ ఓన్గా ట్రై చేయండి, వీడియో కోసం వెయిట్ చేయకండి. డిసెంబర్ ఎగ్జామ్ రాసేవాళ్ళు అయితే వీడియో కోసం వెయిట్ చేసినా తప్పలేదు, బట్ దానికన్నా ముందు మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎగ్జామినేషన్ క్వశ్చన్ ట్రై చేయగలమా లేదా అర్థమైపోతుంది కదా, సెల్ఫ్ ఎగ్జామ్. ఓకే, స్టార్ట్ చేద్దాం. రోల్ నెంబర్ 9. ఓకే, రోల్ నెంబర్ 9. Elite builders and has been approached by a foreign embassy
to build for it a block of 6 flats to be used as a guest house. ఫారెన్ ఎంబాసీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఎలైట్ బిల్డర్స్ని. అరే బాబు మాకు ఫ్లాట్స్ కట్టివ్వండి, ఒక బ్లాక్లో ఎన్ని ఉండాలి, 6 ఫ్లాట్స్ ఉండాలి అని అడిగారు. యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ద ఫారెన్ ఎంబసీ వుడ్ ప్రొవైడ్ ఎలైట్ బిల్డర్స్ ద ప్లాన్ అండ్ ద ల్యాండ్ కాస్టింగ్ ₹25 lakhs. ఫారెన్ ఎంబసీ వాళ్ళు ల్యాండ్ ప్రొవైడ్ చేస్తారంట. ఎంత ల్యాండ్ కాస్ట్? 25 lakhs. ఎలైట్ బిల్డర్స్ వుడ్ బిల్డ్ ద ఫ్లాట్స్ అట్ దేర్ ఓన్ కాస్ట్ కన్స్ట్రక్షన్ చేసి అండ్ లీజ్ దెమ్ టు ద ఫారెన్ ఎంబసీ ఫర్ 15 years. లీజ్కి ఇస్తారంట ఫారెన్ ఎంబసీకి. ఎన్ని ఇయర్స్? 15 years. At the end of the which the flats will be transferred to the foreign embassy for a nominal value of ₹8 lakhs. Okay, at the end of 15 years ఏంటమ్మా మళ్ళీ ఎవరికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది? ఎంబసీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. వెరీ గుడ్. Allied builders estimate the cost of a construction as follows. Areas per flat 1000 square feet. 1000 square feet and a flat, చిన్న ఫ్లాట్సే పర్లేదు. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత? ₹400 per square feet. ఎప్పటిదో క్వశ్చన్ కదా, ఎప్పటిదో క్వశ్చన్ అమ్మా. స్క్వేర్ ఫీట్ ₹400 అయితే ఇప్పుడు అవ్వదు. రిజిస్ట్రేషన్ అదర్ కాస్ట్ ఎంత? 2.5% of the cost of construction. It's also outflow. Allied builders will also incur ₹4 lakhs each in year 14 and 15 towards repairs. అంతే మరి ఓల్డ్ అవుతాయి కదా కొంచెం, అందుకని 14 and 15 yearsలో అలైడ్ బిల్డర్స్ 4 lakhs ఇంకర్ అవ్వాలి. దీనికోసం రిపేర్స్. ఓకే. Allied builders proposes to charge the lease rental as follows. Allied builders and lease rent ఎలా ఛార్జ్ చేద్దాం అనుకుంటా? 1 to 5 years ఏమో నార్మల్, 6 to 10 years ఏమో 120% ఆఫ్ నార్మల్, 11 to 15 years ఏమో 150% ఆఫ్ నార్మల్. ఈ క్వశ్చన్ దేనికి సిమిలర్గా ఉంది? 3:2:1. ఇక్కడ మాత్రం ఏమన్నాడు? 1, 1.2, 1.5. 1, 1, 2 కాదు, 1, 1.2, 1.5. Allied builders present a tax rate average at 35%, which is likely to be the same in future. మంచోడు పిల్లోడు. 35% ట్యాక్స్ రేట్ అన్నాడు, ఫ్యూచర్లో కూడా సేమ్ అన్నాడు. The full cost of a construction and registration will be written off over 15 years at an uniform rate will be allowed for tax purposes. ఇది క్వశ్చన్ ఏంటమ్మా? కొంచెం సింపుల్ క్వశ్చనే కంపారిటివ్లీ. ఫారెన్ ఎంబసీ వాళ్ళే ల్యాండ్ ఇస్తారు, మనోళ్ళు ఏం చేయాలి? కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి. లీజ్ రెంట్ ఎలా ఛార్జ్ చేద్దాం అనుకుంటారు? 1 to 5 years నార్మల్, 6 to 10 years 120%, 11 to 15 years 150%. करे స్టార్ట్ करे. ఫస్ట్ సొల్యూషన్. క్వశ్చన్ ఇంకుందా? ఇంకేముందమ్మా క్వశ్చన్? 1 minute అమ్మా, వీడియో పాజ్ చేయండి. క్వశ్చన్ ఉందంట, ఐఎమ్ సారీ. So you are required to calculate the normal lease rent per annum per flat. ఏం క్యాలిక్యులేట్ చేయాలంట? నార్మల్ లీజ్ రెంట్ per annum per flat. For your exercise you may assume మినిమం డిజైర్డ్ రిటర్న్ ఎంత అన్నాడు? 10%. డిస్కౌంట్ చేయడానికి రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత తీసుకోవాలి? 10%. రెంటల్స్ అండ్ రిపేర్స్ విల్ అరైజ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్. చెప్పకపోతే అనుకుంటాం కదా. యాన్యుటీ ఇమీడియటా లేకపోతే యాన్యుటీ రెగ్యులరా? రెగ్యులర్. కన్స్ట్రక్షన్, రిజిస్ట్రేషన్ అండ్ అదర్ కాస్ట్ విల్ బి ఇంకర్డ్ అట్ టైం ఈక్వల్ టు 0. అంటే ఇవన్నీ కూడా ఇనీషియల్ ఇయర్లో 0 ఇయర్లోనే ఇంకర్ అవుతాం. క్వశ్చన్ అర్థమైందా? ముందుగా ఏంటమ్మా? ఫారెన్ ఎంబసీ వాళ్ళు నీకు ల్యాండ్ ఇస్తారు, నువ్వు ఆ ల్యాండ్లో ఏంటమ్మా కన్స్ట్రక్షన్ చేయాలి. కన్స్ట్రక్షన్ చేసి నువ్వు వాళ్ళకి ఏం చేస్తావు? లీజ్కి ఇస్తావు. ఎన్ని ఇయర్స్? 15 years. నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి లీజ్కి ఇవ్వడం వల్ల? లీజ్ రెంటల్స్. ఎన్ని ఇయర్స్ వస్తుంది? 15 years. 15 years నీకు లీజ్ రెంటల్ వస్తుంది, కరెక్టే. కానీ మరి నీకు ఖర్చులు ఉన్నాయి కదా, ఏంటవి? కన్స్ట్రక్షన్ కాస్ట్ ప్లస్ 2.5% రిజిస్ట్రేషన్, వండర్ఫుల్. ఓకే. ఇంకా రిపేర్స్ చేయాలి. ఎప్పుడు? 14th year 15th yearలో. కానీ నువ్వు కన్స్ట్రక్షన్ చేసావు కాబట్టి నీకు బెనిఫిట్ వస్తుంది కదా, ఏంటది? ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్. మరి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకోవాలా? లోన్ అది ఇవ్వాలా? ఇచ్చాడే ఇవ్వలేదు, లోన్ ఇవ్వలేదు. ఓకే, స్టార్ట్ చేద్దామా? సింపుల్ క్వశ్చన్. క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అ ఫ్లాట్స్. ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకి ఎంత అవుతుందో చూద్దాం. ఫస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది? ₹400. ఎన్ని స్క్వేర్ ఫీట్? 1000. ఎన్ని ఫ్లాట్స్? 6 flats. సో 6 into 400 into 1000, 24 lakhs. క్యాలిక్యులేటర్ వాడకండి. 6 into 4 టేబుల్.
ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంతమ్మా 2.5%. ఎంత 2.5% మిస్టేక్ ఉందమ్మా. జస్ట్ ఒకసారి వీడియో పాజ్ చేయమ్మా, చెక్ చేద్దాం. చెక్ చేయడం కాదు, కరెక్ట్ చేద్దాం, టైం వేస్ట్ పిల్లలకి. సో చూడండి, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లాట్స్. ఇక్కడ ఏంటమ్మా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది? 6 ఫ్లాట్స్, ఈచ్ ఫ్లాట్కి ఎంత ఎస్ఎఫ్టీ 1000 ఇంటూ ఎంతమ్మా 40, 24. సో ఈచ్ ఫ్లాట్కి 6 ఫ్లాట్స్ అమ్మా, ఈచ్ ఫ్లాట్కి 1000 స్క్వేర్ ఫీట్ ఇంటూ 400, 24 lakhs అయిపోయింది కదా. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది కన్స్ట్రక్షన్ కాస్ట్ పైన లెవీ అవుతుంది. సో 24 lakhs ఇంటూ 2.5, ఇంతకుముందు ఇంటూ 60% చేశారు, సో అది కరెక్ట్ చేశాను నేను. ఎంతమ్మా 60,000, 24 lakhs ఇంటూ 2.5%. అంటే మొత్తం మీద మనకి ఎంత వాల్యూ, కన్స్ట్రక్షన్ వాల్యూ 24,60,000. దానిపైన మనం డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకుంటాం. రిపేర్ కాస్ట్ ఎంత అంటే 14th yearలో 4 lakhs, 15th yearలో ఎంత 4 lakhs. అది కూడా అవుట్ఫ్లోనే కదా నువ్వు పర్చేస్ చేస్తే, కన్స్ట్రక్ట్ చేయడం వల్ల. మరి అది అవుట్ఫ్లో ఎప్పుడు అవుతుంది? 14th and 15th yearలో. కాబట్టి మనం ఏం చేసాం, ప్రజెంట్ వాల్యూకి తీసుకొచ్చాం. సో 14th year ఫ్యాక్టర్ ఎంత అంటే 0.2633. ఎలా వస్తుంది? 1/1.1 ఈక్వల్ టు 14 times. 0.2394 ఎలా వచ్చింది? ఈక్వల్ టు 15 times. సో 4 lakhs ఇంటూ 0.2633 ప్లస్ 4 lakhs ఇంటూ 0.2394 ఇంటూ 65%. ఎందుకు? ట్యాక్స్ 35% సేవ్ అవుతుంది. రిపేర్ కాస్ట్ అవుట్ఫ్లో, బట్ ట్యాక్స్ ఎంతమ్మా 35% సేవ్ అవుతుంది కాబట్టి 130,702. కానీ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఒకటి ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్, రెండోది సాల్వేజ్ వాల్యూ. అదేం చేయాలి? మైనస్ చేయాలి, అంతేనా కదా. ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా ఉండింది, బట్ ఇంతకుముందు చేసిన 2 ప్రాబ్లమ్స్లో కూడా సాల్వేజ్ వాల్యూ లేదు. సో ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ ఎంతమ్మా 24,60,000 డివైడెడ్ బై 15 పర్ యానం డిప్రిషియేషన్ వచ్చింది ఇంటూ ఎంతమ్మా 35% ఇంటూ 7.606. 7.606 ఏంటి? పీవీఏ ఫర్ 15 years. ఎలా వస్తుంది? 1/1.1 ఈక్వల్ టు 15 times గ్రాండ్ టోటల్. సో 436,584. ఇది కాకుండా ఇంకోటి ఏముంది మనకి బెనిఫిట్? సాల్వేజ్ వాల్యూ, నామినల్ వాల్యూ 8 lakhsకి నువ్వు ఏం చేయొచ్చు? 15th yearలో ఫారెన్ ఎంబసీకి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. సో కాబట్టి మైనస్ సాల్వేజ్ వాల్యూ ఎంతమ్మా 8 lakhs ఇంటూ 8 lakhs ఎప్పుడు వస్తుంది? 15th year ఎండింగ్లో. అప్పుడు ఎంత ఫ్యాక్టర్? 0.2394. సో 8 lakhs ఇంటూ 0.2394 ఇంటూ 0.65. 0.65 ఎందుకు? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయాలి కదా. అర్థమైందా? డిప్రిషియేషన్ ఏంటి? ఫుల్లీ రైట్ ఆఫ్ చేస్తావు అంటే బుక్ వాల్యూ ఎంత? 0. బుక్స్లో వాల్యూ 0, కానీ నువ్వు ఎంత సేల్ చేసుకున్నావు ఫారెన్ ఎంబసీ వాళ్ళకి? 8 lakhsకి. కాబట్టి నువ్వు ఏంటి? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయాలి కాబట్టి నీకు మొత్తం 8 lakhs రాదు. ఎంత వస్తుంది? 8 lakhs ఇంటూ 65%. అది కూడా 8 lakhs ఇంటూ 0.65 ఇంటూ 0.2395. చిన్న చిన్న మిస్టేక్లు అవుతాయి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి ఇవన్నీ. లేదంటే ఏం చేస్తారు? కంగారులో 8 lakhs ఇంటూ 0.2394 చేసి ఇంకా అయిపోయింది అనుకుంటారు. కాదు కదా. ఎందుకని? వాడు క్లియర్గా ఏం చెప్పాడు క్వశ్చన్లో? మొత్తం రైట్ ఆఫ్ చేస్తాం అన్నాడు. అంటే బుక్ వాల్యూ ఎంత అయిపోద్ది? 0. బుక్ వాల్యూ 0, బట్ నీ సేల్ వాల్యూ ఎంత? 8 lakhs. అంటే మొత్తం 8 lakhs కూడా ఏంటమ్మా? క్యాపిటల్ గెయిన్. నువ్వు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి కదా. ఎంత? 35%. అర్థమైందా చెప్పింది? సో 124,488. సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో 20,29,630. ఇది నీ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. క్యాలిక్యులేషన్ ఆఫ్ లీజ్ రెంట్. లీజ్ రెంట్ తెలియదు కాబట్టి ఏమనుకుందాం? ఎక్స్. ఇయర్ క్యాష్ ఫ్లో పీవీఏఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. 1 to 5 years ఎంతమ్మా? 1 to 5 years ఎంత? 0.65x. నార్మల్ రెంట్ కాబట్టి 35% ట్యాక్స్ పే చేయాలి. సో దట్స్ ఎంతమ్మా? 0.65x. పీవీఏఎఫ్ ఎంత? 3.7907 డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. 6 to 10 years ఎంత మరి? 120% కదా. అందుకని ఏం చేసా? 1.2 ఇంటూ 0.65. 1.2x 1.2 ఇంటూ x ఇంటూ 0.65 ఎంతమ్మా? 0.78x. 6 to 10 years ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? 10 years ఫ్యాక్టర్ మైనస్ 5 years ఫ్యాక్టర్. 10 to 15 years ఏంటమ్మా? 150% కాబట్టి 1.5 ఇంటూ x ఇంటూ 0.65. డైరెక్ట్ అక్కడ ఎక్స్ రాసి ఇంటూ రాయాల. ఎంతమ్మా? 0.975x. టోటల్ చేస్తే 5.725x. ఇది సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్. ఓకే,
అవుట్ఫ్లో ఎవరికి లెస్సీకి అయితే, మన లెస్ వరకు అయితే ఇన్ఫ్లో, లెస్ వరకు అయితే ఏంటమ్మా ఇన్ఫ్లో. సో ఈ 5.725 దేనికి ఈక్వల్ అవ్వాలి? ఇంతకుముందు మనకు వచ్చిన అమౌంట్ 20,29,626, ఎక్స్ ఎంత వచ్చింది? 354,520, 630 అనుకుంటామా, 4 రూపీస్ తేడా వచ్చింది, కంగారు పడుతుంది ఇక్కడ. 2029,630. సో 2029,630 డివైడ్ బై 5.725 ఎంత వచ్చింది రెంట్? 3,54,520 రెంట్. మొత్తం ఎన్ని ఫ్లాట్స్కి అది? 6 ఫ్లాట్స్కి. మళ్ళీ అడిగింది ఒక ఫ్లాట్కి కదా, కాబట్టి ఏం చేద్దాం, డివైడెడ్ బై 6. సో నార్మల్ రెంట్ ఫర్ 6 ఫ్లాట్స్ అయితే 3,54,520, ఒక ఫ్లాట్కి అయితే 59,087, 59,087. సో క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలమ్మా, ప్రాక్టీస్ చేయకపోతే ఏంటి, కష్టం, అస్సాం అంతే. ఒకసారి ఏమో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తీసుకుంటే, ఒక్కొక్కసారి ఏంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు ఏంటి చూసుకోండి. ఫుల్లీ రైట్ ఆఫ్ చేసి సేల్ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ సేల్ వాల్యూ పైన ఏంటి ట్యాక్స్ పే చేయాలి. అదేనా, కొన్నిసార్లు మనం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎందుకు తీసుకోవట్లేదు, బుక్ వాల్యూ అండ్ సాల్వేజ్ వాల్యూ రెండు సేమ్ ఉన్నప్పుడు నో క్యాపిటల్ గెయిన్, నో క్యాపిటల్ గెయిన్, నో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఓకే, విత్ దిస్ వే కంప్లీటెడ్ లీజింగ్ సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్స్. సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం. అర్థమైందా మీకు? క్లియర్ కదా? సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ కదా? బట్ మీరు ఏం చేయాలి, ఎవరైతే వీడియో పాజ్ చేసి ప్రాక్టీస్ చేయమన్నానో చెప్పాను, ఎవరైతే ప్రాక్టీస్ చేసి ఉంటారో వీడియో ప్రాసెస్ వాళ్ళకి పర్ఫెక్షన్ వస్తుంది. లేదు సినిమా చూసినట్టు చూద్దాం, నోట్స్ రాసుకుందాం అనుకుని ఎవరైతే అనుకుని ఉంటారో, అట్లీస్ట్ నోట్స్ రాసిన పర్లా, మహానుభావులు అట్లీస్ట్ నోట్స్ రాసినా అర్థం అవుతుంది, నోట్స్ రాసేటప్పుడు డౌట్స్ వస్తుంటాయి. సో దయచేసి మీరు ఏం చేస్తారమ్మా, పాజ్ చేసి ప్రాక్టీస్ చేసి ఎన్ని కాలమ్స్ తీసుకోవాలి ఫస్ట్ ఆ క్లారిటీ వస్తుంది. లేదు అనుకోండి అంతే, అవుట్. సో దయచేసి లీజింగ్ ప్రాక్టీస్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.